ఈ వారం మనకి ముగ్గురు గెస్టులు ఉన్నారు. ముగ్గురు రెండు దళాల నుంచి వచ్చిన సభ్యులు. టోన్ పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ కి పథకం పక్కన వాటర్ ట్యాంక్. పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ అయితే వాటర్ ట్యాంక్ కూలిపోతుంది. మేము కరెక్ట్ గా కాపాడుకున్నాం కాబట్టి పీపుల్స్ వారికి ఎదురు దెబ్బ తగిలింది. దూకుడుగా గ్రామాలలోకి వచ్చి విచ్చలవిడిగా ఎన్కౌంటర్లు, మా యూత్ నాయకుడు రేపటి వరకు చనిపోవడం, అట్లా అనేక గ్రామాలలో ప్రతిరోజు జరుగుతున్నది. పట్టణంలోనే పోయి మనం బ్రేక్ చేయాలి ఇది అని చెప్పేసి అని. మీ వ్యూహం ఏంటండి అక్కడ? ఏం లేదు, పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చేయాలంతే. మరి మీరు ప్రజలకి నష్టం చేకూర్చేవాళ్ళు అంటే ఒక్కొక్క సందర్భంలో అది ఉద్యమ స్ఫూర్తి, ఒక్కొక్కసారి అట్లా ఆలోచిస్తాం కూడా. దాని తర్వాత మీ దాడులు ఇంకెక్కడ జరిగాయి? ఎల్లారెడ్డి మీద దాడి చేద్దామని చెప్పేసి అని అనుకున్నాం. ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ బాంబులు తీసుకుని అంత రెడీ పోయినాము. పోలీస్ మొరాలిటీని కూడా మనం దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతో ఆ బ్లాస్టింగ్ ప్లాన్ చేసినాము. ఏం చేశారు? అది వేరే దగ్గర నిజాం సాగర్ గెస్ట్ హౌస్ చేసినాం. మిస్ అయిన సంఘటనలు ఉన్నాయా? పిస్టల్ ఉన్నది, ప్రస్తుతంలో పిస్టల్ తీసుకోవాలనేటువంటి ఉద్దేశం. స్కూటర్ మీద వస్తుంటే 6 బుల్లెట్లు 7 బుల్లెట్లు కొట్టాం కానీ తను చనిపోలేదు. చిన్నపిల్లి పెద్ద ఎన్కౌంటర్. అసలు ఎన్కౌంటర్ ఎలా జరిగింది చెప్పండి. ఇప్పటికీ అది మిస్టరీగా కనిపిస్తుంది. 13-14 డెడ్ బాడీలు పడ్డాయండి. తెలంగాణను నిజంగానే ఆంధ్ర నుంచి వేరు చేసుకోవాలన్నటువంటి ఒక భావంతో తెలంగాణ జనసభను పార్టీ ఫామ్ చేసింది. దగ్గర 20 రోజులు ఒకరి దగ్గర ఉన్నాం. శత్రువుకు తెలిసింది. క్యాంప్లో అలజడి స్టార్ట్ అయింది. ఏదైనా జరుగుతుంది ఇవాళ రేపట్లో మనం అనుకుంటున్నాము. 100 మంది ఉన్నాం మేము. అలా అందరం ఫైరింగ్ చేసినాం. మేము జనశక్తి సంబంధించిన సభ్యులు తలలు కోసి మొండేలు పంపించారని. ఎందుకు అంత దారుణంగా చేయాల్సిన అవసరం ఉందని? అంటే వాళ్ళ చర్యలు కూడా అట్లా ఉండే. కోర్ట్ ఆపరేషన్లో మేము ఒక నెలలో 25 మందిని చంపాం. బయటకు వచ్చిన తర్వాత నేను లిస్టు రాసిన, నాతోని పనిచేసి చనిపోయిన వాళ్ళ లిస్టు రాసుకుని 200 మంది వెళ్ళింది. ఎస్ఐ మీద దాడి చేశారు కదా. పార్టీ ఉన్నదని చెప్పి వాళ్ళు మూవ్ అయ్యి ముందుకు వచ్చిరు. వాళ్ళు వచ్చిన అనే విషయం తెలిసిపోయింది. మేము చనిపోతే వాళ్ళు సంతోషపడతారు, వాళ్ళు చనిపోతే మేము సంతోషపడతాం. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో అణిచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజల్లో వెలుగు నింపాలని, లేదా అక్కడ పెత్తందారు పోకడలు నచ్చక కొంతమంది, లేదా పోలీసుల వేధింపులు తట్టుకోలేక చాలామంది యువకులు అడవి బాట పట్టేవారు. అడవిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎండనక వాననక చలనక రాత్రనక పగలనక అడవిలో తిరుగుతూ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అడవిలో ఉన్న ప్రజలతో పాటు సమీపంలో ఉన్న గ్రామ ప్రజల్లో మార్పు తీసుకురావడానికి చాలా కృషి చేశారు. అప్పట్లో ఆ పార్టీ ఆ విధంగా కృషి చేయబట్టే ప్రభుత్వాలు ఈరోజు కిందకి దిగివచ్చి గ్రామీణ స్థాయిలో ప్రజలకి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న దాంట్లో ఎలాంటి అవాస్తవం లేదు. ఖచ్చితంగా అప్పుడు పార్టీ ఆ విధంగా నిర్ణయం తీసుకోబట్టే ఈరోజు ప్రభుత్వాల కిందకు వచ్చాయి. అలాంటి పార్టీలో పనిచేసి కొంతకాలం తర్వాత వ్యక్తిగత కారణాలతోనో, లేదో ఆరోగ్య సమస్యలతోనో, లేదా మరో ఇతర కారణాలతోనో జనజీవన స్రవంతిలో కలిసే వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మనకి ముగ్గురు గెస్టులు ఉన్నారు. ముగ్గురు రెండు దళాల నుంచి వచ్చిన సభ్యులు. ఒకరు నరసయ్య అలియాస్ సిద్ధన్న సిరిసిల్ల దళం, 2 సకినాల అంజయ్య అలియాస్ అమర్, 3 లక్ష్మి అలియాస్ సంగవ్వ. ఈ ముగ్గురు కూడా ఈ ప్రాంతంలో వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి 2 దళాల్లో పనిచేసి అప్పట్లో ప్రజలకు కావాల్సిన సదుపాయాలు కల్పించడంతో పాటు అడవిలో ఉన్న గిరిజనులకి ఆదివాసులకు కావాల్సిన వాళ్ళకి అవగాహన కల్పించడం, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పించడం, వాళ్ళలో రాజకీయ చైతన్యం తీసుకురావడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. అసలు వాళ్ళు ఎందుకు వెళ్ళారు, వచ్చిన తర్వాత వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంది అనే విషయాల్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ముందుగా నర్సన్న అలియాస్ అంజయ్య, తర్వాత సంగవ. ముందుగా సిద్ధన్న గారు సిరిసిల్ల జిల్లాలో పనిచేసిన ఎందుకు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత మీరు అక్కడ ఏం నేర్చుకున్నారు, పార్టీ ద్వారా ప్రజలకి ఏం చేశారు చెప్పండి. అయితే మేము ఎదుగుతున్న క్రమంలో ఈ నక్సలైట్ అనేది కొంతమంది మాకు పరిచయం అయ్యారు. ఆ పరిచయమైన టైంలో అప్పుడు భూస్వామ్య వ్యవస్థ బాగుండే, ఏది జీతాలు ఉంచుకున్నాడు. అయితే సారా పాకెట్లు రేటు తగ్గించడం, తునికా కల్లాలు, ఇవన్నీ వాళ్ళు తునికాకు తెంపేటోళ్ళు శ్రమ దోపిడి ఉండే. దానికి వ్యతిరేకంగా అదొకసారి ఈ భూస్వాములు అనేటోళ్ళు జీతగాళ్ళను పెట్టుకుందరు వ్యవసాయం చేయించడానికి.
వాళ్లకు సాలిసాలని కూలిచ్చుడు ఇవన్నీ అప్పుడు ఏమనిపించినాయి అంటారంటే ఇది సామాన్యులు అనేటోళ్ళకు న్యాయం జరుగుతలేదు, అది మనం ముందుండి పని చేస్తేనే అవుతుంది అనే ఉద్దేశంతో మాకు ఇంతకన్నా ముందు కన్నా ముందు వేయని వాళ్ళు నక్సలైట్లు అనేటోళ్ళు పరిచయాలు అయ్యి అట్లా ఇక్కడ ఏం జరుగుతుందట అని అంటే ఇవన్నీ జరుగుతున్నాయి అనేది దాదాపు మాకు అర్థమైంది. మేము ఎట్టి సాకిరి చేసినాం. దాదాపు ఇక్కడ జేఆర్ గోపాలరావు అని ఉండే కట్కూరు సర్దాపూరు అంటే మా గండ్లచ్చపేట అనేది దాదాపు ఇంటింటికి అనేది మేము ఎట్టి చేసినాం. నాగళ్ళు కట్టుకొని పోయి దున్నాలే, వాళ్ళకి పంట వండియాలి, మళ్ళీ అదే పంట వండినాక మేమే పోయి కోసి కొట్టి అట్లని ఒక్కడ కోసి రావాలి. అట్లాంటి వ్యవస్థ అప్పుడు ఉండేది. దాన్ని మూలంగా ఈ ప్రాంతంలో నక్సలైట్లు అనేది పుట్టుక మూలంగా మేము వాళ్ళకు పరిచయం అయ్యి అట్లా కొన్ని రోజులు ఆ గ్రామంలో ఉండి ఆ పెత్తందారులకు వ్యతిరేకంగా కొంచెం ట్రగుల్ జరిగింది అన్నట్టు. అది జరుగుతున్న క్రమంలో వాళ్ళు మా మీద కేసులు కేసులు పెడితే పోలీసు వాళ్ళు వచ్చుడు, మమ్మలను పట్టుకపోవడు, పోలీస్ స్టేషన్లో వేసుడు, మళ్ళీ మళ్ళీ వచ్చినాక మళ్ళీ వచ్చుడు, ఇట్లా ఇక పూర్తి కాలం పార్టీలో పోయే టైం వచ్చింది మాకు. ఇక ఇంటికాడ ఉండలేని పరిస్థితి, పోలీసు వాళ్ళు ఉండనీయకపోవడం, అట్లా మా ఇల్లు కూలగొట్టారు. దాదాపు మా ఇల్లు మొత్తం ఊరోళ్ళతోటి కూలగొట్టి ఇవన్నీ చేసేవారికల్లా ఇక మనసు ఇక సెన్సర్ వెళ్ళింది. ఎందుకంటే ఇక్కడనే ఇవన్నీ జరుగుతున్నాయి, మనం ఇవన్నీ ఉండంగా చూద్దా మన ఇండ్లే కూలగొడుతున్నారు కాబట్టి ఇక మనం ఉంటే బాగుండదని చెప్పి అప్పుడు 90 మధ్యలో నేను పూర్తి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినా. ఓకే అన్న, మీరు చెప్పండి, మీరు కుటుంబ నేపథ్యం ఎలాంటి పరిస్థితుల్లో అప్పుడు మీరు వెళ్ళాల్సి వచ్చింది? అయితే అన్న, మేము 90లో చెన్నారెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పుడు లీగల్ పీరియడ్ వచ్చిన తర్వాత అప్పుడు వరంగల్ మహాసభ జరుగుతుంది, రైతుకుల్ మహాసభ 90లో. అప్పుడు 10th అయిపోయింది. అప్పుడు 90లో 10th అయిపోయింది. అప్పుడు అంతకంటే ముందు ఈ ప్రాంతంలో ఆర్ఎస్యు పేరు మీద జరుగుతున్న స్టూడెంట్ ఉద్యమాలు, తర్వాత గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి పీపుల్స్ వార్ ఉద్యమాలు, ఇవన్నీ కూడా భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా సమాజంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు అండగా, బడుగులకు అండగా, ఎవరైతే అణచివేతకు గురవుతున్న ప్రజలకు అండగా జరుగుతున్నటువంటి పోరాటాలు, గ్రామాలలో ఉన్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమము, ఇదంతా కూడా మమ్మల్ని ఇన్స్పైర్ చేసినాయి. నాకు తెలిసి గ్రామాలలో మా అమ్మమ్మలో ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లో దొర గడి మీద కూర్చుంటే చెప్పులు పట్టుకొని పోయే పరిస్థితి, ఇది ప్రత్యక్షంగా చూసిన నేను. అరే చెప్పులు పట్టుకొని పోవడేంది ఇది అంటే, ఇక్కడ అంతే పోవాల్సిందే, ఇక్కడ ఏం చేయొద్దు వేరే అని ఇట్లా మాట్లాడుతున్న సందర్భము అది మనసులో ఎక్కడొక్కడ కలిసివేసింది. అరే ఒక మనిషిగా చూడాల్సిన సమాజము అంత దుర్మార్గంగా అణచివేయాలని చెప్పేసి అనుకోవడం ఏం కరెక్ట్ ఇది? కాబట్టి దీనికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమంలో మనం భాగస్వామ్యం కావాలి అనేది మనసులో అనుకొని ఆ 90 పీరియడ్లో జరుగుతున్నటువంటి తెలంగాణ రైతుకుల్ మహాసభ వరంగల్కు వెళ్ళి దాన్ని చూసి ఆ గద్దర్ మాట్లాడినటువంటి మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ విని మనం కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలనేటువంటి మనసులో సంకల్పం చేసుకొని 90 నుండి ఉద్యమంతో టచ్లో ఉండి పూర్తి కాలంగా దాదాపుగా 90 నుంచి ఉద్యమంతో ఉంటూ 90 నుంచి 2000 సంవత్సరం డిసెంబర్ వరకు ఉద్యమంలో వివిధ స్థాయిలలో పనిచేసి బయటకు రావడం జరిగింది. ముఖ్యంగా అనుకున్న ఉద్దేశం ఏంటంటే, సమాజంలో జరుగుతున్నటువంటి పీడన, సమాజంలో ఒక వర్గం ఇంకొక వర్గాన్ని తొక్కిపెట్టాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన, ఇది కరెక్ట్గా లేదు. నిజంగానే అణచివేయబడుతున్న వాళ్ళకు అండగా ఒకళ్ళు ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఉన్నోళ్ళ పక్షాన ప్రభుత్వాలు ఉన్నాయి, లేనోళ్ళ పక్షాన మనం ఉండాలి అనేటువంటి సంకల్పంతో వాళ్ళతో జాయిన్ కావడం జరిగింది. వాస్తవం కూడా కొంత సక్సెస్ అయినామని చెప్పేసి అనే సంతృప్తి కూడా ఉన్నది. ఏంటంటే అణచివేయబడుతున్నటువంటి వాళ్ళకు ఆయుధాలు అందించి వాళ్ళను ఒక మనుషులుగా తయారు చేసి, వాళ్ళు అప్పటిదానిక అసలు మేము మనుషులమైనా, మేము వాళ్ళకంటే కిందోళ్ళము, వాళ్ళకంటే తక్కువ వాళ్ళము, వాళ్ళకంటే కింద కూర్చోవాల్సిన వాళ్ళము అనేటువంటి భావాన్ని, అది కాదు మనం మనుషులము, మీరు మనుషులుగా ఆలోచించండి, మీరు కూడా ప్రశ్నించండి, మీరు కూడా మనుషులమే, మనం కూడా ఈ సమాజంలో తప్పకుండా మనం వాళ్ళతో సమానంగా ఉండాల్సిందే అనే దాన్ని గ్రామీణ స్థాయి నుంచి దాదాపుగా విద్యార్థుల నుంచి ఇదంతా కూడా ప్రచారం చేసి, ఆయా గ్రామాలలో సంఘాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యం చేసి, తిరుగుబాటు, మీరు వెట్టి చాకిరీలు చేయొద్దు, మీరు
అవమానానికి గురి కావద్దు. మీరు కూడా మనుషులే, మనందరం కూడా మనుషులమే. తప్పకుండా మనం వీటన్నిటిని ఎదుర్కోవాలి, వీటిని వ్యతిరేకంగా నిలబడాలి, ఉద్యమాలు చేయాలి. మీరు అంతా మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి అంటే గ్రామాలలో అందరూ కూడా ఆ టైంలో అనేక అవమానాలు. నాకు తెలిసి నిజామాబాద్ జిల్లాలో ఇంకొక సమస్య తీవ్రంగా ఇప్పటిదాకా కూడా దాదాపుగా నాకు తెలిసిన ఔషధాలు ఇప్పటిదాకా కూడా ఉండొచ్చు. ఇంకా 2 గ్లాసుల పద్ధతి హోటళ్లలో 2 గ్లాసులు ఉంటాయి. ఒక గ్లాసు ఎస్సీ కులపులు వచ్చి కింది కులాలు వచ్చి చాయ్ తాగిపోతే వాళ్ళే కడుక్కొని వాళ్ళే అక్కడ పెట్టుకొని పోలే, మళ్ళీ రేపు వస్తే అరే నీ గ్లాసు నువ్వే పెట్టుకోరా అనేటువంటి ఒక ఇది చాలా అవమానకరమైనటువంటి ఒక పరిస్థితి. దీన్ని బ్రేక్ చేయాలి. ఇట్లాంటివి కూడా ఒక ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. అట్లాంటి వాటి వల్ల కూడా చాలామంది యువకులు, చాలామంది ప్రజలు అనేక రకాల అవమానాలకు తెలంగాణలో మీకు తెలుసు దాదాపుగా. ఇక్కడ మీ ప్రయాణం సాగే ముందు ఒకసారి అక్క కూడా పరిచయం చేస్తాం. అక్క మీరు చెప్పండి అక్క, మీరు ఎందుకు ఉద్యమం వైపు అడుగులేశారు? మాది కామారెడ్డి దగ్గర మర్కలని గ్రామం. అయితే అక్కడ పాటలు మేము చిన్న పిల్లలు అయినా, నేను 14 ఏళ్ళు ఉంటావచ్చు అంతే, చిన్న ఏజ్లోనే పోయినాం పాటలోకి. అలా పాటలు అలా మాటలు మా ఇంటి పక్క ఇంటికి అద్దరుకే వీటితో నేను ఆకర్షితురాలనై ఉద్యమంలో పోవాలనుకొని డిసైడ్ అయినాం. అయితే ఒకటి ఏంటంటే వచ్చినప్పుడు అలా పాటలు మాటలు వినుకుంటా నేను కూడా ఒక 2 సంవత్సరాలు కరపత్రాలు వేసుడు, గోడకు మబ్బులు లేచి రాత్రి లేచి, తర్వాత ఈ స్వతంత్ర దినం వచ్చిందని అంటే దానికి వ్యతిరేకంగా బ్లాక్ జెండాలు ఎగిరేయడం, బీడీ కంపెనీలలో మనకు ఇట్లా ఈ బీడీ కార్మికుల్ని ఏ రకంగా దోసుకుంటుండ్రు అనేది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అర్థం చేయిస్తూ ఒక 2 years ఇంటికాడ వేసి తర్వాత లోపలికి వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళేంత పరిణామాలు ఏమైనా ఎదురయ్యా మీకు? అట్లని ఏం కాదు కానీ అంతే, ఇక ఉద్యమంలో మనం కూడా భాగస్వామ్యం కావాలి, మనం జనం కోసం ఏదో ఒకటి చేయాలి అనే ఒక ఆలోచన అంతే. అక్క మీరు లోపలికి వెళ్ళేసరికి పార్టీలో అప్పుడు ఒక నిర్ణయం ఉంది, చిన్నపిల్లలకు తీసుకోకూడదు అనే, అది మీకు ఏమైనా ఇబ్బంది అయిందా? అట్లా ఏం లేదన్నా, మరి అట్లాంటి ఇబ్బంది అయితే ఏం కాలేదు. నేను 13-14 ఏళ్ళు ఉంటావచ్చు అంతే పార్టీలోకి వెళ్ళి. పార్టీ మీకు వెంటనే ఆహ్వానం పలికిందా? మెల్లగానే మీకు తుపాకీ ఇచ్చి అంటే ఒక నెల రోజులు చిన్న అంటే గ్రైండర్ లాంటిది ఇచ్చి ఉన్నాము, తర్వాత తుపాకీ ఇచ్చింది. అంటే మీరు వెళ్ళేసరికి ఏ దళంలోకి వెళ్ళారు? అప్పుడు ఎవరు కమాండర్? అప్పుడు సునీత కానీ ఉండే కమాండర్, మా కమాండర్గా నేను అప్పుడు వెళ్ళినా. ఎంతకాలం మీరు పార్టీలో ఉన్నారు? పార్టీలో 7 సంవత్సరాలు ఉన్నా. 93లో పోయినాం, 93 చివరికి, అంటే 90 నుంచి పనిచేసిన నేను కూడా 93 చివరిలో వెళ్ళిపోయాను లోపలికి. 93 నుంచి మీరు పనిచేస్తారు. మీ ప్రయాణం ఎక్కడెక్కడ సాగింది అక్క? మాది బాన్స్వాడ, సిరిసిల్ల కూడా చేసిన నేను. మధు కమాండర్ ఉండే అప్పుడు సిరిసిల్లలో తిరిగినప్పుడు. తర్వాత భీమ్గల్ ఐలాండ్ ఉండే కమాండర్గా. తర్వాత ఈ 3 దళాలలో ఎక్కువ వేసిన. కామారెడ్డిలో కూడా కొద్ది రోజులు చేసిన, కానీ తక్కువ. తక్కువ ఉన్న పీరియడ్లో ఒక 2-3 నెలలు ఇక్కడ, ఒక 6 నెలలు అట్లుండి కొత్తగా వచ్చినాక తర్వాత భీమ్గల్, సిరిసిల్ల, బాన్స్వాడలో కొద్దిగా ఎక్కువనే ఉన్నా. సాధారణంగా అప్పట్లో దళంలోకి ఆడపిల్లలు వస్తే పోలీసులకు చెడ్డ ప్రచారం చేసేవారు. బాల్య వివాహాలు తట్టుకోలేకో లేదు ఇంకో వేరే కారణాలతో వస్తారు, వాళ్ళ పట్ల లైంగికంగా వేధింపులు ఉంటాయనేది అప్పుడు ఒక ప్రచారం జరిగింది. అదంతా వాస్తవం అంటారా? లేదు, పార్టీలు అట్లాంటిది లేదు. ఇప్పుడు మనం 10 మంది అన్నలున్నా, ఒక్క అక్కున్నా వాళ్ళ తోడవుట్టిన అక్కని ఎట్లా చూసుకుంటారు అట్లా చూసుకుంటారు. ఇది అనవసరంగా దుష్ప్రచారమే జరిగింది అనేది బయట. అట్లాంటిది ఏం లేదు అక్కడ. మీరు పనిచేస్తున్న సమయంలో మీరు చేసిన మంచి కార్యక్రమాలు ఏమి ఉన్నాయి? మంచి కార్యక్రమాలు అంటే ఈ జనాలను బాగా గుర్తుండిపోయింది. ఒక గ్రామాన్ని తీసుకుని అక్కడ రాజకీయ చైతన్యం చేయడమా, లేదా ప్రజల్లో మార్పు తీసుకురావడానికి వాళ్ళకి ఉత్తేజపరచడమా, పాటలు పాడడమా? మీటింగ్లు, పాటలు ఇవన్నీ చేసినారు, మాట్లాడినాం. అయితే జనాన్ని ఏదున్నా ఇప్పుడు ఈ దోపిడీకి అణచివేతకు గురవుతున్నటువంటి జనాన్ని మన మాటల ద్వారా అంటే ఏ రకంగా గవర్నమెంట్ మనలా ఇది చేస్తుంది అనేది చెప్పుకుంటూ వాళ్ళను జనాల్ని కూడా ఆ విషయాన్ని అర్థం చేయించుడు అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన. ఆడపిల్లలు అంత బరువు మోసుకొని పైకి వెళ్ళడం, నడవడం అనేది చాలా కష్టమైన పని. మీరు ఎలా భరించారు? మాకు అట్లేమనిపించలేదు, వెళ్తుంటివి. కనీసం ఒక మనిషి కూడా 20 కిలోలు కంపల్సరీ ఉంటుంది, వెళ్తుంటివి. ఏదైనా హెల్ప్ అన్నలు తీసుకుందరు, ఏదైనా ఇబ్బంది అయితే, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా వీళ్ళు అన్నలు సంతానాలు. మీరున్న కాలంలో మీకు దాడులు, ప్రతిదాడులు, శత్రువులు రావడం పోవడం అన్నీ మీకు సర్వసాధారణం. అర్ధరాత్రి అపరాత్రి ఉండదు. అటువంటి దాడులు ఎన్ని ఎదుర్కొన్నారు? మీరేమైనా ఆపరేషన్లో పాల్గొన్నారా?
పాల్గొన్నాం. ఒకటి 2 సంఘటనలలో 2-3 సంఘటనలలో పాల్గొన్నాం. ఒకటి మీకు గుర్తుంది ఏమైనా చెప్పగలరా? ఈమెకు బుల్లెట్ తగిలిందన్న. అది చెప్పండి. అక్కడ 1-2 మేము వాటర్ తీసుకొస్తామని వెళ్ళినాం. ఊరి పేరు తీసుకొస్తలేదు. అక్కడ ఐలన్న అందరం ఉన్నాం. అక్కడ అజయ్ అన్న ఇట్లా అందరూ ఉన్నారు. ఒక 2 దళాలు కలిసినాయి అన్నట్టు. బాన్సవాడలను ఈ సిరిసిల్ల భీమగల్లో కలిసినాం మేము. అక్కడ ఒక మీటింగ్ అంటే అందరం కలిసినప్పుడు ఉద్యమాన్ని ఇంకెంత ముందుకు తీసుకుపోవాలని ఒక మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటాం, మాట్లాడుకుంటాం. ఆ టైంలో ఒకటి జరిగింది. దగ్గర దాకా వాటర్ తీసుకొస్తామని పోయినాం. నేను ఇంకొక 3 సభ్యులం పోయినాం. అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఇక మేము ఫాస్ట్గా వెనకకి వచ్చేసి, ఎందుకంటే మేము తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మనల్ని రక్షించుకోవడం కోసం మేము ఫాస్ట్గా వెనకకి వచ్చేసి మా వాళ్ళకి చెప్తే ఫైరింగ్ చేసుకుంటా వెళ్ళిపోయినాం అక్కడ నుంచి. మీకు తగిలిందా? అక్కడ తగలలేదు నాకు. అయితే ఒక తండాల చెద్మల్ తండా అని ఉంటుంది ఒకటి. అయితే ఈ కానిస్టేబుల్ లంబడోళ్ళ అయిన కానిస్టేబుల్ ఉన్నాడు అందులో. ఆయన పోలీస్ ఇన్ఫార్మర్గా మారిండు అనేది పక్క మాకు తెలుసు అన్నట్టు. అయితే ఒక పండగ చేస్తారు లంబడోళ్ళు. ఆ పండగ సమయంలో ఆయన వస్తాడు అక్కడికి ఖచ్చితంగా. ఆయన మా భయానికి అత్తలేడు, మేము పట్టుకుంటామని. ఆ రోజు వస్తాడని మాకు తెలిసి మేము వెళ్ళాం అన్నట్టు అందరం దళమంతా. అప్పుడు అజయ్ అన్న కమాండర్ ఉన్నాడు. వెళ్ళే వరకు ఏమైందంటే వాళ్ళకి అర్థమైంది మేము వచ్చేది. వాళ్ళు మా మీదకి దాడి చేసారు. ఏది పెద్ద పెద్ద కొట్టముకున్న కట్టెలు తీసుకొని దాడి చేస్తే మా సభ్యులు ఏం చేశారు, ఫైరింగ్ స్టార్ట్ చేశారు. ఆ ఫైరింగ్లో నేను మా కమాండర్కి నేను గార్డును, అంటే ఆ కమాండర్ని రక్షించుకోవాలి. అంటే గార్డును కాబట్టి మా కమాండర్ అక్కడ ఉండి ఇట్లా తీసుకొస్తాను పోతే మా వాళ్ళు కొట్టిన తూటనే నాకు పడ్డది. అంటే వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు కూడా మన ఆయన దగ్గర కూడా తుపాకీ ఉంది, ఆయన కొట్టిండు, రాళ్ళతో కొట్టిర్రు, చాలానే ఇబ్బంది పెట్టారు. దళాన్ని బాగా ఇబ్బంది అయింది. అప్పుడు నడవగా ఈ నుంచి కొద్ది దూరం నడిచినామంతే తీసుకెళ్ళారు వాళ్ళు. కొంత దూరం కొంత ప్రయాణంలో మీరు చేసిన దాడులు ఏమున్నాయా? పోలీస్ స్టేషన్ మీద కానీ, ప్రజాప్రతినిధుల మీద కానీ, రాజకీయ నాయకుల మీద కానీ, శత్రువుల మీద కానీ? చాలామంది రాజకీయ నాయకులని, ఈ సర్పంచ్లని ఊళ్ళో కరెక్ట్ చేయకపోతే చంపిన సంఘటనలు కూడా ఉన్నాయి. మీరు చేసింది ఏమన్నా స్వయంగా ఉంది? గుర్తుంటే చెప్పండి, మీకు ఇబ్బంది లేకపోతే. అట్లాంటి ఇబ్బంది ఏం లేదు. మా ఊరి దగ్గరనే అది ఎక్స్ రోడ్ ఉంటుంది ఒకటి, పద్మాజీవాడ అని. అయితే అక్కడ సర్పంచ్ని వస్తాడు హెచ్చరించినాం చెప్పినా కానీ ఆయన వినలేడు. దాంతో మేము అక్కడ చంపడం జరిగింది. నేనే చంపిన సర్పంచ్ని. చాలా ఊళ్ళలో దేశశుద్ధి కూడా చేసినాం. అంటే చెప్తినకపోతే మాతోనే కొట్టిద్దరు. ఎందుకంటే అక్కలు కొట్టరు, అక్కలు ఏం చేయలేరు అని ఇట్లా ఉంటుంది కదా బయట, పట్టిన పోయారు ఇట్లా అట్లా అని. అట్లాంటిది ఏం లేకుండా మాతోనే ఏదైనా ఉంటే చేపిద్దరు వీళ్ళు. వాటి నిర్ణయాలు తీసుకొని ఒకసారి మీ దైనందిక కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది? రోజు దినచర్య పొద్దున లేవగానే గ్రౌండ్కి వెళ్ళాలి కంపల్సరీ. నువ్వు ఎక్కడన్నా నుండు గింత జాగాలైనా సరే ఇదే గ్రౌండ్గా మనం నిలబడ్డ కాడనే చేయొచ్చు ఎక్సర్సైజు. ఆ ఎక్సర్సైజ్ చేయడం, గ్రౌండ్ ఉంటే గ్రౌండ్లో చేస్తాం, గ్రౌండ్ లేకపోతే నిలబడ్డ కాడ ఒకళ్ళు షెల్టర్ తీసుకొని షెల్టర్లు ఉన్నా కానీ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ ఉంటుంది. దాదాపు ఎక్సర్సైజ్ చేయడం అనేది ఉంటుంది. దాని తర్వాత ఏదైనా టిఫిన్ ఉంటే తినడం, టిఫిన్ లేకపోతే అంబలు చేసుకొని తాగడం, లేకుంటే టీ పెట్టుకొని అందులో ఏదో ఒకటి బిస్కెట్ల పొడలు అట్లాంటివి తినడం, ఇట్లాంటివి ఉంటుంది. పొద్దున మధ్యాహ్నం ఇక మన ప్రయాణం ఉంటేనేమో ప్రయాణం చేస్తాం, ప్రయాణం లేకపోతే ఆగేది ఉంటే పుస్తకాలు పట్టుకొని చదువుకోవాలి కంపల్సరీ, ఖచ్చితంగా ఉంటుంది అన్నట్టు. ఇక అలా చదువుకున్నాడు అనేది. ఏదైనా డౌట్స్ ఉంటే మనకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని వెళ్ళి తెలుసుకోవడం. తర్వాత 1 గంట అట్లా 2 గంటలు ఏమన్నా అవకాశం ఉంటే అట్లా తిరుగుతారు. ఏమన్నా నైట్ నిద్ర లేకపోతే నడిస్తే, లేకుంటే చదువుకోవడమే ఎక్కువ శాతం. చదువుకున్న దాని మీద డిక్టేషన్ అని ఉంటుంది. అంటే తప్పులు ఒప్పులు ఏం రాస్తున్నాం, ఏం నేర్చుకుంటున్నాం అనేది. లేదనంటే ఒక మార్క్స్ ఉద్యమాన్ని ఇంకా ముందు తీసుకుపోవడం కోసం ఏ పాఠాలు నేర్చుకుంటే బాగుంటుంది అనేది కూర్చునబెట్టి 5-6 ఉంటే కూర్చునబెట్టి చెప్పడం జరుగుతుంది. సాయంత్రం ఎక్కువ శాతం నడకనే ఉంటుంది ఎక్కువ. ఒక్కసారి అనిపించిందా ఎందుకురా మోయడం, ఎందుకురా కష్టం? ఒక్క క్షణం కూడా అనిపించలేదా అట్లా? ఒక్క క్షణం కూడా అసలు అట్లా అనిపించలేదు. ఇప్పుడు మరి మీ ఇద్దరి మధ్యన ఆయన పెళ్లి చేసుకోవాలని అన్నకి ఎప్పుడు అనిపించింది? అది బాగా క్రామనే కదా. ఇక అది తర్వాత మసరోలకు అంటే ఉద్యమంలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నారు. అంటే మీ ఇద్దరు ఎక్కడ కలిసారు? కామారెడ్డి భీమ్గల్ అంతా కలిసే ఉంటాం కదా. ఎప్పుడెప్పుడు నెలకు ఒకసారి అట్లా అన్ని దళాలు దాదాపు కలుస్తాయి. ఎందుకంటే రాష్ట్ర కమిటీ నుంచి, కేంద్ర కమిటీ నుంచి మాకు వస్తాయి అన్నట్టు. ఏ పనులు చేయాలో, ఎట్లా చేయాలో, ఎట్లా ఉద్యమాన్ని ముందు తీసుకుపోవాలనేది కార్యక్రమం ఉంటుంది కదా. ఆ కార్యక్రమం కోసం కంపల్సరీ కలుస్తాం, మీటింగ్లు పెట్టుకుంటాం. అంటే మీ ఇద్దరికి ఫస్ట్ ఎవరు ప్రేమించుకున్నారు? ఆయన పెళ్లి చేసుకోవాలనిపించేది
ఆయన అడిగిండు అడిగిండు మిమ్మల్ని అడిగారా? అవును. ఏమని? నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అన్నాడు. సరే కొద్ది రోజు ఒక 2 days టైం తీసుకొని చెప్పిన. ఓకే అన్నాను. ఏమని 2 రోజులు ఎందుకు ఆలోచించారు ఆయన గురించి? అట్లని కాదు కానీ వెంటనే అట్లా చెప్పలేం కదా ఎవరు. సాధారణంగా ఉద్యమంలో పెళ్లి చేసుకోవాలనుకుంటే పార్టీకి నిర్ణయం ప్రకారం 2 వేరువేరుగా ఒక 6 నెలలు ఉండు తర్వాత కలిపి పార్టీ. ఇది మాత్రం నిజం, కంపల్సరీ. అట్లా చెప్పినాక ఏం చేసారు, నన్ను బాన్స్వాడకి వేసేసారు ఒక 6 నెలలు. తర్వాత మళ్ళీ వచ్చినాక పెళ్ళి. ఎక్కడ చేశారు పెళ్లి మీ ఇద్దరికి? భీమగల్ ఏరియా రాత్నగర్ అని. అంటే ఆయన అడగగానే మీరు ఒప్పుకున్నారా? అట్లా నేను లేదు, ఒక 2 days ఆలోచించి చెప్తానన్నా అట్లా చెప్పిన. నేను అప్పుడు బెంగాల్ దళ కమాండర్ ఆయన. ఎంతకాలం మీరు ఉన్నారు? మేము 7 సంవత్సరాలు ఉన్నాం లోపల. 7 సంవత్సరాలు తర్వాత మీరు ఎప్పుడు వచ్చారు? ఇంత పాటు వచ్చారు ముందు? ఒక్కసారి వచ్చింది. ఇక మీ టాపిక్ తీసుకుంటే సకినాల అంజయ్ అనగానే నిజామాబాద్ జిల్లాలో అప్పట్లో పోలీసులకి కొంచెం హడలు ఉండేది. ఎందుకంటే నిజామాబాద్లో అప్పట్లో నేను సిటీలో పనిచేసే టైంలో నిజామాబాద్లో 2 టౌన్ పోలీస్ స్టేషన్ బ్లాస్ట్కి పథకం, పక్కన వాటర్ ట్యాంక్. ఈ వాటర్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ అయితే వాటర్ ట్యాంక్ కూలిపోతుంది. మేము కరెక్ట్గా కాపాడుకున్నాం కాబట్టి పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ కాలేదు. మావోయిస్టులకి ఎదురుదెబ్బ, అప్పుడు పీపుల్స్ వార్కి ఎదురుదెబ్బ తగిలింది. లేదు అంటే ఆ వాటర్ ట్యాంక్ కూలిపోయి ప్రజలు చాలామంది నష్టపోతారు అనేది ఒక ఆర్టికల్ వచ్చింది. దాని మీద అప్పుడు అధికారులు మాట్లాడడం అంతా జరిగింది. అటువంటి సిచ్యువేషన్ ఉన్న సిటీలో ఒక ఆర్గనైజర్గా మీరు ఒక ప్యానిక్ క్రియేట్ చేసుకొచ్చారు. ఒకసారి మీరు మీ ప్రయాణం గురించి చెప్పండి. నేను నిజామాబాద్ టౌన్ ఆర్గనైజర్గా పనిచేస్తాను. ఫస్ట్ నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారా? దాదాపుగా నేను లోపలికి వెళ్ళిన తర్వాత నిజామాబాద్ టౌన్కి వెళ్ళాను. ఓకే. నిజామాబాద్ టౌన్లో పనిచేస్తున్న క్రమంలో అక్కడ సుధీర్ అని మాకు సిటీ ఆర్గనైజర్, అతను కూడా ఆర్గనైజర్ ఉండే. నేను ఇంకో మిత్రుడు, తను వేరే దగ్గర ఎన్కౌంటర్లో చనిపోయాడు. సుధీర్ కూడా లోకల్ టౌన్లో ఎన్కౌంటర్లో చనిపోయాడు. కొంతకాలం నేను సిటీ ఆర్గనైజర్ పనిచేసిన తర్వాత ఆర్ఎస్యూలో పనిచేస్తుంటే, నేను ఆర్ఎస్యూ స్టేట్ కమిటీలో పనిచేసిన, ఆర్ఎస్యూ రాష్ట్ర కమిటీ సెక్రటరీగా పనిచేస్తాను నేను. అది తిరుపతి కొండలలో, రేణిగుంట కొండలలో ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది. ఆర్ఎస్యూ 12వ మహాసభలు అని చెప్పేసి ఒక 100 మంది సాయుధ నక్సలైట్ల మధ్యలో ఒక 50 మంది స్టూడెంట్స్ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం. అది రేణిగుంట కొండలు తిరుపతిలో. అది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అన్న నేను రాష్ట్ర కమిటీలో పనిచేసినట్టు ఆర్ఎస్సీలో. అది పనిచేస్తున్న క్రమంలో నిజామాబాద్లో నేను ఉంటున్నా అనేది బాగా స్ప్రెడ్ అయిపోయింది, బాగా లీక్ అయింది. పోలీస్కి నా మీద బాగా వాంటింగ్ స్టార్ట్ అయింది. వేట, ఇతను దొరకబట్టాలి దాన్ని. అది పార్టీ కూడా గుర్తించింది. అప్పుడు ఇతను అక్కడ ఉంటే ప్రమాదం ఎక్కువ ఉన్నదని చెప్పేసి నేను అడవిలోకి తీసుకొచ్చాను. అక్కడ నుండి అడవిలోకి వచ్చిన తర్వాత నేను సిర్నపల్లి ఏరియాలో కొంతకాలం పనిచేసిన, అక్కడ నుంచి బాన్స్వాడలో పనిచేసిన, ఎల్లారెడ్డిలో పనిచేసిన, అక్కడ నుండి వచ్చి భీమగల్ ఏరియా దళ నాయకునిగా నన్ను ప్రమోట్ చేసి భీమగల్లో ఉంచింది. అప్పుడు అంటే అడవిలో మీ ప్రయాణం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? భీమగల్ నుండా? లేదు, సిరిసిల్లనే. మా ప్రాపర్ ఇక్కడే కాబట్టి ఇక్కడ నుండి స్టార్ట్ అయింది. ఇక్కడనే అడవి పదిరాని సిరిసిల్ల జిల్లాలో ఇప్పుడైతే. అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఇప్పుడు సిరిసిల్ల జిల్లాలో నిజామాబాద్ ఆనుకొని ఉంటుంది. నిజామాబాద్ నేను వెళ్ళొచ్చిన నేను అక్కడ యూజీలో ఉన్న టైంలో మీ ప్రయాణం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందా? ఇక్కడ నేను సిరిసిల్ల నుండి స్టార్ట్ అయ్యింది. ఎవరు మీకు అప్పుడు దళ కమాండర్? మాకు ఇక్కడ కమాండర్ కొట్టాల మోహన్ రెడ్డి ఎల్ఎస్ మధు అని చెప్పేసి. అంతకంటే ముందు చిన్న అని ఒక ఆయన ఈ లచ్చపేట అని ఇక్కడ ఆయన, తను అంతకంటే ముందు దేవుని నర్సే అని చెప్పేసి ఇంకొక అతను. అంటే మీరు చిన్న నుంచి ప్రయాణం చేశారు? చిన్న బాగా మాకు దగ్గర అప్పుడు కమాండర్ ఉన్న అతను. అంతకంటే ముందు దేవుని నర్సే అని చెప్పేసి. ఫస్ట్ మీరు ప్రారంభమైన దళం ఇదని చిన్ననే అనుకుందాం. ఇక చిన్న కంటే ముందు దేవుని నర్సయ్యతో కూడా పరిచయం ఉంది, కానీ అప్పుడు నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్లో సిరిసిల్లలో వెమ్లవాడలో చదువుకుంటున్నాను. అంటే మీ ప్రయాణంలో మీకు అంటే ప్రజలకి ఏం మంచి పని చేసాం అన్నది ఏం గుర్తు? అంటే నాకు తెలిసి మేము ఏ రోజు కూడా ప్రజలకు మంచి పనే చేసినాం. మాకు ఇప్పటిదాకా కూడా తృప్తి ఏమున్నదంటే, సార్ బయటకు వచ్చినాం అనేటువంటిది ఒకటి ఉంది తప్ప, ఉన్నన్ని రోజులు మాత్రం ప్రజల కోసం నిజాయితీగా నిస్వార్థంగా ఏ ఒక్క రోజు నాకు నేను బతకాలనేటువంటి ఆలోచనతో కాకుండా ప్రతిరోజు ప్రజల కోసం అంకితమై పనిచేసినాం. అది పూర్తిగా ఒక అంకిత భావంతో పనిచేసినాం. అది ప్రతి సందర్భంలో కనిపిస్తుంటుంది. నాకు తెలిసి ఆ ప్రాంతం అప్పుడు సిరిసిల్ల ఉత్తర తెలంగాణలోనే నిజామాబాద్లో గ్రామరాజ్య కమిటీల నిర్మాణం జరిగింది. ఉద్యమము ఉవ్వెత్తున లేచి ఒక రకంగా మీకు కూడా తెలుసు, నాకు తెలిసి అప్పుడు ప్రభుత్వానికి సమాంతరమైనటువంటి ప్రభుత్వం పీపుల్స్ వార్ నడిపింది ఉత్తర తెలంగాణలో. అసలు ప్రభుత్వం కిందికుందా పీపుల్స్ వార్ మీ పైకుందా అనేటువంటి ఒక చర్చ ఉండేటువంటి టైం అది. అంతా ఈ సమాంతరమైనటువంటి ఒక ప్రభుత్వాన్ని మేము గ్రామాలలో ఎస్టాబ్లిష్ చేసినాము.
తర్వాత ప్రజలకు ఆ సందర్భంగా అనేక రకాల సమస్యల పట్ల, అనేక రకాల అణచివేతల పట్ల, అనేక రకాల ఉద్యమాల పట్ల వాళ్ళకు చైతన్యం చేయడం జరిగింది. అప్పుడు మొత్తం ఒక తెలంగాణలోనే కాకుండా నాకు తెలిసి భారతదేశంలో వ్యాప్తంగా కూడా అనేక రకాల ఉద్యమాలు, ఒక దిక్కు జాతుల ఉద్యమాలు, ఒక దిక్కు మనకు శ్రీలంకను చూసుకుంటే ఎల్టీటీ ఉద్యమము, మనకు జమ్మూ కాశ్మీర్లో చూసుకుంటే జేకేఎల్ఎఫ్ ఉద్యమము, అస్సాంలో చూసుకుంటే ఉల్పా ఉద్యమము, మనం ఈశాన్య భారతం పోతే నాగాలాండ్ ఎన్ఎస్సిఎన్ ఉద్యమము, పంజాబ్ పోతే బబ్బర్ ఖల్సా ఉద్యమం. ఇవన్నీ కూడా జాతుల పోరాటాలు ఒక దిక్కు, ఇంకొక వైపు కమ్యూనిస్టు ఉద్యమము ఉవ్వెత్తున భారతదేశంలో ఎగిసిపడుతున్నప్పుడు ప్రజలకు నిజంగానే మనకు ఇవ్వాలనో రేపు మనకు విప్లవం వస్తుంది అనేటువంటి ఒక పరిస్థితి. చార్ మజుందారు ఆనాడు మాట్లాడినటువంటి మాట ప్రకారం భారతదేశం అంతా కూడా ఎండుగడ్డు పరుచుకొని ఉన్నది, మనం పుల్లబెట్టడమే ఆలస్యం, మనం విముక్తి కాబోతున్నాం అని చెప్పేసి. ఆనాటి సొంది ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా ప్రజలను ఇంకా కొంచెం మేలుకొల్పి, ఇంకా కొంచెం ఉద్యమం వైపు నడిపించాలని చెప్పేసి అని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ వాళ్ళ భూములను లాక్కొని ప్రజలకు పంపిణీ చేసినాం. అనేక గ్రామాలలో 100 ఎకరాలు. నాకు మీరు అడుగుతున్న ప్రకారంగా చాలా మంచి గుర్తుండిపోయేటువంటి సంఘటన, మేము ఇల్లు మీద ఒక 200 మంది ప్రజల చేత దాడి చేసి, అప్పుడు తర్వాత స్పీకర్ అయ్యింది అతను, ఒక 200 మంది రైతులను పోగు చేసుకొని కరువు దాడి చేసి అతని ఇంట్లో ఏది ఉన్నది మొత్తం తీసుకొని వచ్చి ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. అది చరిత్రలో అంటే చాలామంది ప్రజలు ఇప్పుడు కూడా మమ్మల్ని యాద్ చేస్తుంటారు, అన్న మీరు ఉన్నప్పుడు ఇది జరిగింది, ఇది చేసినాం అన్న అని చెప్పేసి. అట్లా అనేక గ్రామాలలో భూస్వాములకు సంబంధించిన భూములను తీసుకొని పంపిణీ చేయడం జరిగింది. కొన్ని గ్రామాలలో నిజంగానే భూస్వాములుగా పేరుపడి భూములన్నీ కూడా ఆపివేయబడి సాగులోకి ఉండకుండా ఉంచిన తర్వాత నిజంగానే ఆర్థికంగా వాళ్ళు చితికిపోయిన పరిస్థితిలో కూడా కొంతమంది భూస్వాములను పిలిపించి కూడా మీకు కూడా మేము వ్యతిరేకం కాదు, మిమ్మల్ని కూడా మేము మరీ హీనంగా చూడబడడం న్యాయం కూడా కాదు, కాబట్టి మీరు కూడా కొంత భాగాన్ని తీసుకొని వ్యవసాయం కూడా చేసుకోండి అని చెప్పేసి ఒక మానవతా దృక్పథంతో కూడా అట్లాంటి కార్యక్రమాలు కూడా చేసినాం. బయట జరిగినటువంటి ప్రచారం ఏంది, నక్సలైట్ ఉద్యమం అని అంటే కేవలం ఒక దుర్మార్గమైనటువంటి ఉద్యమం అని చెప్పేసి ప్రభుత్వం ఎంతైతే చెప్పిందో అది కాదు అనేది నిరూపించుకోవడం కోసం కూడా అనేక గ్రామాలలో అట్లాంటి వాళ్ళని కూడా చేరదీసి వాళ్ళకున్న సమస్యలు కూడా విని అవి కూడా పరిష్కారం చేయడం కూడా జరిగింది. తర్వాత మాకు నిజామాబాద్లో నేను పనిచేసిన భీమగల్ ప్రాంతంలో గ్రామరాజ్య కమిటీల నిర్మాణం కూడా జరిగింది. గ్రామరాజ్య కమిటీలు అంటే డైరెక్ట్గా రాజ్యమే. ఇక అక్కడ ఆ గ్రామాలలో ఒక సొసైటీలు నిర్మాణం చేసినాం, తర్వాత న్యాయ కమిటీలు పెట్టినాం, తర్వాత వ్యవసాయ కమిటీలు పెట్టినాం, తర్వాత విద్యా కమిటీలు పెట్టినాం. ఇవన్నింటి ఆధ్వర్యంలో ఆయా గ్రామాలలో ఒక సమాంతరమైనటువంటి రాజ్యాన్ని నడిపించడం, అందులో చాలా నిజంగా ఒక తృప్తిని అనుభవించడం. అన్న మీ ప్రయాణంలో మీకు బాగా గుర్తుండిపోయిన మీరు చేసిన దాడి అవ్వచ్చు, లేదా ఆ శత్రు నుంచి దాడి కానీ తప్పించుకున్న సంఘటనలు కానీ మీరు చేసిన చాలా కనిపిస్తుంది నిజామాబాద్ టౌన్లో. అసలు నిజామాబాద్ టౌన్లో 2 టౌన్ పోలీస్ స్టేషన్ బ్లాస్టింగ్ అనేది ఎందుకు ఆలోచన వచ్చింది? అప్పుడు శత్రువు దూకుడుగా గ్రామాలలోకి వచ్చి విచ్చలవిడిగా ఎన్కౌంటర్లు, అనేక మంది యూత్ని, ఇవాళ ఉన్న మా యూత్ నాయకుడు రేపటి వరకు చనిపోవడం, అట్లా అనేక గ్రామాలలో ప్రతిరోజు జరుగుతున్నది. దీన్ని పట్టణంలోనే పోయి మనం బ్రేక్ చేయాలి ఇది అని చెప్పేసి అని అప్పుడు మేమే కలిసి ప్లాన్ చేసినాం. అది అప్పుడు ఎస్పీ ఎవరండి? అప్పుడు పేల్చేద్దామని చెప్పేసి అని ప్లాన్ చేసినాము. ఆల్రెడీ రెక్కీ అయింది. రెక్కీకి పోయినటువంటి అతన్ని పోలీసు వాళ్ళు అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతూ అతన్ని అరెస్ట్ చేయడం మూలంగా అది ఫెయిల్ అయింది. లేకపోతే దాదాపుగా దళాలన్నీ కూడా మేము నిజామాబాద్ దగ్గర దాకా వచ్చి రెడీ. మీ వ్యూహం ఏంటండి? అక్కడ ఏం లేదు, పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చేయాలి అంతే, వేరే ఏం లేదు. అక్కడ పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చేయాలి మీరు అనుకున్నారు. పక్కనే వాటర్ ట్యాంక్ ఉంది. ఒకవేళ పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ జరిగితే వాటర్ ట్యాంక్ కూలిపోతే చుట్టుపక్కల ప్రజలందరికీ ఇబ్బంది అవుతుంది. మీరు పోరాటం ప్రజల కోసం. మరి మీరు ప్రజలకి నష్టం చేకూర్చేవాళ్ళు అంటే ఒక్కొక్క సందర్భంలో మన ఉద్యమాన్ని కాపాడుకోవడం కోసం ఇక్కడ జరుగుతున్న వాళ్ళు కూడా అనేక మంది ప్రజలే వాళ్ళ నష్టం జరుగుతున్నది కదా. అట్లాంటప్పుడు ఒక 1000 మంది ప్రజలకు లాభం, ఒక మొరాలిటీ నిలబెట్టడం కోసం ఒక 10 మంది ప్రజలకు ఇబ్బంది జరిగితే కూడా దాన్ని బేస్ చేసుకుంటే ఏమవుతుంది, 1000 మంది ప్రజలను మనం మొరాలిటీ నిలబెట్టిన వాళ్ళం అవుతాం కదా. సరే తాత్కాలికంగా వాళ్ళకు ఒక నష్టం జరిగింది కావచ్చు, కానీ 1000 మంది ప్రజలకు ఇక్కడ ఒక ధైర్యాన్ని తీసుకురాగలిగినాం కదా. అది ఉద్యమ స్ఫూర్తి. ఒక్కొక్కసారి అట్లా ఆలోచిస్తాం కూడా మన వల్ల. మీకు ఒక విషయం చెప్తాం. ఒక్కొక్కసారి ఒక దాడిలో ఒక ఆయనను ముందుకు పంపిస్తాం. ఒకవేళ అతను మరి చనిపోతే ఎట్లా అంటే ఒక 10 మందిని కాపాడడం కోసం ఒకరిని చనిపోయినా కానీ ఆ బలి కావాల్సిందే ఇక. ఎందుకంటే ఒక 10 మంది ఉద్యమం నిలబడాలంటే
ఒక్కొక్కసారి ఇది అది మీరు ఉద్యమ వీరులుగా మీరు చేసిన దానికి అర్థం ఉంది. ఇక్కడ అమాయక ప్రజలు చనిపోతారు. ఆ రోజు వాటర్ ట్యాంక్ కూలిపోయి ఉంటే కనీసం అక్కడ ఉన్న 20 మంది చనిపోయేవారు. దాంతోపాటు 200 మంది 300 మంది కుటుంబాలకి మంచినీరు దొరకని పరిస్థితి ఉంటుంది. అంటే వాస్తవంగా మీరు అన్నట్టు అట్లాంటిది ఒక్కొక్క సందర్భం జరుగుతుంటుంది. దాన్ని అయితే మేము ఆలోచనలో ఉన్నది, ఆలోచన లేక మీరు పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చేయాలి, ఒక జనాల్లో మావోయిస్ట్ పీపుల్స్ వార్ పార్టీని ఉంది అనే విషయం చెప్పడానికి ఉనికిని చాటుకోవడానికే చేశారన్నది లేదు. ఉనికిని చాటుకోవాల్సిన అవసరం లేదు. రోజు వచ్చి ఉనికిలే ఉంటే మీరు రోజు వచ్చి వాళ్ళే దాడులు చేయబట్టి మా మీద ఉనికి బ్రహ్మాండంగా ఉన్నది. కానీ బ్రేక్ చేయాలి. ఇది అన్ని పోలీసులో మొరాలిటీని దెబ్బతీయాలి. అలా వీళ్ళు ఇక్కడ దానికి మొరాలిటీ దెబ్బతీయాలంటే చాలా రకాలుగా మార్గాలు ఉన్నాయి కదా. కానీ ఏదో పట్టణంలో ఒక సెన్సేషన్ చేయాలని చెప్పేసి చేస్తే పోలీస్ ఇక్కడ దాకా కూడా రాగలుగుతున్నారు అని అంటే మనం పోవడానికి కొంచెం ధైర్యం తగ్గించాలని చెప్పేసి అన్నటువంటిది ఒక ప్రజల గురించి ఆలోచించాలి. అది ఉంది కాబట్టి దాన్ని కొంచెం 1-2 సార్లు ఆలోచన చేయడం జరిగింది. సరే అది రెక్కి అయిపోయిన తర్వాత మరి ఇంకా ఫైనల్ నిర్ణయం ఏం జరుగుతుండేమో కానీ మొత్తానికైతే ఆ నిర్ణయం జరిగిన మాట నిజం. ఓకే, దాని తర్వాత మీ దాడులు ఇంకెక్కడ జరిగాయి మీరు చేసినవి? మామూలుగా పోలీస్ స్టేషన్ల మీద అనేక దాడులు నిజామాబాద్లో చేసినాం మేము. బాన్స్వాడ పోలీస్ స్టేషన్ మీద దాడి, బాన్స్వాడ ఎల్లారెడ్డి మీద దాడి చేద్దామని చెప్పేసి నేను అనుకున్నాను. ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగింది. దాడికి పోయినాం, ఆల్రెడీ బాంబులు తీసుకుని అంతా రెడీ పోయినాము. కానీ అక్కడ మేము కరెక్ట్గా బాంబు పేల్చుదాం అనుకున్న 10 నిమిషాల ముందు సెంట్రీ పోస్ట్ ఓపెన్ అయింది. అక్కడ ఒకటి సంగోజ్పేటలో ఒక ఎన్కౌంటర్ జరిగింది. సంగోజ్పేట ఎన్కౌంటర్లో మా డీసీ మెంబరు వినోద్, తర్వాత కమాండర్ జనార్దన్, ఒక 6 సభ్యులంతా చనిపోయారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు సరే ఎంతో కొంత మనం దానికి ఒక రిటాలియేషన్ ఉండాలి, తప్పకుండా తిరుగుబాటు చేయాలి అనే ఉద్దేశంతో పోలీస్ మొరాలిటీని కూడా మనం దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతో ఆ బ్లాస్టింగ్ ప్లాన్ చేసినాము. మేము ఎప్పుడైతే బాంబు పేల్చుదాం అనుకున్న టైంలో 10 నిమిషాల ముందు అక్కడ సెంట్రీ పోస్ట్ ఓపెన్ చేసిండ్రు. బాంబు తీసుకొని ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ ముందుకు మేము పోయినాము. వాళ్ళు ఎవరా పిల్లగా మీరు ఇటు వచ్చిండ్రు అని ఆ సెంట్రీ అనుడితోనే ఏం లేదు సార్, మేము తోపుడు బండి మీద తీసుకుపోయినాం, 4 గిర్రల బండి మీద బాంబు తీసుకుపోయినాం, దాన్ని పెట్టి పేల్చేద్దామని అనుకున్నాం. అది వాళ్ళు పోలీస్ అంతకంటే 10 నిమిషాల ముందో 15 నిమిషాల ముందో వాళ్ళు సెంట్రీ పోస్ట్ ఓపెన్ చేశారు. చేయకపోయి ఉంటే అది సెంటర్ ఉంటే మీకు ఎందుకు భయం అంటే మేము దాన్ని పెట్టుకోలేం కదా, దాన్ని చేయలేము. ఒక 10 నిమిషాల టైం ఇచ్చి ఉంటే అది జరిగేది, జరగలేదు. అది ఏ పిల్లగా అనగానే మీరు అక్కడ పిల్ల వాస్తవంగా చిన్న పిల్లలు ఏం చేశారు? అది బయటకు తీసుకొచ్చి వేరే దగ్గర నిజాం సాగర్ గెస్ట్ హౌస్ పెంచారా? నిజాం సాగర్, మీకు నిజాం సాగర్ ఐడియా ఉందా? నిజాం సాగర్లో ఒక నిజాం కట్టినటువంటి గెస్ట్ హౌస్ పేల్చేసినాడు. ఆ బాంబు దాన్ని ఏం చేస్తామని చెప్పేసి తీసుకున్నాం. వాళ్ళకి చెప్పేస్తే వేరే పిల్లలు తీసుకుని పేల్చేసింది. అలాంటి పేల్చిన సంఘటనలు ఇంకేమి ఉన్నాయి? చాలా ఉన్నాయి. అవి డైలీ ఉన్నాయి, జరిగినాయి. అంటే మీరు ఒక టార్గెట్ మీకు ఇస్తారు సెంటర్ కమిటీ, టార్గెట్కి వెళ్ళి ఇప్పుడు చెప్పిన పోలీస్ స్టేషన్ లాంటివి మిస్ అయిన సంఘటనలు ఉన్నాయా? చాలాసార్లు. ఏదన్నా పోయి చంపేసి వచ్చిండు కానీ ఆయన చచ్చిపోలేడు, ఇప్పటికి ఉన్నాడు. ఆ సంఘటన చెప్పండి, పేరు చెప్పదులేండి. అదొక ఎస్ఐ మామూలుగా వాళ్ళ ఊర్లోకి వచ్చిందని తెలిసింది. అతని పిస్టల్ ఉన్నది, ప్రస్తుతంగా పిస్టల్ తీసుకోవాలనేటువంటిది ఉద్దేశం. ఆయన స్కూటర్ మీద వస్తుంటే బండి ఆపోవే నువ్వు అని ఏదో లిఫ్ట్ అడిగినాము. అయితే ఆగిండు ఆయన, ఆయన షూట్ చేసి చనిపోలే. అతను 6 బుల్లెట్లు 7 బుల్లెట్లు కొట్టాం కానీ తను చనిపోలే. తర్వాత బతికిందని తెలిసింది. అతని దగ్గర ఉన్న పిస్టల్ తీసుకొచ్చింది. తర్వాత మీకు ఎదురాడేనా? తెలియదు ఇక మళ్ళీ తను ఎక్కడ ఉన్నాడు అనేది తర్వాత తెలియదు. సరే, మీరు తప్పించుకున్న దాడులు ఏమిటండి? చాలా దాడులలో ఉన్నాము. సిరినపల్లి ఎన్కౌంటర్ జరిగింది. సిరినపల్లి పెద్ద ఎన్కౌంటర్. అప్పుడు సిరినపల్లి ఎన్కౌంటర్లో సరిత అని చెప్పేసి అసలు ఎన్కౌంటర్ ఎలా జరిగింది చెప్పండి, ఇప్పటికీ అది మిస్టరీగా కనిపిస్తుంది. సిరినపల్లి ఎన్కౌంటర్ అంటే మేము అప్పుడు తెలంగాణ ఉద్యమం సంబంధించిన డాక్యుమెంట్ వచ్చింది, తెలంగాణ డాక్యుమెంట్. తెలంగాణ జనసభ అని అప్పుడు ఫామ్ చేసినాము. తెలంగాణ జనసభ పెట్టిన తర్వాత తెలంగాణ ప్రజలకు మనం దీన్ని ఎడ్యుకేట్ చేయాలి, తెలంగాణను నిజంగానే ఆంధ్ర నుంచి వేరు చేసుకోవాలన్నటువంటి ఒక భావంతో తెలంగాణ జనసభను పార్టీ ఫామ్ చేసింది. వాస్తవంగా టీఆర్ఎస్ కంటే ముందు నాకు తెలిసి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసింది మావోయిస్ట్ పార్టీ. జనసభ పెట్టిన తర్వాత దీనికి సంబంధించిన క్యాడర్కి ఎడ్యుకేషన్ కావాలనే ఉద్దేశంతో తెలంగాణ డాక్యుమెంట్ ఒకటి వచ్చింది. ఆ డాక్యుమెంట్ మీద క్లాసులు నిజామాబాద్ జిల్లాలో సిరినపల్లి ప్రాంతంలో పెట్టుకున్నాం. ఒక 5-6 దళాలు ఒక దగ్గర వచ్చి క్లాసులు నిర్వహించారు దాని మీద. ఆ క్లాసుల సందర్భంగా మేము ఒక జనరేటర్ పెట్టుకున్నాం.
ఏది ఇవాళ ఒక 100 మంది ఉన్నాము అంటే 100 మందికి సరిపోను నీళ్లు, 100 మందికి సరిపోను వెలుతురు, 100 మందికి సరిపోను కోటలో పెట్టుకున్నారు అదే ఆడ పెట్టుకున్నాం. అక్కడ చిన్నపల్లి కోట చిన్నపల్లి కోట, పెద్ద అడవిలో పెద్ద అడవిలో జనరేటర్, ఒక పెద్ద గుంత తీసి గుంతలో జనరేటర్ పెట్టుకొని వాటర్ సప్లై కానీ మాకు అవసరాలన్నీ, నీళ్లు 100 మంది భోజనం చేయాలంటే కడుక్కోవడానికి, స్నానాలు చేయడానికి, బట్టలు పెట్టడానికి అంత ఉండాలి కదా. ఆ జనరేటర్ పెట్టుకొని అదంతా నడిపిస్తున్నాం 100 మంది సభ్యులతోని. అది రాత్రి అది మేము ఒక దగ్గర 20 రోజులు ఒకరి దగ్గర ఉన్నాం. అది శత్రువుకు తెలిసింది, ఎట్లా నేసి దీని మీద దాడి చేద్దామని వాళ్ళు వచ్చినట్టున్నారు. మాకు అర్థమవుతుంది మనం ఇక్కడ ఉన్న విషయం బయటకు తెలుస్తున్నది అనేది నాయకత్వానికి అర్థమవుతుంది. కొంచెం మనం మారితే బాగుండు ఇవాళ రేపు మారాలి అని అనుకుంటున్నాము. ఈ లోపు కొంచెం క్యాంప్లో అలజడి స్టార్ట్ అయింది, ఏదైనా జరుగుతుంది ఇవాళ రేపట్లా మనం అనుకుంటున్నాము. పొద్దున లేవగానే మేము అందరం టిఫిన్ చేస్తున్నాము, ఆల్రెడీ పోలీస్ దాడి స్టార్ట్ అయింది. అప్పుడు ఎవరు ఎస్పీ? అప్పుడు ఎస్పీ దాని నుంచి ఎలా తప్పించుకున్నారు మరి? 100 మంది ఉన్నాం మేము, అందులో అందరం ఫైరింగ్ చేసినాం మేము. వాళ్ళు పోలీసు ఆపిండ్రు, ఆగిండ్రు, పోలీసు వాళ్ళు ఆగిండ్రు, మీదికి రాలి. ఎందుకంటే పెద్ద క్యాంపు కదా, పెద్ద మొత్తంలో మేము సంఖ్య ఉన్నది కాబట్టి వాళ్ళకి తెలుసు ఇంతమంది సంఖ్య ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుందని. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అలా మేము మొదలు తేరుకున్నాం, శత్రువుని మేము ఐడెంటిఫై చేసినాం. వాళ్ళు వచ్చిన డే టైం కదా, నైట్ అంటే ఇబ్బంది అవుతుండే. అందులో మీరు చేసిన బ్లాస్ట్లో ఉన్నాయేమన్నా పోలీసుల మీద దాడులు? ఉన్నాయి, పోలీసుల మీద దాడులు కూడా బాగా గుర్తుండిపోయి అక్కడ. అది 95 ఎలక్షన్ అప్పుడు భీమ్గల్ దగ్గర ఒకటి కొత్తపల్లి అనే ఒక ఊరు ఉంది. వాళ్ళు పోలీసులు నడుచుకుంటూ వస్తున్నారు, వాళ్ళ మీద మేము క్లెమర్ మైన్స్తో దాడి చేసినాం. దాడిలో వాళ్ళు తర్వాత వాళ్ళు ఫైరింగ్ చేసినారు, మేము ఫైరింగ్ చేసినాం. వాళ్ళకి ఏం కాలే, పోలీసులో కూడా ఏం కాలే. అప్పట్లో ఒక ప్రశ్న వచ్చిందండి, ఎల్టీటీ నుంచి ఆయుధాలు సప్లై అవుతున్నది వాస్తవా? ఎల్టీటీ నుండి సప్లై అట్లేం లేదు, అంతేం లేదు. కానీ మొత్తానికైతే ఎల్టీటీ ఉద్యమాన్ని మనస్ఫూర్తిగా మేము సపోర్ట్ చేసినాం. ఎల్టీటీ ఉద్యమాన్ని అంత ఏం లేదు, ఎల్టీటీ ఉద్యమాన్ని పీపుల్స్ పవర్ ఉద్యమం చాలా బ్రహ్మాండంగా సపోర్ట్ చేసింది. వాళ్ళు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటం అది. అక్కడ తమిళులకు సింహాలీలకు మధ్యలో జరుగుతున్నటువంటి ఏదైతే తిరుగుబాటు ఉందో, తమిళులు చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైన పోరాటం, ప్రభాకరన్ చేస్తున్నటువంటి పోరాటం చాలా న్యాయంగా జరుగుతున్నది. దానికి మనం సపోర్ట్ చేయాలి. అట్లా మన దేశంలో జరిగినటువంటి అనేక జాతుల పోరాటాలు కూడా పీపుల్స్ వార్ ఉద్యమం సపోర్ట్ చేసింది. పంజాబ్లో బబ్బర్ ఖల్సా ఉద్యమం బియాన్ సింగ్ని చంపేసినప్పుడు బబ్బర్ ఖల్సాకు జయజయలు చెప్తూ మనం ఇక్కడ గ్రామాలలో ఊరేగింపులు చేసినాం, గ్రామాలలో పోస్టర్లు వేసినాం. అంటే ఆయా జాతులు జరుగుతున్నటువంటి అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి జాతులకు కమ్యూనిస్ట్ ఉద్యమంగా, మావోయిస్టు ఉద్యమంగా, నక్సలైట్ ఉద్యమంగా మనం వాటిని సపోర్ట్ చేయాలి. అది రేపు అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే మావో చెప్పిన సూత్రం కూడా ఏంటంటే, మొత్తం ప్రపంచంలో జాతులు విముక్తిని కోరుకుంటున్నాయి, ప్రజలు విప్లవాన్ని కోరుకుంటున్నారు, దేశాలు స్వాతంత్రాన్ని కోరుకుంటున్నాయి. దేశాలు ఏదైతే ఇంకొక దేశం పీడన కింద నలిగిపోతున్నదో ఆ దేశాలు స్వాతంత్రాన్ని కోరుకున్నాయి. ఉదాహరణ, మనం బ్రిటిష్ వాడు మనల్ని పరిపాలించిన దాన్ని మనం అప్పుడు ఏమనుకున్నాం, విముక్తిని కోరుకున్నాం. అట్లా ప్రపంచంలో నీకు ఏ దేశం కూడా ఇంకొక దేశం డామినేషన్ కింద కొనసాగాలని అనుకోలేదు. అది మావో చెప్పిన సూత్రం ప్రకారంగా దేశాల స్వాతంత్రాన్ని, జాతుల విముక్తిని, అంతిమంగా ప్రజలు విప్లవాన్ని కోరుకుంటున్న యుగం ఇది విప్లవాల యుగం. ఖచ్చితంగా విప్లవిస్తే మనం విజయం తప్పకుండా మనం సాధిస్తాం. కరెక్టే. ఆ కాన్సెప్ట్తో మనం ముందుకెళ్ళాలని చెప్పేసి భావించడం జరిగింది. ఆ మావో సిద్ధాంతాన్ని మీకు బాగా పట్టుకున్నారు. కానీ మీరు అదే బుల్లెట్ పక్కన పెట్టి బ్యాలెట్తో ప్రజల్లోకి వచ్చి మీరు గెలిచి ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకి మీరు చేయొచ్చు కదా. ఎందుకంటే చైనా కూడా అదే సిద్ధాంతం నమ్మి వాళ్ళు కూడా నేపాల్లో వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ నిలబడలే కదా. నిలబడిపోవడం తర్వాత సంగతి. లేదు, అంటే ఇప్పుడు ఒక ఉద్యమము, మీరు కమ్యూనిస్టు ఉద్యమానికి మీకు మిగతా ఉద్యమాలకు తేడా ఉంటుంది. కమ్యూనిస్టు ఉద్యమం ఏంటిది, టోటల్గా ప్రపంచంలో కమ్యూనిజాన్ని స్థాపించాలనేటువంటి కమ్యూనిస్టు ఉద్యమం యొక్క అంతిమ లక్ష్యం. నిజంగా ఒక దేశంలో కమ్యూనిస్టు ఉద్యమం స్టార్ట్ అయ్యి నిలబడితే పక్కన ఉన్నటువంటి మిగతా దేశాలన్నీ కూడా దీన్ని తప్పకుండా డెమాలిషన్ చేయడం కోసం ప్రయత్నం చేస్తాయి. అది చైనా లాంటి దేశంలో, మనకు రష్యా లాంటి దేశంలో అది ఆల్రెడీ కొనసాగింది. కమ్యూనిస్ట్ ఉద్యమం మనం మావోని మనం ఆదర్శంగా తీసుకున్నాం కాబట్టి నేపాల్లో జరిగిన సంఘటన మనం ఎందుకు తీసుకోకూడదు? లేదు, నేపాల్ ఉద్యమము ఎన్ని రోజులు నిలబడ్డది? నీకు ప్రచండ నాయకత్వంలో జరిగిన ఉద్యమం ఎన్ని రోజులు నిలబడ్డది? ప్రచండ వచ్చి ఎన్ని సంవత్సరాలు పరిపాలించగలిగిండు? తొక్కేసిండు కదా. ఇవాళ ప్రచండ ఎక్కడున్నాడు? కాబట్టి మేమేమంటామంటే, అంటే రాజకీయ ఎత్తుగడ లేకపోవడం కూడా ప్రచండ ఉద్యమానికి లేదండి. నాకు తెలిసి అయితే, నాకున్న జ్ఞానం ప్రకారంగా నేనైతే ఏమనుకుంటున్నా అంటే, కమ్యూనిస్టు ఉద్యమాలని మిగతా దేశాలలో మన పక్క దేశాలన్నీ కూడా
బూర్జువా రాజుల చేతిలో, బూర్జువాల చేతిలో మిగతా రాజ్యాలు ఉన్నప్పుడు ఒక దేశంలో సోషలిస్టు సమాజాన్ని నిర్మించుకోవడం సాధ్యమవుతుందేమో కానీ కమ్యూనిస్టు ఉద్యమం సాధ్యం కాదు. సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో తీసుకుంటే అప్పుడులో పీపుల్స్ వార్ తర్వాత మావోయిస్ట్ పార్టీకి మారింది. దీర్ఘకాల ఉద్యమం ద్వారా మనం సాధిద్దాం అనుకుంటున్నాం. ఇది జరిగే పని నాకు తెలిసి అయితే ఇప్పుడు మీరు ఆలోచించండి ఒకసారి. మనం కొద్దిసేపు ఇది దీర్ఘకాలిక ఉద్యమము దీనివల్ల నిజంగా సాధ్యమవుతుందా గెలుస్తాం అనే దానికంటే పక్కకెడితే, ఎక్కడైతే అణచివేయబడుతున్న ప్రజలు ఉంటారో, ఎక్కడైతే అలగా జనం ఉంటారో, ఎక్కడైతే ప్రభుత్వాలకు పట్టణ జనం ఉంటారో వీళ్ళంతా కూడా తప్పకుండా తిరుగుబాటు చేయాల్సి వస్తుంది. అది దానికి నాయకత్వం నక్సలైట్ ఉద్యమం వహిస్తుందా, కమ్యూనిస్టులు వహిస్తారా, వహిస్తుందా, ఏం వహిస్తుందో మనం చెప్పలేము. కానీ అణచివేత ఉంటే ఆటోమేటిక్గా తిరుగుబాటు అయితే ఉంటుంది. కరెక్ట్. ఈ తిరుగుబాటు ఎప్పటిదాకా ఉంటుంది? అణచివేత ఉన్నన్ని రోజులు ఉంటుంది, అసమానతలు ఉన్నన్ని రోజులు ఉంటాయి. అసమానతలు రూపుమాపడం కోసం ప్రభుత్వాలు నడుము బిగించకపోతే ఉద్యమం మరో రూపంలో తప్పకుండా మరో రూపంలో ఉద్యమం వచ్చే అవకాశం ఏ పార్టీ అయినా నాయకత్వం వహించవచ్చు. ఇవాళ మీరు చూడండి, నిన్న జరిగినటువంటి అగ్నిపథ్ సంబంధించిన ఉద్యమం ఉన్నదనుకోండి, ఎవరు నాయకత్వం వహించారు? అవసరం వచ్చింది ఎవరో ఒకరు నాయకత్వం వహించి చేసిండ్రు. ఇవాళ మీరు చూడండి, బాసరలా విద్యార్థులు చేస్తున్నారు. దానికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? ఏ నక్సలైట్లు లేరు, ఏ రాడికల్ ఉద్యమం లేదు అక్కడ. ఎగ్జాంపుల్ అంటున్నా. అంటే ఎక్కడైతే ఇబ్బందులు ఉన్న ప్రజలు ఉంటారో, ఇబ్బందులు ఉన్నటువంటి సమాజం ఉంటుందో, ఆ సమాజం తప్పకుండా దానికి అంతకంటే మంచి సమాజం కోసం ప్రయత్నం చేస్తుంది. అంటే ఆ పరిస్థితి తీసుకురాకుండా ప్రభుత్వాలు తప్పకుండా ముందుకు రావాల్సిందే కదా. ఇప్పటిదాకా కూడా మీరు చూడండి, ఎక్కడైనా ప్రజాస్వామ్యం ఉన్నది, దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదని చెప్పేసి అంటారు. కానీ నిజంగా ప్రజాస్వామిక హక్కులు ఇవాళ ఎవరు అనుభవిస్తున్నారు? ప్రజాస్వామికంగా హక్కులు నిజంగా ఎవరు అనుభవిస్తున్నారు అంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు తప్ప ఇంకొకరు అనుభవించడానికి అవకాశమే లేదు. ఈవెన్ పక్క పార్టీ, అపోజిషన్ పార్టీ కూడా ప్రజాస్వామ్యం లేకుండా జరుగుతుంది. అది మనకు అనేక సందర్భాలలో ప్రస్ఫుటం అవుతున్నది. ఒక 2 పోలీస్ స్టేషన్ కాకుండా ఇంకేమైనా బ్లాస్ట్ చేద్దామని రెక్కి వేశారా? మాచారెడ్డి పోలీస్ స్టేషన్ కూడా అనుకున్నాము. అది ఏమైందంటే ఎడ్ల బండిని తీసుకొని ఎడ్ల బండి మీద బాంబు పెట్టి ఎడ్ల బండిని వదిలిపెట్టి బండి పోలీస్ స్టేషన్ దగ్గర కనుక రిమోట్తో వేల్చాలనేది ఒక ఆలోచన చేసినట్టు. కానీ ఈ పౌర హక్కులు, మానవ హక్కులు, ఈ పశు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళంతా మనల్ని వ్యతిరేకిస్తారు. ఇది ఆలోచన కరెక్ట్గా లేదు, దీన్ని విరమించుకోవాలని చెప్పేసి అట్లా అనుకుంటున్నారు. మీరు మీ ప్రయాణంలో మీకు బాగా నచ్చిన పోలీస్ ఆఫీసర్ ఎవరు, నచ్చని ఆఫీసర్ ఎవరు? అంటే మనకి పోలీస్ అనే వ్యక్తి శత్రువు అయినా వాళ్ళకు కొన్ని కోణాలు కొంతమంది నచ్చుతుంటాయి. వ్యక్తిగతంగా వ్యక్తిగత కాదు, వ్యక్తిగతంగా అనట్లేదు. వాళ్ళు మీకు వర్గశత్రువు పోలీసే కాదు, ప్రభుత్వం తరపున కాబట్టి. అంటే ఈ కొంత ఆఫీసర్ వల్ల మన ఉద్యమానికి నష్టం జరుగుతున్న ఆఫీసర్ ఎవరు? లేదు ఈ ఆఫీసర్ మంచివాడు, ప్రజలకు సేవ చేస్తున్నాడు అనుకున్న ఆఫీసర్ ఎవరున్నారు? లేదు ఈ ఆఫీసర్ బోటుకం ఎన్కౌంటర్లతోనే ప్రభుత్వం మన ఉద్యమాన్ని అనగదొక్కుతున్నాడు అనుకున్నారు? అట్లా అనాలిసిస్ ఎవరిని చేయలేము. మేమున్న టైంలో దాదాపు ఏ పోలీస్ ఆఫీసర్ అయినా ఉద్యమాన్ని అగ్రెసివ్గానే అణచివేయాలనే ప్రయత్నం చేశారు తప్ప ఎవరు కూడా దీన్ని ఉపేక్షించే పరిస్థితులు అట్లా అనిపించింది. ఎందుకంటే ఆ టైం వస్తుంటుంది. అది అప్పుడు ఒకవేళ ఆఫీసర్కి మంచి ఆలోచన ఉన్నా నీకు ప్రభుత్వం ఉండని. అంటే కొంతమంది ఆఫీసర్లు ఒక ఐడియాలజీగా కొట్టేవారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీసర్ ఎన్కౌంటర్లే దీనికి ఉద్యమానికి ఫుల్ స్టాప్ అని ఒక అంటే, మరికొంతమంది ఆఫీసర్లు విద్యార్థులకు కావాల్సింది ఏమి ఇవ్వాలి, ఆదివాసీలకు కావాల్సింది ఏం చేయాలి, విద్యార్థులు ఉద్యమం వైపు వెళ్లకుండా వాళ్ళలో మార్పు తేడానికి వాళ్ళకి క్లాసులు పెట్టడం, వాళ్ళల్లో చైతన్యం తీసుకురావడానికి సరెండర్స్ ప్రోత్సహించడం, ఇటువంటి కార్యక్రమాలు చేసి మీ ఐడియాలజీకి దగ్గరికి వెళ్లకుండా వాళ్ళు చూశారు. ఆ విధంగా ఎదురైన ఆఫీసర్లు ఎవరున్నారా? ఇక్కడైతే నాకు తెలిసి ఇక్కడ కరీంనగర్లో నక్సలే ఏదైతే ఈ ఉద్యమాలను ఎన్కౌంటర్ల ద్వారానే అనే కాకుండా వీలైతే వాళ్ళను చైతన్యం పరిచి సరెండర్ చేసినటువంటి ప్రయత్నం కూడా చాలా సక్సెస్ అయింది. నిజామాబాద్లో వాళ్ళకు కూడా వాళ్ళు ఐపీఎస్ కానీ ఉద్యమాలని ఒకవైపు ఎన్కౌంటర్ల సందర్భం జరుగుతాయి, అది చేసుకుంటూనే గ్రామాలలోకి వెళ్ళి మీరు ఈ మార్గం కరెక్ట్ కాదు, దీనివల్ల మీరు అనేక ఇబ్బందులకు గురవుతారు అని చెప్పేసినటువంటి ప్రయత్నం కూడా. టైం మాకు బాగా దగ్గర కాదు, డైరెక్ట్గా వచ్చి ఎన్కౌంటర్ తలుపు తీసి ఎన్కౌంటర్ పట్టుకొచ్చి చంపేసి మీకు మదనపల్లి ఎన్కౌంటర్ కానీ తిప్పపూర్ ఎన్కౌంటర్ కానీ రాత్రి పండుకుంటే ఇళ్ళకి వెళ్ళి తీసుకొచ్చి ఇంటి ముందు నిలబెట్టి కాల్ చేసిండ్రు కదా. అప్పుడు తర్వాత వచ్చిన ఆఫీసర్ తర్వాత కొంచెం అది కరెక్ట్గా లేదు, ఇంకొంచెం దాన్ని మార్చాలని చెప్పేసి ఉద్దేశంతో కొంచెం ఆగింది అప్పుడు. కానీ మీనా గారి టైంలో చాలా సీరియస్గా
కూడా ఎన్కౌంటర్లు జరిగినాయి. కానీ ఆయన టైంలోనే మీ వైపు ఎక్కువగా నష్టం జరిగింది. నష్టం జరిగింది బాగా. మీరు ఏం చేశారు అప్పుడు? పెద్ద ఎన్కౌంటర్లన్నీ అప్పుడు జరిగినాయి. వచ్చిన తర్వాత పోలీసుల వైపు నుంచి కాకుండా నక్సల్స్ వైపు నుంచి ఎక్కువగా నష్టం జరిగింది. నక్సల్స్ వైపు అంటే మీ అప్పర్ హ్యాండ్ మీ చేయి పైకి వచ్చింది. అవును నిజమే. అది గ్రామాలు అప్పుడు పూర్తిగా మన కంట్రోల్కి వచ్చేసినాయి. అప్పుడు సలీం దళం ఎన్కౌంటర్ అయింది. బిచ్చుకుందా అసలు దాని గురించి చెప్పండి. బిచ్చుకుందా వాస్తవం ఏంటంటే అది కంప్లీట్ ప్లేన్ ఏరియా. అంటే అది ఒరిజినల్గా ఎన్కౌంటర్ ఒరిజినల్ ఎన్కౌంటర్. వాళ్ళు జొన్న చేనులో ఉన్నారు. వాళ్ళకు అన్నం తీసుకొచ్చే మనిషిని వాళ్ళు పోలీసులు ఫాలో చేసి అతనితో వచ్చి దాడి జరిగింది. వాళ్ళకు అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఏం లేదు. ఇంకా జొన్న చేనులో ఉన్నారు. జొన్న చేను ఒక చెట్టు చాటు అయితేనేమో ఆపుతారు, కానీ జొన్న చేను ఏం ఆగుతుంది? అందులో ఒక్కనే బయటకు వచ్చిండు సతీష్ అని, అంతే కదండి. మన దగ్గర చనిపోయిండు ఒకటే. అందుకే ఒకటే ఒక మనిషి బయటకు వచ్చిండు. అతను పాపం సిరిసిల్లకు వచ్చిన తర్వాత ఇక్కడ చనిపోయిండు. అతను కూడా చనిపోయిండు. అది అక్కడ ఏమి వాళ్ళకు కవర్ లేదు. బాగా నష్టం జరిగినట్లు పెద్ద నష్టం. నిజామాబాద్లో మొదటి నష్టం, చాలా పెద్ద నష్టం, మొదటి నష్టం. అంటే అప్పట్లో మావోయిస్ట్ పార్టీ నక్సల్స్ని పోలీసులే కావాలని తీసుకొచ్చి పాయసం కలిపి అన్నంలో కలిపి పాయసం కలిపి అది మానాలలో జరిగిందని ఉంది, కానీ అప్పుడు అక్కడ మైలారంలో లేదు. మైలారం అంటే మీరు అన్న చిన్నపల్లి సలీం దళం అని అంటున్నారు. మానాల ఎన్కౌంటర్ గురించి చెప్పండి. మీరు అప్పుడు ఎక్కడ ఉన్నారు? మానాల ఎన్కౌంటర్ గురించి అప్పటికే బయటకు వచ్చినాం. మేము బయటకు వచ్చినాక ఒక ఏడాది 2 నెలల తర్వాత అది జరిగింది. దాని గురించి మీకు ఐడియా ఉందా? అదే నేను అంటే మామూలుగానే తెలుసు తప్ప బాగా ఏం తెలియదు. అది ఎన్కౌంటర్ పక్కా అది ఫైజన్ ఇచ్చి చంపేసిండ్రు అనేది బయట ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా బయట చర్చలలో కూడా ఉన్నది. మీరు బయటకు వచ్చిన తర్వాత మీ ఇద్దరు ఏ విధంగా బయటకు ఎందుకు రావాల్సి వచ్చింది? ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాస్తవంగా బయటకు రావడానికి మా వ్యక్తిగతమైనటువంటి బలహీనత. బయటకు రావడం అనేటువంటిది ఇద్దరం అనుకొని బయటకు వచ్చినాం. సరే ఇక్కడ ఉంటే మనం, ఈమెకు బుల్లెట్ తగిలి ఉంది, కాలుకు ప్రాబ్లం అవుతుంది, అసలు ఇక్కడ నడవలేకపోతుంది, చాలా పెద్ద గాయం ఉన్నది, మీకు నడవరాదు. అది దానికంటే కూడా సార్ అందులో కూడా కొంచెం చిన్న సమస్యలు కూడా ఉన్నాయి. అందులో దాంతో బయటకు వెళ్ళాలనుకొని వచ్చినాం అంతే. ఇంకా బాగా పెద్ద దానికి ఏదో విభేదాలు అవి ఇవన్నీ మాట్లాడుకునేంత పెద్ద ఏం లేవు. ఎందుకో పోదామని చెప్పేసి అనుకుని వచ్చినాం. అప్పుడు ఎవరు మీకు నాయకుడు? నేనే నాయకుడు. పక్కన పెడితే పెట్టి వాళ్ళకు దళంకు అప్పచెప్పి క్లియర్గా అన్ని మాట్లాడుకొని వాళ్ళు చెప్పినట్టు కమిటీ ఒప్పుకుందా? లెటర్ రాసి చెప్పేసి దళం నువ్వు కూర్చోబెట్టి మాట్లాడి మా తుపాకీలు అప్పచెప్పేసి మా బాధ్యతలను వాళ్ళకి అప్పచెప్పి మా దగ్గర ఉన్నాయని కూడా మీరు తీసేసుకోండి, ఎక్కడ ఉండేవన్నీ మా డంపులు అవి ఉన్నాయనుకోండి అవన్నీ మార్చేసుకోండి అని చెప్పి కానీ క్లియర్గా వాళ్ళు చెప్పిన తర్వాత వారం 15 రోజులు బయటకు వచ్చి సరెండర్ కావడం. ఎవరు అప్పుడు ఎస్పీ? అయితే మేము ఏం చేసినామంటే నిజామాబాద్లో కాకుండా కరీంనగర్లో కాకుండా డీసీ దగ్గర సరెండర్ అయినా. ఎందుకు ఆయన అంటే ఇక్కడికైతే కరీంనగర్లో సరెండర్ అయితే నిజామాబాద్ ఆయన ఇబ్బంది పడతారు, ఎందుకు అక్కడికైనా అని. ఇక ఇక్కడైతే అక్కడైతే ఇక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పేసి అని ఇక్కడ సిరిసిల్ల డిఎస్పీ గారు తన ద్వారా డీజీ దగ్గరికి వస్తాం సార్ మేము ఇక్కడ వద్దు మాకు, ఎందుకంటే మాకు 2 జిల్లాలకు సంబంధించిన మనుషులం మేము, ఇక్కడైతే ఆయన అంటాడు అక్కడైతే ఈయన అంటాడు అని చెప్పేసి ఉద్దేశంతో ఆయన తర్వాత కూడా ఏం జరిగిందంటే పిలుచుకున్నాడు ఇక్కడ మనుషులు సిఐ గారిని పంపించి తెప్పించుకున్నాడు. పోయిన తర్వాత నన్ను కూర్చోబెట్టి అడిగినారు ఎందుకయ్యా నువ్వు అట్లా డీజీ దగ్గరికి పోయినావు అంటే, సార్ మాది ప్రాపర్ కరీంనగర్, నేను పనిచేసింది నిజామాబాద్, ఇక్కడ సరెండర్ అయితే నాకు ఒక సమస్య అయితే, అక్కడ సరెండర్ అయితే ఇంకో సమస్య అయితే, డీజీ దగ్గరికి పోతే మీ ఇద్దరికి బాస్ కాబట్టి మీరు నాకు ఏ సమస్య ఉండదని అక్కడికి పోయినామని చెప్తే అతను ఓకే. మీరు సరెండర్ అయిన తర్వాత మీకు రావాల్సిన పథకాలన్నీ వచ్చా? మాకు సరెండర్ అయిన తర్వాత ఏమైందంటే నా మీద రివార్డు ఉంది. నా మీద అప్పుడు గవర్నమెంట్ 3 లక్షల రివార్డు ఉండే. అయితే మాకు బయటకు వచ్చినప్పుడు మా దగ్గర ₹1 కూడా లేదు, మేము ఒట్టి చేతులతోనే వచ్చినాం. వచ్చిన తర్వాత మరి మాకు డబ్బులు ఏం లేవు కదా ఎట్లా అని చెప్పేసి అని పోలీసుతో మాట్లాడితే వాళ్ళు రివార్డ్ అయితే ఇప్పిస్తామయ్యా కానీ కొంచెం టైం పడుతుంది, 6 నెలలు పడుతుంది అంటే మేము 6 నెలలకు కూడా బతకాలి కదా, ఎట్లా నేసి కొంచెం స్పీడ్గా ఇవ్వండి సార్ అని చెప్పేసి అంటే పాపం అప్పుడు ఎస్ఐబిలో ఓకేనయ్యా మరి మీకు తీసుకోపో అని చెప్పేసి అని పిలిచి తను సారే పిలిచి ఇచ్చిండ్రు. అప్పుడు ఎంత 2 లక్షల రివార్డు ఇచ్చింది నాకు. ఈమె మీద కూడా ఒక 2 లక్షల రివార్డు ఉండే. కానీ మా ఊరు నుంచి నేను ఒక్కదాని రాలేను, 5 అమ్మాయిలు వచ్చినాం. తర్వాత 3 అమ్మాయిలు వెంటనే 2 అమ్మాయిలు వెంటనే వచ్చారు. అలా నాన్నలు ఏడిస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. మిగతా 3 లోపలనే చాలా రోజులు ఉన్నాం. ఒక ఆమె ఎన్కౌంటర్ వెళ్ళిపోయింది మాకు ఎదురుంగిలి అన్నట్టు. అప్పుడు మా అన్న కూడా ఉద్యమంలో పనిచేస్తుండు, జిల్లా స్థాయిలో బయట పనిచేస్తుండు. అయితే ఆ శవాన్ని వాళ్ళ నాన్న తెచ్చుకోలేడు. ఇక మా అన్న తీసుకొచ్చి నేనే చనిపోయినట్టు రికార్డులు ఉంది. ఇప్పుడు నాకు అట్లా రివార్డు ఏం రాలేదు ఇప్పటికి ₹1 కూడా రాలేదు. అయితే మేము అడిగిన పోలీసులు అడిగినాం అప్పుడు, సార్ మరి మేము బతికుంది కదా మీరు లైవ్లో చనిపోయిందని చూస్తున్నారు ఎట్లా అంటే, ఆమె చనిపోయిందే వాస్తవమయ్యా అని అంటారు సార్. ఇట్లా సార్ మీకు కనబడుతుంది కదా లైవ్ అని అంటే, చెద్మన్ వినోదన్న చనిపోయిన ఎన్కౌంటర్లో పాపం మా ఇంటి ముందు అంటే నాతో నచ్చిన అమ్మాయి మాకంటే వెనకనే వచ్చింది కానీ ఆ అమ్మాయి ఆ ఎన్కౌంటర్లో చనిపోయింది, చెద్మల ఎన్కౌంటర్ అని
చనిపోయిన ఆ ఎన్కౌంటర్లో ఈమె చనిపోయినట్టుగా పోలీస్ రికార్డు రాసుకొని క్లెయిమ్ చేసుకున్నారు డబ్బులు. ఇయ్యలేరు ఇక. మేము అడిగితే 1-2 సార్లు అడిగితే దానికోసం ప్రయత్నం చేయగా ఇక ఈ రావు. పోలీస్ మా అన్న కూడా చనిపోయింది ఎన్కౌంటర్లో. అయ్యో వీళ్ళ నేను కూడా దానిలోకి వచ్చాను. సొంత అన్న బయట చేసిండు సిటీలో నిజామాబాద్ జిల్లాకు ఏ పేరు? అధ్యక్షుడు విప్లవ రైతుకూల సంఘం అధ్యక్షుడు పనిచేస్తుంది BRCS అచ్చా బాలరాజు. బాలరాజ్ సార్. ఊర్లోనే పనిచేస్తుండే. ఊర్లోనే ఒక దగ్గర కూర్చుంటే వచ్చి చంపేసిపోయింది పోలీస్. అచ్చా అచ్చా. ఇంటి ముందు కూర్చుంటే అంటే మీకు రివార్డులు మీకు 2 లక్షలు ఇచ్చారు, రివార్డు ఇచ్చారు. తర్వాత భూమి ఇచ్చారా? భూమి గిదే ఇచ్చింది. ఇప్పుడు ఒక 3.5 ఇళ్ళనే గుంటలు నలుగురికి ఇచ్చారు ఇలా. ఇది ఒక 3.5 గుంటలు ఇచ్చిండ్రు. అప్పుడు ఒక 5 ఎకరాలు ఇస్తాం వ్యవసాయ భూమి అన్నారు. ఇక్కడ చాలా మీరు ఎక్కడ భూమి ఉందో చూసుకోండి వెతుక్కోండి అని అన్నారు. కానీ ఇక్కడ స్పెషల్లీ సిరిసిల్ల ప్రాంతంలో ఉన్న ఏంటంటే ఒక్కొక్క గ్రామం నుంచి 20 మంది నక్సలైట్లు ఉంటారు ఇక్కడ. సరెండర్ అయిన వాళ్ళు అట్లాంటి వాళ్ళందరికీ భూములు ఇస్తే ఇక్కడ భూములే ఉండే. మరి మీరు ఎక్కడ వెతుకొని అంటే కొందరు వెతుకున్నారు, కొందరు దొరికినాయి, కొందరికి ఇక లేవాయి అని చెప్పేస్తున్నారు. మేము కూడా ఎక్కువ ప్రయత్నం కూడా చేయలేదు, అట్లా అది రాలేదు. అచ్చా, బయటకు వచ్చిన తర్వాత చాలా కొంతమంది నక్సలైట్లు సెటిల్మెంట్లు చేసుకుంటూ రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటూ పెద్ద పెద్ద కార్లు తిరుగుతుంటారు. మరి మీరు ఇక్కడ కామ్గా కొబ్బరి చెట్టు కింద. మేమైతే ఇప్పుడు ఏ సమాజానికి అయితే మేము కొన్ని నీతులు కొన్ని పద్ధతులు చెప్పినామో ఆ సమాజం ముందు మేము అనాగరికంగా ప్రవర్తించడం అంత మంచిది కాదు. ఇప్పటికి కూడా మేము ఒక ఈ మత్తు పానీయాలు అలాంటివి కానీ ఎక్కడన్నా తప్పుడు వ్యవహారాలు చేస్తుడు కానీ ఎక్కడన్నా సెటిల్మెంట్లు చేయడం కానీ 100% తను కానీ మేము కానీ 100% దూరం వాటికి. మేము సిన్సియర్గా మా బతుకు మేము బతుకుతున్నాం. సమాజంలో ఫలానా వాళ్ళు నక్సలైట్లో కొయ్యొచ్చారు కానీ ఏ ఒక్కరికి అన్యాయం చేయరు. వీళ్ళు ఇప్పటికి కూడా కొన్ని ప్రిన్సిపల్స్తోని కొన్ని పద్ధతులతోని నిబద్ధతతో బతుకుతున్నారు అనేటువంటి పేరు మాకు పోలీసుల నుంచి ఉన్నది, ప్రజల నుంచి ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని అభిమానించే మా ప్రజలలో కూడా మాకు గుడ్ నేమ్ ఉన్నది. అంటే మంచి వాళ్ళు వీళ్ళు సిన్సియర్గా బతుకుతున్నారు. మీరు చూస్తే అర్థమవుతుంది. అన్న వాళ్ళు ఇల్లు ఉంటారు మీ పక్క దగ్గర ఇల్లు ఉండబట్టి తను ఒక 15 సంవత్సరాలు 12 సంవత్సరాలు అవుతుంది. ఇటుకలు తయారు చేస్తారా? ఇటుకలు తయారు చేసినాం మొన్నటి. ఇదంతా మేమే ఇదంతా మేమే తయారు చేసి కట్టుకున్నది. అంటే మీకు మరి ఆర్థికంగా ఇక మేము మాకు రివార్డ్ ఇచ్చింది ఉందనుకోండి, దాంతో కొంచెం మెల్లగా ఒక వ్యవహారం చేసినాం. వేమనాడులో నేను కోళ్ళ ఫారం కట్టుకున్నాను ఒక 10 సంవత్సరాలు పౌల్ట్రీ ఫామ్ నడిపించుకున్నట్టు. దాంతో కొంత డబ్బులు రావడం, వ్యవసాయం చేసుకోవడం, ఈ చిన్న వ్యవహారాలు స్టార్ట్ చేసుకున్నాం. అప్పుడు కొంచెం భూములలో కూడా ఇప్పుడు ఎక్కడన్నా పెట్టుబడి ఎవరైనా పెడుతున్నారు అని అంటే మా వంతు కూడా 50,000 పెడతాం, మాకు ఏమన్నా అయ్యింది అని చెప్పేసి అట్లా చిన్న వ్యవహారం చేసుకున్నాం. సెటిల్మెంట్ మాత్రం కాదు, సెటిల్మెంట్ కాదు, అక్రమంగా 100% సక్రమంగా మా ప్రతి రూపాయి వెనకాల కూడా మా శ్రమ ఉంటుంది. ఎక్కడ కూడా తప్పు. ఓకే, ఇక నర్సన్న అలియా సిద్ధన్న, చెప్పండి అన్న, మీ ప్రయాణం ఎందుకు వెళ్ళింది, ఎక్కడెక్కడ వెళ్ళారు, మీ చివరికి మళ్ళీ ఎందుకు వచ్చారు? ఇక కూడా ఇప్పుడు సంఘటనలు చెప్పాలంటే కొద్దిగా బాధ ఉంటుంది. ఎందుకంటే అది పోలీసు వాళ్ళకు తెలుసు, మాకు తెలుసు, ఇక్కడ ఉండే ప్రజలకు తెలుసు. మీకు బాగా బాధపడిన సంఘటన చెప్పండి పోనీ. ఇక బాధ అంటే ఇప్పుడు దాడులు మేము చేసినాం, మా మీద వాళ్ళు చేసారు. ఈ దాడులకి వెళ్ళి కొంతమంది మా వాళ్ళు చనిపోయారు, కొంతమంది వాళ్ళు చనిపోయారు. ఇవి ఎక్కడ ఏడా అనేది అంటే వాళ్ళకైతే తెలుసు. మొత్తం మీద సిద్ధన్న ఉన్నప్పుడే ఈ సిరిసిల్ల డివిజన్లో ఎన్ని ఎన్కౌంటర్లు అయినాయి, ఎన్ని ఫైరింగ్లు అయినాయి అనేది తెలుసు. గంభీరపేట దాడి చెప్పండి. గంభీరపేట అక్కడ కాలేదు దాడి. మీరు పోలీసు దాడి చేశారట కదా? ఒక ఏఎస్ఐ అంటే చనిపోయింది. సిద్ధన్న అనగానే ఇప్పుడు నాకు గుర్తుకొస్తుంది. అది నేను కాదు, మన పేరు వచ్చింది కావచ్చు, కానీ వేరే అతను పోయి ఇప్పుడు మేము నాయకత్వం వహించేటప్పుడు ఒక 2 సభ్యులను తోలిచ్చిన వాళ్ళు ఎవరు చేసి వచ్చినా ఇక్కడ సిద్ధంగానే వస్తుంది. ఇది కోనరాపేటది? కోనరాపేటది మేమే. చెప్పండి అసలు. కోనరాపేట ఉండొచ్చు లేదు, కోనరాపేట మీద దాడి చేయలేదు. దాడి చేయకన్నా ముందే ఫెయిల్ అయినాం మేము. అంటే అసలు ఆ సంఘటన ఒకసారి చెప్పండి. మీరు అనేది కోనరాపేట పోలీస్ స్టేషన్ మీద దాడియా లేదా ఎస్ఐ గ్రామంలో? పోలీస్ స్టేషన్ మీద దాడి కాదు, ఎస్ఐ మీద దాడి చేశారు కదా. ఎస్ఐ చనిపోయింది. వెనక ఆయన పోతున్న క్రమంలో అంటే మా పార్టీ ఉన్నదని చెప్పి వాళ్ళు మూవ్ అయ్యి ముందుకు వచ్చారు. వాళ్ళు జంగల్లోకి వెళ్ళి పోగా వాళ్ళు ఇట్లా అత్తురట అని అంటే మేము ఇట్లా మాటేసినాం. మాకు వాళ్ళు వచ్చిన అనేది విషయం తెలిసిపోయింది కాబట్టి ఆ మాటేసిన దానిలో మా వాళ్ళు కొడితే ఎస్ఐ చనిపోయింది. అయ్యో, బాధపడలేదు మీరు అప్పుడు? ఇక బాధ అని అంటే ఆ టైంలో ఏం బాధ అనిపిస్తుంది చెప్పి, ఏ బాధ అనేది అప్పుడు వాళ్ళకు మాకు వారేనే. మేము గెలుస్తామా వాళ్ళు గెలుస్తారా అనేది ఉంటుంది కదా. ఉన్న క్రమంలో ఎవరు చనిపోయినా మేము చనిపోతే వాళ్ళు సంతోషపడతారు, వాళ్ళు చనిపోతే మేము సంతోషపడతాం. మీ ఇద్దరి మధ్యన గ్రామస్తులు చాలా బాధపడ్డారు. ఆ విషయం గుర్తించారా? మీకు అన్నం పెడితే వాళ్ళని కొట్టేవారు, మీకు పెట్టకపోతే
మీరు వాళ్ళని కొట్టేవారు. కొట్టకపోయినా ఏదో రకంగా హింస ఉండేది. అది ఒక్క నిమిషం కూడా లేదు అట్లాంటిది. ప్రజలకు ఏమవుతుందట అంటే, మేము ఇంతకన్నా ముందు అభివృద్ధి కార్యక్రమాలల్లో మధ్యమల చెరువు, తాటిపల్లి చెరువు, ఇట్లా వెగ్లాస్పూర్ కోనరపేట దగ్గర ఉండే చెరువు, ఇవన్నీ మేము పట్టుకొని మా పార్టీ వైపు నుంచే మేము చేయించినాం, డెవలప్ చేయించినాం. అక్కడ ప్రజలందరికీ వాళ్ళకు అందుబాటులో కస్టడీ చేయించినాం అన్నట్టు. అంటే వాళ్ళకు కొన్ని పైసలు బయటకు వెళ్ళి కొంత యంత్రాలను తెప్పించి అవన్నీ చేయించినాం. కాబట్టి అప్పటికి స్కూల్ సమస్య కానీ, రోడ్డు సమస్య కానీ, ఏమైనా కరెంటు సమస్య కానీ, ఇవన్నీ పార్టీ వైపు నుంచే జరిగినాయి అక్కడ దాదాపు ఊర్లల్లో. ఇక గవర్నమెంటు అవసరం లేదనే కాడికి వచ్చారు జనాలు అక్కడ. అంటే ఒక ప్రాంతం మొత్తం మా పట్టున్నది. ఇక అక్కడ మేము ఏది చెప్తే గదే నడిచేది కాబట్టి వాళ్ళు ఏమన్నారు, అప్పుడు ఏమనుకున్నారు జనం, ఎన్ని దెబ్బలు పడ్డా జరగాని, ఏం చేసినా జరగాని మాకైతే మంచి పని చేస్తున్నారు, గవర్నమెంట్ చేయాలటువంటి పని. అప్పుడు ఏదో నక్సలైట్ వచ్చిరట అని అంటే ఇలా గక్కడెక్కడో పందిమడుగు, ఇక్కడెక్కడ గుంటపల్లి చెరువు, గక్కడెక్కడో వీరనపల్లి, గడ మధ్యమల్ల, ఇవన్నీ నక్సలైట్లు వచ్చినాకనే అవన్నీ ఈ గవర్నమెంట్కి గుర్తొచ్చినాయి. అంతకన్నా ముందు వాళ్ళకు రోడ్డు లేదు, ఏది లేదు. వాళ్ళు ఏదైనా బాగాలేకున్నా ఏమైనా హాస్పిటల్కి పోవాలంటే ఎడ్ల బండి విన్నో లేకపోతే కావడి పెట్టుకొని అక్కడ ఛత్తీస్గఢ్లో అక్కడక్కడ ఇప్పుడు చూపిస్తారు, ఇక్కడ చూపించలే అప్పుడు. కానీ ఈ పరిస్థితితో ఎల్లారెడ్డిపేట దాకా ఎత్తుకొచ్చుకున్నటువంటి పరిస్థితి. ఎల్లారెడ్డిపేట కాడ హాస్పిటల్ పెద్ద లేకపోతే సిరిసిల్లకి ఎత్తుకొచ్చుకున్నటువంటి. అయితే ఇట్లాంటి పరిస్థితులల్లో అవి జరిగినటువంటి మాకు ఇంకా మెయిన్ మధ్యమల్ల కాడ అయితే పేద ఎన్కౌంటర్ జరిగింది. 5 చనిపోయారు మా వాళ్ళు. అసలే ఆ రోజు ఏం జరిగిందండి? అది ఎన్కౌంటర్ అంటే ఇక అది ఇవే క్లాసులు, ఆ క్లాసులకు సంబంధించినవి ఒక 5-6 దళాలు వచ్చినాయి. ప్లీనం పెట్టినాం. దాన్ని కోనరపేట పోలీస్ స్టేషన్ లేపాలనే ఉద్దేశంతో అదంతా అక్కడ మూవ్ అయినాం. అది ఒక 15 రోజులు జరుగుతున్న క్రమంలో వేరే వాళ్ళకు తెలిసి వాళ్ళే పేపర్ తెత్తురు మాకు. పేపర్ తెచ్చి రోజు ఇచ్చుకుంటూ పోతున్న క్రమంలో వాళ్ళు మెల్లమెల్ల పోలీసు వాళ్ళు ఎంబడి ఇన్వాల్వ్ అయ్యి ఒక 15 రోజులకు వాళ్ళు రెక్కి చేసిరు మేము ఎక్కడ ఉన్నాం, ఏ ప్రాంతంలో ఉన్నామని. రాత్రిలో కొంచెం కనబడ్డది. మళ్ళీ తెల్లారి 5 గంటలకు మా వాళ్ళు లేచి బయటకు పోతారు. కొంతమంది డిపీట్ అని కొద్దిగా అడ్వాన్స్ బ్యాచ్ అని ఒకటి ఉంటుంది, వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయినాక వీళ్ళందరూ కాలకృతాలకు లేచి బయటకు పోవాలి. అట్లా వీళ్ళందరూ పోయే టైంకు ఉన్నోళ్ళ మీద జరిగింది అటాక్. జరిగితే సెంట్రీని కొట్టేసారు. టక్క కొట్టేస్తే ఒక 2-3 చచ్చిపోయారు. అలానే ఒక మెయిన్ దాదాపు ఈ సిరిసిల్ల ప్రాంతంలో ఈ విప్లవ పార్టీని తీసుకొచ్చినటువంటి నరసింహారెడ్డి అని మన జిక్తారు నాయన కొరుట్ల దగ్గర ఆ నరసింహారెడ్డి అనేటోడు ఆ క్యాంపుకి వచ్చి ఆయన ఉన్నాడు. అప్పుడు ఈ ప్రాంతంలో ఎప్పుడు 82 నుంచి జరుగుతున్నప్పటి నుంచి పరిచయాలు అనేటోళ్ళు ఎవరు లేదని అందరినీ కలిసిపోదాం అనే ఉద్దేశంతో వచ్చిండు. ఆయన ఆ ఎన్కౌంటర్లో చనిపోయాడు. అయ్యో, అప్పుడు రాష్ట్ర కమిటీ మెంబర్ ఆయన. మీరు ఎలా మరి తప్పించుకున్నారు? మేము ఆ రోజు గిట్లనే సెంట్రీ చేసి, అది పెద్దోళ్ళు ఉన్నప్పుడు మేము కమాండర్లో సుధా చేసి ఇట్లా వండుకున్నాం. ఫైరింగ్ అవుతుంది. ఒక దళ సభ్యురాలని ఇప్పుడు హోంగార్డ్ పని చేస్తుంది. ఆమె వాళ్ళకు హోంగార్డ్ ఇచ్చారు ఆమెకు, గర్జన పెళ్ళి. ఆమె వచ్చి నన్ను అన్న లేవు ఫైరింగ్ అవుతుందని ఇట్లా గుంజితే నేను లేదు చూసాకలు అంత ఇక సప్పుడు అనుకో. అప్పుడు మేము తేలుకొని జెర్సేపు మా దగ్గర తుపాకి ఉండే మేము కొట్టినాం. అటు ఇటు కొట్టే వరకు ఎటు కొట్టుడు ఏందని వాళ్ళు మా వాళ్ళు కొట్టేది మామిని కత్తుంది, పోలీసు వాళ్ళు కొట్టేది మామిని కత్తుంది, ఇక్కడ వాళ్ళు కొట్టేది మామిని కత్తుంది. వీళ్ళు ఒక 20 మంది దాదాపు చిక్కిపోయిన వాళ్ళు. అందులో ఆ క్యాంపుకు ఎంతమంది 60-70 మంది ఉంటుంది. అయితే అందులో ఇక కొట్టంగా కొద్దిగా అందరికి ఇట్ట వంగ అక్కడ చిన్న రాళ్ళే ఉంటాయి. ఆ కుచ్చలు పోసిన కాడ ఇట్లాంటి ఈ కుప్పాసం ఉంటే దానికన్నా మా వాళ్ళు 10 మంది ఉన్నారు. నేను పోయేవాకాల ఏం జరుగుతుందా అని అంటే అప్పుడు పద్మక్క అని అటు చనిపోయింది ఇక్కడ నేరళ్ళ దగ్గర. ఆమె ఉండి ఏమైంది అక్క అని అంటే చుట్టూ ఫైరింగ్ అవుతుంది అని నాకన్నా ముందుగా లేచిరు. ప్రసాద్ భార్య సంధ్య రాజమౌళి వాళ్ళ భార్య ఉంది. దానిలో ఇక ఏమైంది అక్క అంటే చుట్టూ ఫైరింగ్ అవుతుంది అన్నాడు. అంటే ఇక నాతో ఇంకో 2-3 సభ్యులు ఉన్నారు. కొత్త వాళ్ళు మహిళలు బాగా వచ్చారు. వాళ్ళందరూ మొత్తుకుంటా ఉన్నారు. ఇక వాళ్ళని అందరినీ పట్టుకొని ఒక సైడ్ నుంచి పోదాం పాని ఇటు కొట్టి అటు దిగినాం. ఇక దిగి ఒక గంత దూరం దాకా బెండింగ్లో పోయినాం. పోయి ఆడికెళ్ళి అటు తప్పించుకొని పోయినాం. పోయినాక ఇక 1-12:30 వరకు వార్తలు వస్తాయి, రేడియోలు ఉంటాయి కదా మరి.
వార్తలు వస్తే ఎన్కౌంటర్లో 5 చనిపోయారు, పలానా పేర్లు రానే వచ్చినాయి. ఇక మేము సిల్లాడిపోయినాం, అటు ఇంత కొంతమంది, ఇటు కొంతమంది, అటు 20 మంది. అందరూ రిట్రీట్ అయిపోయారా? అందరు ఎక్కడో అక్కడ కొంతమంది కలిసారు. మళ్ళీ ఒక 3 రోజులకు మాకు ఉంటుంది రోజు దినచర్యలో ఏముంటుంది, ఫలాన్ కాడ మనది ఉంటుంది ఏపీట్ అని ఒకటి పెట్టుకుంటాం కోడ్. ఆ కోడ్ దారికి అందరి విధంగా ఏపీట్ అని మాకు రోజు అపార్ట్మెంట్ అని పెట్టుకుంటాము. ఆ అపార్ట్మెంట్లో కలవాలి. ఇప్పుడు ఏమైనా జరిగిందనుకో ఆ ఊరికి వచ్చి నువ్వు ఆగాలి ఫలాన్ కాడ. ఆయన ఎన్నాళ్ళు ఉండని. ఇప్పుడు సిద్ధాన్న అనేటోళ్ళ ఇంటికాడ అడ్రస్ ఉంది కాబట్టి వీడికి మనిషిని తోలిస్తాడు ఆయన ఆ ఊరికి పోయి. ఆడికి పోయి వీడికి వచ్చినాక వీడికి వాళ్ళని వస్తే ఫలాన్ కాడ ఉన్నాడు అన్న చెప్తే ఆడికెళ్ళి మనం ఇంకో మనిషిని పంపించి దాదాపు అక్కడ ఉండే నాయకత్వం వహించే నాయకుడు అనేటోడు అందరినీ చేసుకోవాలి మళ్ళీ. అట్లా మేము ఒక 2-3 రోజులకు మొత్తం కలిసినాం. మొత్తం కలిసినాక ఏమైంది, అప్పటికే మేము ఆ కోనరాపేట పోలీస్ స్టేషన్ అది ఇది అని అనుకున్నాం కదా. ఈ మా దగ్గరకు వచ్చిన మిలిటెంట్స్ దాదాపు ఒక 20-30 మంది ఉంటారు మా ఏరియాలో, ఆ క్యాంప్కి వచ్చిన వాళ్ళు. దానిలో ఈ కోనరాపేట రెక్కి చేసేటోళ్ళు ఆయన దొరకలే. అయితే ఇది అయిపోయాక మేము అట్లా వచ్చి నేను అతను పిలుచుకున్నాను. ఎందుకంటే మనం అవన్నీ చేసినాం కాబట్టి నువ్వు అరెస్ట్ అవుతావు, మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుంది, పైసలు ఇస్తాను నువ్వు ఎటనో వదిరా అని అంటే ఆయన రాలే. నాకేం కాదు ఏం కాదు అన్నాడు. ఆయనతో అది పోలీసులకు డౌట్ వచ్చింది. అక్కడక్కడ అటో ఇటో గుద్దుకుంటూ పోతారు కదా, ఉరికనే ఊరుకుడు అయ్యిళ్ళు తుపాకీ లేకుండా. ఆడిడ దెబ్బలు తాకినాయి కాబట్టి డౌట్ వచ్చింది, పోలీసులు పట్టుకున్నారు. ఆయన ఇంటర్గేషన్ చేస్తే ఇదంతా మ్యాటర్ బయటపడేది ఇంత తెలిమొచ్చింది పేపర్ తెల్లారొచ్చింది. పోలీస్ స్టేషన్ మీద దాడి పేలని దాడి చేయడానికి సిద్ధమైనరు. ఇవాళ రేపు దాడి జరగబోతుంది అని పేపర్లో రాసిరు. అది మొత్తం క్లియర్ అయిపోయింది. మేము ఏమేం చేయాలనుకున్నది అంతా అయిపోయింది. ఇక అప్పటికే ఇక మళ్ళీ చేయలేము కదా. ఇక అయితే ఆడికెళ్ళి వాళ్ళు అంతా వెళ్ళిపోయినారు. ఇక లాస్ట్కు ఒక 2-3 రోజులు అయినాక ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినాం. ఇక అది పెద్ద సంఘటన అనేది ఎన్కౌంటర్. అదే సమయంలో జనశక్తి కూడా మీకు పోటీగా తయారైంది. అప్పుడు అంతకన్నా ముందు అది. అవును, జనశక్తికి మీకు 6 ఏళ్ళకి నడిచింది. ఇక అది ఇక ఎప్పుడు అది 90ల కన్నా ముందు నుంచి 90 కన్నా ముందు నుంచి వాళ్ళు మా మిలిటెంట్లను కొట్టుడు, మేము వాళ్ళ మిలిటెంట్లను కొట్టుడు, ఇట్లా జరుగుతున్న క్రమంలో కొంత నాయకత్వం అనేది కూర్చొని మాట్లాడడంలో లేట్ అయింది. లేట్ అయి మాట్లాడడంలో అక్కడ ఏమనుకుంటున్నారంటే మాదంటే మాదని. ప్రజలలో ఏం జరుగుతుంది అక్కడ పోలీసు వాళ్ళది కాదు ఇక్కడ జరిగేది. మా వాళ్ళే గెలిచిరంటే మా వాళ్ళే గెలిచిరని పెద్ద చర్చ ఊళ్ళల్లో జరుగుతున్న క్రమంలో ఇక లాస్ట్కు ఈ బండికాయలు కోసుకుడు ఇవన్నీ జరిగినాయి. దాదాపు వాళ్ళను మా వాళ్ళు కొట్టుడు, మేము వాళ్ళని కొట్టుడు, వాళ్ళు మమ్మల్ని కొట్టుడు, ఇవన్నీ ఊర్లలో జరిగిన కాలంలో ఇక కనీసం కూర్చొని మాట్లాడదామని అనుకున్నాం అన్నట్టు. మాట్లాడదామనే టైంకు వనపల్లి జంగళ్ళల్లో కూర్చున్నాము. వాళ్ళని పిలిపించడానికి కోసం అన్ని ప్రయత్నం చేసినాం, మొత్తం సామాన్ తెచ్చినాం. ఒక 15 రోజులు కూర్చొని మాట్లాడదామనే టైంకు 2-3 రోజులలోనే ఎడ్ల బండి మీద సామాన్ తీసుకురాగా ఆయనతో పోలీసు వాళ్ళు అక్కడికి వచ్చారు. ఎవరో ఇన్ఫర్మేషన్ వచ్చి ఆయనతో వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళు ఉన్న దళం మీద చూపిస్తే అందులో వెనక బంధు నుంచి కొడితే అందులో మాకన్నా ముందు DCM అని రామచందర్ ఉండే, ఆయన మీద వాళ్ళ భార్య ఇందిరక్క అని రామచంద్ర అని 2 చనిపోయారు. అయ్యో, మేము మిగతాలో వెళ్ళిపోయినాం అక్కడ నుంచి. అప్పుడు వాళ్ళ జనశక్తి వాళ్ళకి అనుమానం రాలేదు. ఇక జనశక్తి వాళ్ళు ఏమైంది తెలుసా, అది జనశక్తి వాళ్ళ దగ్గర కాంటాక్ట్ పంపినాం మేము వాళ్ళ నాయకుని దగ్గరికి. పంపితే ఏమవుతుందంటే వాళ్ళు తప్పించుకోవడానికి ప్లాన్ చేసారు. వాళ్ళు ఇక రాలే మా దగ్గర. వాళ్ళు రాక 2-3 రోజులు లేట్ అయింది. లేట్ అయ్యే వరకల్లా ఆయనది ఫైరింగ్ అయింది. ఫైరింగ్ అయిపోయాక ఇక వాళ్ళు అటు మేము ఇటు. కానీ మీ ఇద్దరు పీపుల్స్ వారు జనశక్తి ఎదురుపడి కాల్పులు జరుపుకున్న సంఘటనలు ఉన్నాయి కదా? మత్తుగా ఉన్నాయి. అయితే ఏది వట్టిమల్ల కాడ జరిగింది. ఈడ రంగంపేట్ల వీళ్ళు అడిగిపోతే వీళ్ళు ఊరు దగ్గర జరిగితే 2 చంపేసారు మా వాళ్ళు వాళ్ళనే చంపేసారు జనశక్తి వాళ్ళు. కానీ జనశక్తి సంబంధించిన సభ్యులు తలలు కోసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన పోలీస్ స్టేషన్ కాదు కానీ పంపించారు నాగంపేట. అది అప్పుడు దొంత మార్కెండే ఉండే. అది మేము అప్పుడు సభ్యులం కాదు, పూర్తి మిలిటెంట్. మేము అంటే ఊళ్ళల్లో పనిచేస్తున్నాం కానీ అప్పుడు అంత దారుణంగా చేయాల్సిన అవసరం ఉందండి. అంటే వాళ్ళ చర్యలు కూడా అట్లా ఉండే. వాళ్ళు అట్లా వాళ్ళు కూడా చెయ్యద్దు, తలకాయలు కోయడం అనేటువంటిది కరెక్ట్ కాదన్నాం. తర్వాత రివ్యూలలో చంపడం కరెక్ట్ కాదు కానీ ఆనాడు ఉన్న పరిస్థితులు కొంచెం అడిదికు ఉసిగొలిపినాయి. వీళ్ళు చేస్తున్నటువంటి చర్యలన్నీ కూడా అట్లా ఉండే. కానీ మీ ఇద్దరు కొట్టుకుంటే పోలీసులు కూడా చాలా సంతోషపడ్డారు కదా? అవును, పడతారు కూడా కదా. వాళ్ళు కొట్లాడుకుంటే మనం చేయాల్సిన పని వాళ్ళే చేసుకుంటున్నారు. పిట్టపోరు పిల్లి తీర్చినట్టు ఉంటుంది కదా.
అంటే మీరు జనశక్తితో ఒక పక్క పోరాటం, మరోవైపు పోలీసులతో పోరాటం. పోలీసులతోటి అటు ఇటు ముగ్గురు మధ్యలో జరుగుతున్న పోరాటం. అది ఎక్కువ జరిగింది సిరిసిల్ల ప్రాంతమే. ఈ జనశక్తికును వారికి జరిగింది లొల్లి. కోర రాజన్ గారి ఇది అంతా జరిగేది మొత్తం జరిగేదంతా ఇక్కడనే ప్రజలు దేవేంద్ర గారి వాళ్ళదే. అయితే ఒకరోజు ఒక జనశక్తిలో ఒకరోజు అడవిలో ఉన్నారు అని తెలిసింది మాకు. మేము చిమనపల్లి అని ఉంటుంది ఇక్కడ నిజామాబాద్ బార్డర్. నల్లం ఉన్నదని తెలిస్తే సరే వీళ్ళని పట్టుకుందాము, బాగా మా వాళ్ళని కొడుతున్న గ్రామాలలో మాకు తిని పెట్టని ఇస్తలేరు అని చెప్పేసి అడుగుదామని పోయినాం. రాత్రి 1 గంటకు వాళ్ళు సెంట్రీగా కాసేకాడికి అన్నం తీసుకుపోయేటప్పుడు మేము పోయినాం. 1 గంట రాత్రిలో మేము ఈయన అన్నం తీసుకొని వచ్చినానే చెప్పిండు, అన్నా నా వెనక పీపుల్స్ వాళ్ళు అత్తురే అని వాళ్ళకు కాషన్ ఇచ్చిండు, గట్టిగా అరిచిండు. ఎవరైనా అత్తున్నారు అంటే మళ్ళా అన్న ఇలా అత్తున్నారు అని అయినా. నిజమే వస్తున్నాం, మీరు లొల్లి పెట్టకుండ్రి, మీరు సైలెంట్గా ఉండుర్రి, మనం మాట్లాడుకుందాం అని అడవిలో రాత్రి 1 గంటకు మాటల ద్వారా గట్టిగా శబ్దాలు చేసినాం. వాళ్ళు ఓకే రండి మాట్లాడుకుందాం అని అన్నారు. అంతే మేము లోపలికి వెళ్ళిపోయినాం, వాళ్ళ షెడ్డర్లోకి వెళ్ళిపోయినాం. అందరినీ కూర్చోబెట్టినాం. ఇంకా సభ్యులు అందరూ 20 మంది సభ్యులు దొరికారు మాకు. అందరినీ కూర్చోబెట్టి మాట్లాడినాం. మీరు ఆగుండ్రి అంటే వాళ్ళ నాయకులను పిలిచినాం. మీరు రండి, మీరు అందరు దొరికిండ్రు ఇక్కడ, అందరినీ మేము కూర్చోబెట్టాము, మీరు కూడా రండి మాట్లాడుకుందాం అంటే అన్న వస్తున్నాం ఆగుండ్రి అని అన్న ఇప్పుడు ఇక్కడ శబ్దం ఇక్కడ వినబడ్డ శబ్దం ఇంకో 10 నిమిషాలు అయిన తర్వాత ఇంకొంచెం మీదకి పారిపోయినారు. వాళ్ళు లీడర్లందరూ పారిపోయినారు. ఆ దళం సంబంధించిన సభ్యులందరూ మాకు దొరికిండ్రు. వాళ్ళ దళానికి సంబంధించిన వాళ్ళ లీడర్లందరూ కూడా పారిపోయినారు. మరి వాళ్ళు ఏం చేశారు? మీరు ఆ సభ్యులందరినీ తుపాకులు తీసుకున్నాం మేము. ఆ దగ్గర 20 తుపాకులు దొరికినాయి మాకు అని ముళ్ళగట్టి. అప్పుడు మేము ఏమనుకుంటే తుపాకులు తీసుకుందాం అనుకున్నాం 1 నిమిషం. తర్వాత మళ్ళీ ఏమనుకున్నామంటే వీళ్ళను మనము దొరకబట్టుకుని తుపాకులు ఉంచుకుని మనకి ఏం అవసరం ఉంటుంది, మనం అనుకుంటే స్టేషన్ మీద దాడి చేసి తెచ్చుకుందాం తుపాకులు. వీళ్ళ దగ్గర చాలు మీ తుపాకులు మాకు అద్దుపోరా అని చెప్పి మళ్ళీ ఏళ్ళకి ముళ్ళగట్టి పంపించేసి. అప్పుడు వాళ్ళే తుపాకులు వాడారు, మీరే తుపాకులు? అందరి దగ్గర దాదాపు మా దగ్గర AK-47 ఉన్నాయి, SLRలు ఉన్నాయి, 303లు ఉన్నాయి, 410 మస్కెట్లు ఉన్నాయి. అవును, మీకంటే పోలీస్ స్టేషన్ మీద దాడులు వాళ్ళకి ఎక్కడ దొరికే తుపాకులు? వాళ్ళను అంతకుముందు ఇప్పుడు మీకు తెలుసు, నాకు తెలిసిన మీకు ఐడియా ఉంది కావచ్చు, లైసెన్స్డ్ ముఠా కే రాజన్న అని అంటారు. అవును, కే రాజన్న వాళ్ళకు లైసెన్స్ తుపాకులు ఉండే అప్పుడు. ఓహో, అందుకే మేము వాళ్ళని ఏమంటుంటాం ఇక్కడ అంటే కే రాజన్న వాళ్ళ విప్లవ పోరాటం కేవలం పీపుల్స్ వార్ను నిర్మూలించటమేనా, లైసెన్స్డ్ ముఠా కే రాజన్న వారి నాయకత్వం ఏం చేస్తుంది, అలా లైసెన్స్డ్ ముఠా అని చెప్పేసి అని అంటుంటే మా పార్టీ వాళ్ళని. ప్రభుత్వం ఇచ్చిందని లైసెన్స్డ్ ముఠానే అంటుంటే వాళ్ళ దగ్గర తుపాకులు అప్పటి నుంచే మాకంటే అధునాతంగా ఉండే. ఇంకా వాళ్ళ దగ్గర మా దగ్గర 303 లేనాడు, వాళ్ళ దగ్గర మంచి ఏకేలు లేవు కానీ మంచి తుపాకులు ఉండే వాళ్ళ దగ్గర. వాస్తవంగా ఆయుధ సంపత్తి జనశక్తి దగ్గరనే మంచిగా ఉండే మొదటి చూడు. తర్వాత మా దగ్గర అనేక దాడులు, పోలీస్ స్టేషన్ల మీద దాడులు, వాళ్ళ దగ్గర. మీకు 2-3 సంఘటనలు చెప్పారు, 2 మిస్ అయిన సంఘటనలు చెప్పారు, ఒకటి పారిపోయిన సంఘటన చెప్పారు. మీకు బాగా ఈ సంఘటనలో పాల్గొన్నాను అని బాధపడే సంఘటన ఉందా? ఏది? పోలీసులు చంపిన విషయంలో కానీ? పోలీసు వాళ్ళని చంపిన దానిలో అంటే మేము సొంతంగా చంపినవి ఏం లేవు, కానీ కాకపోతే మా దళాలు చంపినప్పుడు సుధా మేము సమీక్ష చేసేటప్పుడు అయితే అనుకుంటుంటిమి, వాళ్ళు మన లెక్కనే వాళ్ళకు కుటుంబం, వాళ్ళకు ఊరు, వాళ్ళకు ఉంటుంది, అవన్నీ ఉంటాయి కదా. మనం ఎందుకు చేయగలుగుతున్నాం అని అంటే వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకునేది కాదు. వాళ్ళు ఒక ఆఫీసర్ వాళ్ళకి చెప్తాడు, ఆ ఆఫీసర్ ఇంకో ఆఫీసర్ చెప్తాడు, వాళ్ళు ఇక్కడ దాకా వస్తారు. మన పరిస్థితి గంతే, మేము సుధా గంతే. మేము మాకన్నా పెద్దోళ్ళు మీరు ఏం చేస్తున్నారు, ఇంకేం జరుగుతుంది సంఘటన అని మాకు సమ్మెడ దెబ్బలు గట్టిగా తగులుతూనే మేము ఇంకో దాని మీద దాడి చేయాలి సార్. పోలీసు వాళ్ళ సుధా గవర్నమెంట్ ఏం చెప్తుంది, మీరు నక్సలైట్లు అక్కడ విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు, ఊళ్ళల్లో వాళ్ళని వీళ్ళని వినపరమాలని కొడుతూ ఉన్నారు, ఈ భూమి మలిపిరు, ఆ భూమి మలిపిరు, ఇవన్నీ చేస్తున్నారు, రోజు ఒక కాడ మీటింగ్ పెడుతున్నారు, రోజు పేపర్లు ఇట్లా వస్తూ ఉంది, మీరు ఏం చేస్తున్నారు, ఏం బిక్తురు అనే పరిస్థితిలో వాళ్ళు అప్పుడు ఒత్తిడి ఉండే పోలీసు వాళ్ళకు. అందుకే మేము మా గద్దరు వాడిని ఇంతకుముందు మీకు మాకు తేడా లేదని. పోలీసు వాళ్ళకు మాకేం తేడా లేదు, దాదాపు అన్నదమ్ముల లెక్కనే. కానీ గవర్నమెంట్ అనేది ఒత్తిడం మూలంగానే వీళ్ళు మామిన ఇరుసుకపడు కాదు, గ్రామీణ ప్రాంతాలలో అన్నం పెట్టేటోళ్ళను బాగా విపరీతంగా కొట్టుడు, జర మెయిన్గా పనిచేస్తున్న ఫుల్ టైమర్గా పనిచేస్తున్నాడే తీసుకుపోయి ఆయనతో గుట్టకాడ పోయి ఆయనతో తూట వచ్చేసుడు. ఇట్లా బాగా జరిగినాయి. ఇట్లా మాకు ఆ మధ్యలో జరిగినాయి. అప్పుడైతే రోజుకొకటి 2, 2, 3 ఏ ప్రాంతంలోనే ఎన్కౌంటర్లో చనిపోయారు మా వాళ్ళు అన్నది. మా వాళ్ళు చనిపోయినారు అన్న దానిలో సుతా మా నాయకత్వం సుతా కొద్దిగా అప్పుడు లోపం ఉండే. ఏముండే మిలిటెంటే కదా చనిపోయిందంటే, అంటే మేము మా అటువంటి మేము గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మా బాధ ఏమనిపించా అంటే అప్పటికైనా అంటే
అంటే మిలిటెంట్ చనిపోతే ఒక బాధ, నాయకుడు చనిపోతే ఒక బాధ. కరెక్ట్, ఇది 2 ప్రాణాలే కదా. 2 ప్రాణాలే కదా. ఇది కరెక్ట్ కాదని మా భావం అయితే. మేము మొదటి నుంచి ఇట్లుండే అంటే సరే మీకు ఉంచుకోరా అని అందరు కొంతమంది. అంటే ఎప్పుడు చంపడమే మార్గం అనేది అయితే కాదు. శాంతియుతంగా సమస్య సాల్వ్ కావాలి, ప్రజలకు న్యాయం జరగాలి, ఏం చేయాలి అనేదేమో కొంతమంది భావంలో కొంత ఉంటాయి. కొంతమంది నాయకుల దానిలో, మా వాళ్ళ దానిలోనే నేను చెప్పేది ఏంటంటే, మా వాళ్ళు ఏంటంటే అతి హుషారుతనంగా చేసి మళ్ళీ వెనకసరి చేతులు పట్టుకునే కాలం ఉన్నాయి కొన్ని. అటువంటి సంఘటన చెప్పండి. అట్లాంటి ఇక మీకు జరిగిందంటే కోర్ట్ ఆపరేషన్లో విపరీతమైన మనుషులు. మేము ఒక నెలలో 25 మందిని చంపినాం. అప్పుడు అమర్ లేడు, ఇంటికి వచ్చి. నేను అందరూ నిజంగా కోవటేనా వాళ్ళు కోట. ఇక నేను చెప్పేది నువ్వు అది మరి ఘోరం అనుకో పరిస్థితి. ఇక అది నేనే కమాండర్ను, నా దళంలోనే 6-7 చచ్చిపోయారు. నాతో చంపిరిల్లే, మేమే చంపినాం, ఇంకెవరో కాదు. అయ్యో. వాళ్ళు కోట అనేది నిజామాబాద్ నుంచి ఒక అతను అక్కడికి వెళ్ళి దళం తీసుకొని రాగానే ఆదిలాబాద్ పిల్లగాడు అనేటోడు ఒకటి కోవాటు, నేను సింగ్ తీసుకోగానే ఆజాద్ అనేటోడు ఇప్పుడు చనిపోయాడు ఎక్కడో. నువ్వు అంటే గజర్ల అతను ఇక్కడ మాకు ఆయన డిసిఎస్ ఉండే ఇక్కడ మా ప్రాంతం గాజర్ల అశోక్ ఇంటర్వ్యూ చేతుకి ఇట్లా ఇటు వచ్చిండు మా దగ్గరికి. మా దగ్గర వచ్చి ఒక 1-2 నెలలు ఉన్నాడు ఇక్కడనే సిరిసిల్ల ప్రాంతం. నాతోటే ఉన్నాడు. నాతోటే ఉన్న దానిలో ఆయన చెప్పే దానిలో ఆయన ఏంటంటే నేను సెయింగ్ తీసుకోగానే అద్దంలో చూసినా నన్ను వెనకకెళ్ళి కొట్టడానికి వచ్చిండు ఒక సభ్యుడు అని ఆయన డౌట్ చేసి ఆయన ఇక్కడనే మన సిరిసిల్ల ప్రాంతంలో ఇటు వట్టిమల్ల దగ్గర ఆయన ఇంటర్గేషన్ చేస్తే ఆయన ఒప్పుకున్నాడు నేను బరాబరే పోలీసు మనిషి అని. ఎవరు పంపారటానికి? అప్పుడు ఆ ప్రాంతంలో ఉండే అయితే వాళ్ళు ఏం చేసిరట అంటే మేము వెనకసిరి తీసుకున్న దానిలో తెలిసింది కాబట్టి ఆయన ఎందుకు కొడుతురని మేము అందరం లేచి 5 గంటలకే లేచి ఏంది అడుగుతామంటే అతడు ఇంకొక 2 పేరు చెప్పాడు ఈ సిరిసిల్ల ప్రాంతం వాళ్ళకి. వాళ్ళని తీసుకొడితే వాళ్ళు ఒకరోజు ఒక 2 గంటలు 3 గంటల వరకల్లా నేను ఈడపోయినా ఆడపోయినా మా వాళ్ళకి కలిసిన, నేను ఇంటికి పోయినప్పుడు కలిసిన పోలీసు వాళ్ళు వచ్చారు నాతో మాట్లాడినాను. అయితే అది ఏం జరుగుతుందో అర్థమవుతలేదు. ఇక మేము దాదాపు ఒక 70 మంది ఉన్నాం. నా దళంతో 70 మంది ఉన్నారు. 3-4 దళాలు ఉన్నాయి. అయితే మరి ఏం చేసుడు అని అంటే అట్లా 2 రోజులు కొట్టినాక ఆయన విలేకరులు వచ్చారు. విలేకరులు వస్తే మరిమడ్లు అని అటు అడవి ప్రాంతం ఉంటుంది, ఆడికి వచ్చారు. ఆడికి వెళ్ళి నేను తీసుకుని పోయి ఆడికి తీసుకుపోయే వరకల్లా వాళ్ళు వాళ్ళంతా ఎంక్వైరీ చేసే వరకల్లా అప్పటికే దెబ్బలకు వాళ్ళు ఒక ఆయన చనిపోయిండు. పాలిథిన్ కాగితంలో పెట్టి అక్కడ కప్పారు. ఆ అన్న ఒకళ్ళు చచ్చిపోయారు అని నా దగ్గరికి వచ్చారు. ఏదో తీపోని అని నేను అట్లా ఆ రాత్రి అయింది. మేము పోయేవరకల్లా 11 అయింది. ఆ జంగల్లో ఆ బురదలోకి వెళ్ళి వాళ్ళని తీసుకుని పోయే వరకల్లా ఇక బాగా పేద గుట్ట. ఆ గుట్టకి ఎక్కే వరకల్లా వాళ్ళు అలసిపోయినట్టు అయ్యారు, పండుకున్నారు. తెల్లారి 10 మంది దాదాపు 10 మంది అని తేలింది. 10 మందిని ఆ రోజు మళ్ళీ ఈ విలేకరుల దగ్గర కూర్చోబెట్టినాక వాళ్ళు అడిగితే గిట్లనే ఇక మీరు మమ్మల్ని అడిగితే ఇదంతా డూపు, అది మేము దెబ్బలకు వశపడక చెప్పుకున్నాము ఈ విషయం అన్న, మీకు దండం పెడతా మమ్మల్ని విడిచిపెట్టు, మేము బతాం, ఈ ప్రాంతంలో కాక ఎక్కడ నన్ను వెళ్ళిపోతామని కొంతమంది అన్నారు. అమ్మ నా కొడుకులలో వీళ్ళు మళ్ళీ అంటారట అని మళ్ళీ ఇదే అజాద్ అన్నట్టు ఆయన చల్ వాడిని మళ్ళీ తీసుకుపోమని ఒక అర్ధగంట సేపు అటు తీసుకుపోయి మళ్ళీ ఒక ఇంటర్వ్యూషన్ చేసి మళ్ళీ వచ్చినాక బరాబరే అన్న. సరే అయిపోయిందని ఆయన అక్కడికి అయిపోయినాక ఒకటే రోజు 10 మంది 6గురిని నిమ్మపల్లి దగ్గరికి తీసుకొచ్చి చంపినాం. 4గురిని మానాల కాడ 4 ఆడదెప్పి. అది ఇక ఆ సంఘటన జరిగినాక ఇంకా ఉన్నా నేను ఇంకో సంవత్సరం దాకా పార్టీలో. అదంతా జరిగిపోయినాక ఇక దీని మీద మళ్ళీ రివ్యూ చేసుకోవాలి కదా, ఇక ఎందుకు జరిగింది ఇంతమంది అంటే ఆ ప్రాంతంలో తిరుగుతున్న క్రమంలో ఆ చనిపోయేటోళ్ళు ఇంటికాడోళ్ళు పార్టీలు ఉన్నారు, ఇంటికాడ మిలిటెంట్ అనేటోడు ఇన్ఫార్మర్. ఇప్పుడు జనరల్గా ఎవరు మన హరిభూషణ్ భార్య చనిపోయింది చూడు నిమ్మపల్లి కాడ తిమ్మాపురం కాడ, ఆమె స్వరూప వాళ్ళ అన్న భీమ్గల్లా అని భీమ్నార్లా ఉంటాడు. ఆయన ఇన్ఫర్మర్ అని తేలింది. ఆయనను చంపకన్నా ముందు
సొంత మా అక్క కదా, ఒకసారి నువ్వు మాట్లాడుకోమని సొంత మాట్లాడి చెల్లెలు ఉద్యమంలో ఉన్నది మాట్లాడినా ఆమె ఎంత మాట్లాడినా ఏం చేసినా ఏం చెప్పిండేమో ఒక్కడే పోయి ఒక ఆమెనే పోయి మాట్లాడింది. అయితే ఏం చెప్పిందేమో కళ్ళకు నీళ్ళు తుడుచుకుంటూ వచ్చింది. ఆమె తుపాకి చేతిలో ఉంది. ఇక వచ్చినాక ఒక 5-10 నిమిషాలు అయినాక ఇక తీసుకొని పోయినారు. ఒక బ్యాచ్ తీసుకుపోతే ఊరు దగ్గర పోయి కొట్టేసి రావాలి. ఇక ఈ జంగల్లో కొడితే ఎక్కడ దాకా మళ్ళీ వాళ్ళు వచ్చి తీసుకుపోవడానికి ఇబ్బంది అవుతుంది బాడీ అని ప్రతి దాన్ని ఇట్లా జగిత్యాల దాకా పోయాను. ఆ జగిత్యాల దాకా పోయేటప్పుడు ఈ ఎప్పుడైతే స్వర్ణ స్వరూపాలు అన్నయ్యని చంపేశారా? చంపేసి అంటే ఆవిడ చంపలేదు, ఆమె చంపడి ఆమె చంపితే ఎవరు చంపినా ఇంకొకరు ఆమె ఆ సంఘటనలో ఉంటుంది. అంటే ఏడ్చుకుంటూ వచ్చింది అంటున్నారు కదా ఆవిడ. అంటే కళ్ళ నీళ్ళు ఇక కొద్దిగా ఆమె తట్టుకుందా. మీరు అన్నయ్యతో మాట్లాడండి, ఆమె కన్ఫర్మ్ చేసుకోండి అని అంటే ఆమె పక్కకు పోయి మాట్లాడింది. మాట్లాడితే అతను ఏం చెప్పిండు అనేది ఆమె చెప్పకుండా ఆమె ఏడ్చుకుంటూ బయటకు వచ్చింది. అంటే నిజమే అన్న మరి ఏం చేద్దాం అమ్మ మీ బాడీ ఉందా? తర్వాత చంపేసి తీసుకొని పోయి చంపేసి. అప్పుడు కాదు, ఇక వాళ్ళందరిని ఒక్క కాడ పెట్టేయాలి, వీళ్ళను రాత్రి తీసుకుపోవాలి, ఎన్నో కొట్టేసి రావాలి కదా. ఇవన్నీ జరిగినాక లాస్ట్ నెల వరకల్లా ఎంతమంది అయినరట అని అంటే 25 మంది అయ్యారు మా వాళ్ళు. అంటే జగిత్యాల వరకు వెళ్ళారు, జగిత్యాల దాకా వేరు. ఇట్లనే ఇక వాళ్ళ దళం పోతుంది. ఇక మాకు మానాల దాకా మనం ఉన్నాము, మానాల గడికి మనం రిటర్న్ అయినాం ఇటు చింతకుంట అటువంటి. ఇది అట్లా పోతున్న క్రమంలో ఇక అటు పొంగ తాపుకోడు కమాండర్ అనేటోళ్ళు సుతా బలయ్యారు. ఆ రోజు నేను నా పేరు మా సభ్యుడు అనేటోడు సిద్ధాన్న సుత్ ఉన్నాడు అని అంటే తప్పని పరిస్థితి. ఇక మనం ఒక 2 రోజులలో ఒప్పుకోమా, ఏం చేస్తాం? ఇక అది ఒప్పుకుంటే బతామా అని అంటే బతకం, ఒప్పుకోనంటే రోజు కొడుతూనే ఉంటారు. అది మా పరిస్థితి. ఏం జరిగిందటంటే నేను కళ్ళతోటి చూడాల్సిన పరిస్థితి. అది నక్సలైట్ చేసే పని కాదు. నేను పార్టీలకి వచ్చినాక సుతా ఇది చెప్పిన. దాదాపు మేము మాట్లాడుకునే క్రమంలో ఏమైందంటే మాకు చర్చ జరుగుతుంది. దయానంద్ ఉన్నాడు, ఆయన బతికే ఉన్నాడు. ఇప్పుడు ఇంకో ఐలాండ్ అని ఉన్నాడు, ఆయన చనిపోయిండు. ఇంకో స్వామి అయినటువంటి ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉంటాడు, లోకేష్ చందర్ అని ఆయన ఉన్నాడు. ఇవి మాట్లాడేటప్పుడు అంటే తర్వాత 25 మంది చనిపోయిన తర్వాత సమీక్ష ఇవి అన్ని ఎందుకు జరిగింది ఇట్లా అని మనం మన దానిలో ఉన్నోళ్ళు మనం ఎక్కడెక్కడ అని నేను అన్న ముస్తాబాద్కు తీసుకొచ్చిన. ముస్తాబాద్ నుండి సుతా సిద్దిపేటకు పంపిన ఓ సభ్యుడిని. మరి మనం ఉన్నది ఆడ తెలుసు. ఆయన ఒకవేళ ఆ అభిప్రాయం ఉంటే మనల్ని పట్టించు కదా, అది పోలేదు. మరి కోనరాపేట దగ్గరనే ఉన్నాం, ఒకడున్న ఓ సభ్యుని పంపినాం. ఆ సభ్యుడు సుతా చచ్చిపోయిన దానిలో ఉన్నాడు. నేను చర్చ పెట్టింది గన్లు అన్నట్టు. అయితే మరి ఆయన చెప్పపోను ఆ రోజు. అంటే ఒక సిద్ధన్న దళం సరిపోదా, పోలీసులకు సరిపోదా? అప్పటికే మా మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి, ఎన్కౌంటర్ అవుతుంది, అత్తన్నాం పోతున్నాం. అప్పటికే ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఇవన్నీ బాధ వేసింది. ఇక మాకు బాగా అంటే బాగా బాధ వేసింది. దానిలో నేను అన్న అంటే మొత్తమే ఇన్ఫర్మర్లు లేరా నీ ఉద్దేశం అని నన్ను అడిగిరాళ్ళు మనోళ్ళు ఉన్నోళ్ళు. నేను లేదని చెప్తలేను, ఉన్నారని చెప్తా. కాకపోతే ఎంతమంది ఉంటారు? మొత్తం 25 మంది ఉంటారా? 25 మంది ఉన్నాక మనం ఇన్ని రోజులు బతకలేం కదా. ఎప్పుడో చంపేస్తారు వాళ్ళు. అంటే అప్పుడే ఇంతమంది లేరు, తక్కువ ఉంటారు, తక్కువ సంఖ్యలో ఉంటారు. మనం వాళ్ళు ఎవరెవరు అనేది మనం గుర్తించి మనం రాసుకుంటే రేపు ముందు బయట పడదాం. కానీ లేకపోతే వడవని చెప్పి ఒక 5-6 ఉంటారు ఉంటే అని అప్పుడు మేము అనుకున్న దానిలో ఉన్నది. ఆ బుక్లో రాసి ఏం చేశారంటే నీ అభిప్రాయం మేము ఇప్పుడే ఈడ క్లోజ్ చేయలేము, మేము రాష్ట్ర కమిటీలోకి పంపిస్తాం, సిద్ధాన్న నువ్వు బాధపడక అన్నాడు. ఇక మనకు అప్పటి నుంచి బాధ మొదలవుతుంది, తుపాకీ సుతం మొదలవుతుంది, తుపాకీ బరువు అవుతుంది. అయితే ఇక అప్పుడు మనకు అనిపించింది ఇక న్యాయం లేదు. నేను సొంతంగా ఊర్లోకి పోయి వాళ్ళని ఇంటికాడికి వెళ్ళి మాకు 2 పిల్లలు ఉన్నారు అన్న, ఒక కొడుకున్నాడు. మరి నువ్వు తీసుకుపోతున్నావు, మా పరిస్థితి ఏమవుతుందంటే నీ కొడుకుని బంగారం వాళ్ళు చదివిస్తాం, మీ బిడ్డను చదివిస్తాం, నీకెందుకు బాధ, అదేంది ఇదేందని తోలుకొచ్చిన వాళ్ళం అవుతుంది. తోలుకొచ్చినాక మాతో వచ్చి ఆయనతో సంవత్సరం కాయలేదు. సంవత్సరం అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, 6 నెలల వాళ్ళు కొంతమంది ఉన్నారు, 2 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, కొంతమంది 5-6 ఏళ్ళు ఉన్నోళ్ళు, 5-6 ఏళ్ళు ఉన్నోళ్ళు సుధా చనిపోయారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి మనం పోయి ఎట్లా చెప్పుడు, వాళ్ళకు ఏమని చెప్పమంటారు? అప్పుడు పార్టీలో సుధా ఒక కుటుంబం చనిపోతే 5,000 ఇవ్వాలి. అది పూర్ కుటుంబం అయితే 5,000 ఇవ్వాలి పార్టీ తీర్మానం. అది 50,000 ఇచ్చుడు. ఇప్పుడు ఇక్కడ
బయట జరుగుతున్న ప్రచారం అయితే వాస్తవం కాదు. లక్షలు ఇస్తారు అది ఇది అనేది కాదు. అవును. వాళ్ళు సర్పంచులు అనేటోళ్ళు ఎవరన్నా మమ్మల్ని అడుగురు నిలదీసి, వరంగల్లో ఎన్కౌంటర్ అయింది అన్న, ఆ శవం తీసుకొచ్చడానికి నేను సొంతంగా 25,000 పెట్టుకున్నా, మీరు ఇస్తారే అన్న. మేము ఇచ్చుడు ఎక్కడిది ఒక్కటే 5,000 ఇచ్చుడు ఉంటుందని. ఇది ధర్మం మావయ్య అని అంటారు. ధర్మం లేదు బీరం లేదు, గంతే ఇచ్చుడు ఉంటుందని. అట్లా ఆ పైసల కాడ సూత కొద్దిగా మాకు అప్పుడప్పుడు జరిగింది. ఇప్పుడు మీరు డబ్బులు వ్యవహారం వచ్చారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతారండి. పోలీసులు కానీ లేదా కొంతమంది వాదన మావోయిస్ట్ పార్టీ దగ్గర పీపుల్స్ వార్ పార్టీ, ఇప్పుడు మావోయిస్ట్ కానీ అప్పుడు పీపుల్స్ వార్ పార్టీ దగ్గర లక్షల డంపుల్లో ఉంటాయి. ఆ డంపులతో కొంతమంది సెంట్రల్ కమిటీ స్టేట్ కమిటీ మెంబర్లు విలాసాలు ఉంటారు, వీళ్ళు మాత్రమే బలవుతుంటారు అనేది ఒక వాదన ఉంది. అమరు చెప్తాడు డబ్బులు ఏడు లేదు. వాస్తవం కూడా ఏంటంటే మావోయిస్ట్ పార్టీలో ఉన్నట్టు చాలా స్ట్రిక్ట్ కండిషన్ ఏంటంటే ఎవరైతే అండర్ గ్రౌండ్లో ఉంటారో వాళ్ళు 100% అండర్ గ్రౌండ్లో ఉండాల్సిందే. బయటకు వెళ్ళి ఏ ఒక్కనాడు కూడా సివిల్ డ్రెస్ కూడా వేసుకోవడానికి అవకాశం లేదు. యూజీ అయిందా యూజీలో ఉండాల్సిందే, తప్పకుండా మిలిటరీ యూనిఫామ్లో ఉండాల్సిందే. సరే ఏదేని పరిస్థితులలో ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ బయటకు వెళ్ళి ఏదో మీటింగ్ అటెండ్ కావాల్సిన ఉద్యమ అవసరాల కోసం అయితే తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళి జల్సాలు చేసే పరిస్థితి ఉండదు. అంటే కొంతమంది పోలీసులు చాలా స్పష్టంగా చెప్తుంటారు, సెంట్రల్ కమిటీ వాళ్ళందరూ బయటే ఉంటారు, యూజీలో వాళ్ళు మాత్రమే అడవిలో ఉంటారు. ఎందుకంటే కాదు ఒక్క నిమిషం, సెంట్రల్ కమిటీ వాళ్ళు మాత్రమే బయట ఉంటారు, యూజీ వాళ్ళు మాత్రమే లోపల ఉంటారు, బయట ఉన్న వాళ్ళు విలాసవంత జీవితాన్ని అనిపిస్తుంటారు, కేవలం మీరు మాత్రమే లోపల ఉండి నలిగిపోతుంటారు, కాబట్టి మీరు బయటికి రండి అని వాళ్ళు చెప్తుంటారు. కానీ మేము చూసిన కాడికి ఇప్పుడు మీరు చూడండి, మాకు నేను నల్ల ఆదిరెడ్డి కలిసి పనిచేసిన, శీలం నరేష్తో కలిసి పనిచేసిన, కటకం సుదర్శన్తో కలిసి పనిచేసినాం, తర్వాత సెంట్రల్ కమిటీకి సంబంధించిన ఇంకా కొంతమందితో కలిసి పనిచేసినాం, జంపన్న మొన్న బయటకు వచ్చిన జంపన్నతో కూడా కలిసి పనిచేసినాం. వీళ్ళు ఏ ఒక్కనాడు కూడా మరి మాకు తెలిసి బయటకు వెళ్ళి జల్సాలు చేసిన పరిస్థితి ఎప్పుడు కనవాలి. ఎందుకంటే 100% మాతోనే ఉన్నారు, 100% మా తిండి తిన్నారు, మా ఛాయ తాగినారు, మాతో సెంట్రీ. ఒక్కొక్క సందర్భంలో మాకు నిద్రస్తుంది అన్న అంటే సరే మీరు పడుకోండి అని అతను సెంట్రీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే మేమేమో దాన్ని అయితే ఒప్పుకోం, ఎందుకంటే ప్రత్యక్షంగా వాళ్ళతో చూసినాం కాబట్టి. తర్వాత జల్సాలు చేసే గుణం కూడా కాదు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు సెంట్రల్ కమిటీకి సంబంధించిన సెక్రటరీ ఉన్న నంబాల కేశవరావు గంగన్న, అతను ఒక దండకారణ్యంలో ఒక మిలిటరీ క్యాంప్ జరుగుతున్నప్పుడు మిలిటరీ వాళ్ళు గ్రౌండ్కి వచ్చేసారు, అందరూ మొత్తం క్యాటర్ అంతా కూడా గ్రౌండ్కి వచ్చింది, తను కూడా బూట్లు వేసుకొని గ్రౌండ్కి వచ్చిండు. తన బూట్లో తేలు ఉన్నది, తను బూట్లు వేసుకున్నాడు, తేలు కుడుతున్నది ఈయనడు. కానీ తను గ్రౌండ్లో తను ఆగితే క్యాటర్ అంతా ఆగుతుందని చెప్పేసి తను మొత్తం ఆ గంట 2 గంటలు మొత్తం ఎక్సర్సైజ్ అంతా అయిపోయేదాకా ఉండి లాస్ట్కు ఆయన తీసి నాకు ఇప్పటిదాకా ఈ తేలు కుట్టిందని తీసి చూపెట్టి చంపేసిన నల్లనే. అంటే నేను ఏమంటున్నా అంటే ఆ కమిట్మెంట్ ఉంటుంది, అది చూసి ఆశ్చర్యపోయాను, అరే ఇంత కమిట్మెంటా. అట్లాంటి సందర్భాలు చూసి ఇన్స్పైర్ అయినాను తప్ప జల్సాలు చేస్తున్నారు అని అనుకుంటే ఒక్క సెకండ్ అనుమానం వచ్చిన వాళ్ళు ఎందుకుంటాం, అలా ప్రాణాలు తృణప్రాయంగా ఎందుకు ఇస్తాం, దానికి ఎందుకు కమిట్ అవుతాం. మీరు ఆలోచించండి. ఈ మాట మేము అంటున్నామనంటే ఎన్నిసార్లు స్ట్రగుల్ అయి ఉంటాం. నిజమైన రోజు పేపర్లు వస్తుంటుంది, నక్సలైట్లు ఫలానా కాడ బెంగళూరులో దొరికిండ్రు, ఫలానా కాడ తుపాకులతో దొరికిండ్రు, ఫలానా కాడ డంపు దొరికింది, ఫలానా దగ్గర 50 లక్షలు పోయినాయి, ఫలానా గోల్డ్ పోయింది, పోతుంటాయి. అది సెంట్రల్ కమిటీ అవసరాల రీత్యా పెద్ద మొత్తంలో డబ్బులు ఒక 10-20 రాష్ట్రాలలో ఉద్యమాన్ని నడపాలి, ఎస్టాబ్లిష్ చేయాలి, ఆ క్యాడర్కి సంబంధించినటువంటి అనేక అవసరాలు ఉద్యమం తీర్చాలని అనుకున్నప్పుడు ఒక కుటుంబానికే నెలకు 50,000 ఖర్చు అయినప్పుడు ఉద్యమానికి అయితే కదా. డబ్బులు కిందగానం జల్తాలు అన్నారు, కానీ మేము ఒక్కొక్క కాడ క్యాంప్ పెట్టిన కాడ దాదాపు ఒక వ్యాను సరుకులు తీసుకుపోయి పెడతాం అక్కడ. కనీసం సెంట్రల్ కమిటీ వాళ్ళు ఉంటారు అక్కడ, పెద్ద ప్లీనం జరిగిన కాడ. ఒక్కొక్కల దగ్గర 1,50,000 ఇవన్నీ ఉంటాయి. కానీ ఫైరింగ్ అంతా అయిపోయి చనిపోయి అంత వెళ్ళిపోయినాక ఎన్ని డబ్బులు దొరికినాయి అని అంటే అవి ఏవి చెప్పరు. మా కిట్లు అన్నీ పోతాయి, దాదాపు కిట్లు పోతున్నాయట అంటే డబ్బులు పోతాయి, దానికి సంబంధించిన డాక్యుమెంట్ పోతుంది, అన్నీ పోతాయి. ఆ సరుకులు అంటే అడ్బెట్టు అది ఎవరు ఆ ప్రాంత వాళ్ళు తీసుకుపోతారు కావచ్చు, కానీ డబ్బులు మాత్రం అయితే ఎవరు తీసుకుపోతారు, ఎవరు డబ్బులు చూపారు కదా, కిట్లు డాక్యుమెంట్లు చూపిస్తారు. ఒక్కొక్క పెద్ద ప్లీనం జరిగినప్పుడు ఫైరింగ్ అయితే దాదాపు ఒక 3-4 లక్షలు దొరుకుతాయి. అంటే ఆ ప్రాంతం అప్పుడు మేము చిన్నగా పెద్దగా వచ్చినాయి. ఆ డబ్బులు చూస్తే మేము మీకు ఎంతగానో లక్షలు కోట్లు తీసుకోం సార్. ఏం చేస్తామట అనంటే లక్షకు ఒక 5,000కు ఎక్కువ ఇస్తే నువ్వు సిమెంట్ పోతున్నావా బూడిద పోతున్నావా అని అడుగుతాం మేము. 5% ఇచ్చుడు. అలా వాడు కోట్ల రూపాయలు అది పట్టిండు, మేము కోటి ఇవ్వాలి అనేది లేదు. నువ్వు ఒక ₹1,00,00,000 పడితే దాని పద్ధతి ప్రకారంగానే ఇవ్వాలి పైసలు.
గంతే తప్ప కానీ డుబారా పైసలు తీసుకున్నాడు బాగా ఇంతగానం తీసుకుపోయి ఇవన్నీ చేసుడు అంటే డబ్బులు ఉన్నాయి పార్టీ దగ్గర, డబ్బులన్నీ పంపిన పైసలన్నీ ఎటు పోయినాయి ఆడ అని అడిగితే అవి ఆ నాయకత్వం ఏడ పెట్టిరు ఎక్కడ పెట్టిరు ఏం అది గణపతి ఎప్పుడో ఇంటర్వ్యూ చెప్పిండు, ఈ కాలం కాదు బాగా రోజులకి. ప్రపంచంలో ఎవ్వరు లేని దగ్గర మా దగ్గర ఉన్నాయి డబ్బులు, అంత డబ్బులని అవి ఉన్నాయి. కానీ ఏమైనాయో మొన్నటి దానిలో నరేంద్ర మోడీ పెట్టిన దానిలో ఆ డబ్బులు ఏమైనాయి, ఎక్కడ పోయినాయి, ఏం చేసినాయి అనేది మాకు ఒక సందర్భంలో గణపతి స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, ఇచ్చినప్పుడు దండిగా డబ్బులు ఉన్నాయి దాయలేకపోతున్నాం, మాకు డబ్బులు కరువా. అలా అయితే మీరు చెప్పండి, మీరు ఎందుకు బయటకు వచ్చారు? మేము 25 మంది చనిపోయిన తర్వాత బయటకు వచ్చారా? 25 మంది చనిపోయినాకనే ఇక అది అంతా జరిగింది. అంతకన్నా ముందు ఇక మత్తు సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు పోలీసు వాళ్ళ మీద మేము మా మీద అవి జరిగినాయి. ఇక అవన్నీ చెప్తే ఇప్పుడు అవో ఇవన్నీ మాకు గుర్తు చేస్తున్నాం అని ఇప్పుడు మేము ఈ ప్రాంతం వచ్చి ఉన్నాం. ఇప్పుడు దాదాపు మా మీద పెండింగ్ కేసులు మత్తుకున్నాయి. అంటే గవర్నమెంట్ మీద సలన్ అయినాం కాబట్టి అది మన పెద్ద మనసుతోటి ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఎటు మెస్ లేకుండా ఉంటుంది. దాదాపు ఇప్పుడు నేను 2001లో సలన్ అయినా, 9/11 నాడు సలన్ అయినా. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ ఒక్క రోజు సుధా పోలీసు వాళ్ళు నువ్వు ఏం చేస్తున్నావు సిద్ధాన్ని అని పిలవలే. అంటే మేము అంత కమిట్మెంట్గా ఉంటున్నాం. అంటే మేము ఏం పని చేస్తున్నాం అనేది దాదాపు వాళ్ళకి ఎప్పటికీ తెలుసు. మేము ఏడుంటున్నాం, ఏం చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం అనేది. ఇప్పుడు ఆయననేమో చిన్న బిజినెస్ చేసుకుంటూ ఆయన కోటి పంపు పెట్టిండు ఫస్ట్లో. నేను అచ్చుడితోటే నాకు వ్యవసాయం ఉంది. కొన్ని రోజులు తలదాసుకోవడానికి కోసం హైదరాబాద్ అటు ఇటు అంతా తిరిగి వచ్చిన. హైదరాబాద్ సిద్దిపేట కాడ హోటల్ పెట్టినాం. ఇవన్నీ జరిగిన ఏది లాభం జరగలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ చిన్నగా ఏదో ఒక పని చేసుకుంటూ జరుగుతుంది. అయితే అప్పుడు ఇదంతా జరిగినాక బాధ ఏమనిపించిందంటే ఇక అప్పుడు తుపాకీ బరువు అనిపించింది నాకు. 2-3 రోజులలోనే నేను మానాలకెళ్ళి వెళ్ళొచ్చిన. దాదాపు వాళ్ళకి చెప్పిన మరి నేను ఉండానన్నా. ఎట్లా అన్నా ఇప్పటిదాకా అదంతా చేసినాక ఇప్పుడు ఉండానంటే ఎట్లా అంటే ఇక అది నాతో కాని పని అని చెప్పేసిన. నాతో కాదు అది ఎప్పుడు ఎవరైనా అంటారు చాలా మంది ఏంటంటే వీళ్ళు నక్సలైట్లు కానీ 10 సంవత్సరాలు పనిచేసి ఎన్ని డబ్బులు సంపాదించారో ఎంత కట్టుకుంటారో అని అంటారు కదా. నేను రాగా నా దగ్గర ఎంటీ పైసలేదు. నా దగ్గర ఉన్న మందము ఏమేమి సామాను ఉంటుంది ఏముంటుంది అనేది లేటర్ ప్రకారంగా మొత్తం రాసి వాళ్ళకు అప్పచెప్పచ్చుడే. దానికి బాధ్యుడు ఎవరైతే ఉంటారో ఆ బాధ్యునికి అప్పచెప్పాలి. మేము ఉండమనంటే ఉండమంటే ఉండు కాదు, ఉండు కలవనే కలదు. మమ్మల్ని తాడుతోడు కట్టేసి ఆ చెట్టు కట్టేసినా కానీ ఇవి నిలబడాయి. ఉద్యమం అంటే అట్లా చేస్తారు. లేకపోతే ఊగిసలాటతోటి నేను ఉంటున్నా పోతున్నా ఏదో సోకుకు తుపాకేసుకొని మేము మాకు ఆ కాలంలో మేము అనుకోని మాకు ఎస్ఎల్ఆర్ తుపాకులు పట్టుకొని ఇలా పోలీసు వాళ్ళు ఎంత పెద్ద తుపాకులు ఉన్నాయో మా దగ్గర వస్తుంది అంత పెద్ద తుపాకులు పట్టుకొని గౌరవంగా పనిచేసినాం. ప్రజల కోసం అని పనిచేసినాం. కానీ ఆ మధ్యలో ఇది ఇట్లా వస్తుందని మేము అనుకోలే, కళల సుత అనుకోలే. అట్లాంటి బాధ అనిపించి నేను ఉండానంటే ఉండని ఒక 2 రోజులు మాట్లాడి అయితే వచ్చేసినాను మొత్తానికి. అంటే మీ ప్రయాణంలో మీకు బాగా ఇబ్బంది పడే పోలీస్ ఆఫీసర్ ఎవరు, బాగా నచ్చిన ఆఫీసర్ ఎవరు? పోలీసు వాళ్ళు అంటే జనరల్గా ఇక మీకు చెప్తున్నా అప్పుడే పార్టీలో ఇలా నిజాయితీగా పార్టీలో పోయి పనిచేసిండట అంటే పార్టీ పద్ధతులనే చేయాలి. గోటీల మందం మైలంత మందం తప్పు జరిగితే ఆడ ఓరోది. అది ఒకవేళ జరిగింది ఆడ ఒక దళ సభ్యుడు అన్నం ఎందుకు తింటలేవు అని నేను అడిగింది అనుకో, రాసి పెట్టుకొని నెలనాడు సిద్ధాన్ని నన్ను బెదిరించిండని అంటారు. దానికోసం నా ఇంట్లోది కాదు ఏదానికోసం కాదు కానీ గట్టి చెట్టు దగ్గరికి పోయి జరసేపు బాధపడి ఎందుకంటే నేను అని మళ్ళీ ఇక నేను బాగా రాసి పెట్టుకోవాలి ఈ తలకాయలు. ఎవరిని ఏమనద్దు అంటే ఎవరేమనద్దు అంటే మరి ఉద్యమం జరుగుతున్నప్పుడు వాళ్ళు తుపాకీ పట్టి నిలబడి కొట్టాడాలి కదా, అన్నం తినకమంటే ఎట్లా అని మనం కొద్దిగా గదిరిచి పెట్టినట్టు అంటే ఈ ముచ్చట సుత మనల్ని అంటారు. అందుకోసమే ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని పార్టీ ఉన్నంతసేపు ఎట్లయితే అందులో నిజాయితీగా పనిచేస్తారో పోలీస్ ఆఫీసర్లు అనేటోళ్ళు సుత దాదాపు మంచి కోసం ఏం పని చేస్తారు సార్, ఏం పని చేస్తారు అన్న, ఏం పని చేస్తారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఒకటి ఎగ్జాంపుల్గా నేను ఒకటి చెప్తాను. మేము వీర్నపల్లిలో ఒక ఎవరే డిఎస్పీ లమ్మడైన ఉన్నాడు చూడు, అయితే ఆయన మేము అక్కడ ఏదో ఒక సందర్భంలో మీటింగ్ పెట్టాం అక్కడ, ఏది రైతుల కోసం అని వీర్నపల్లి. ఆయన వాళ్ళ భార్యను ఎక్కించుకొని వస్తుండు. ఆయన వస్తే అక్కడ మా సెంటర్ ఆగబట్టిండు. ఆగబట్టి ఇక అక్కడ వాళ్ళకి తెలుసు కదా పోలీసు ఆయన తెచ్చి మాకు చెప్పిండు. చెప్పంగానే అట్లనే ఆగబట్టమని అని ఆయనతో మళ్ళీ మీటింగ్ బంద్ చేసినాక ఆయనతో మాట్లాడి నువ్వు నీ వృత్తి పద్ధతులలో అయితే నువ్వు చెప్పద్దు, చెప్తావు కావచ్చు కానీ చెప్తే ఏమైందంటే నువ్వు ఇప్పుడే చెప్పు అన్నాం. మేము ఏమన్నావు, నువ్వు ఆడ పోయి చెప్తాను అనుకున్నావు అనుకో డిఎస్పీకో ఎవరికన్నా ఇక్కడ సిరిసిల్లలో
చెప్తాను అనుకుంటే మేమైనా జాగ్రత్త పడతాం. అప్పుడు ఎస్ఐ ఆయన అప్పుడు సిఐ. అయితే ఈ ప్రాంతంలో చేస్తలేడు ఆయన, వరంగల్లో ఎక్కను. నేను అన్నాను నేను చేసే కాడ ఇట్లాంటిది లేనే లేదు, ఇది లేదు అది లేదని ఇక అన్ని మన్ను పెట్టుకున్నా, దుబ్బ అన్ని ఒట్లు పెట్టుకున్నా. అవి పెట్టుకున్నా కానీ మేమేమన్నాం అంటే నువ్వు పోయి చెప్తానంటే ఒక మాట, చెప్పను అంటే ఒక మాట, రెండులలో ఏది చెప్తావో చెప్పాను. నేను చెప్పా అన్నాడు. ఆయన చెప్పనన్నా కానీ పోలీసు గుణం ఉంటుందా? ఆయన చెప్పకపోతే ఉద్యోగం ఉంటుందా? రేపు పొద్దుగాల ఎవడో లీక్ చేస్తాడు, నిన్న కిడ్నాప్ చేసిర్రు నక్సలైట్ అన్న చెప్తే ఆయన ఉద్యోగం తీసేస్తారు కదా, నువ్వు చెప్పావని. ఎంబడే వచ్చిండు పోలీసు దానిలోకి వచ్చిండు, చెప్పేసిండు. తెల్లార వర్గాల మొత్తం ఆ ప్రాంతంలో విపరీతమైన పోలీసు వాళ్ళు వచ్చేసారు. పోలీసు వాళ్ళు వచ్చేసే ఒకళ్ళు మేము అప్పటికే అనుకొని ఇక వాళ్ళు ఆయన చెప్పకైతే ఉండడు, పోలీసు మనిషే చెప్తాడు. మీరు అంటారు కదా పోలీసు ఆఫీసర్లో ఎవరు మంచి వాళ్ళు అంటే, ఆయన డ్యూటీ ఆయన చేయకపోతే ఆయన ఉద్యోగం పోతే ఆయన పిల్లలు ఎట్లా చదువుకోగలుగుతాడు. ఆయన చెప్పిండు, ఆయన పద్ధతులు ఆయన చెప్పిండు కాబట్టి మేము చాలా దూరం వెళ్ళిపోయినాం. ఇక మేము ఎక్కడ 7 గంటలు ఉండే సోమార్పేట దిక్కు వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయినాక ఇక్కడ ఉండే వాళ్ళు చెప్పారు, వచ్చిన వాళ్ళు అంతా ఆ ప్రాంతంలో మొత్తం వీర్నపల్లి, మధ్యమల్లాగా, రంగంపేట, గర్జనపల్లి అంతా మొత్తం పోలీసు వాళ్ళే అన్నాను. మన పని చేసిండా అని అనుకున్నాను. ఇక అప్పటి నుంచి ఆయన రాలే, ఏటికి గర్జనపల్లికి వచ్చడానికి బాగా ఇబ్బంది పడ్డాడు. ఎందుకంటే ఇక అది లీక్ అయింది కాబట్టి నా మీద టార్గెట్ చేస్తారని రాలేదు. ఆయననే ఎక్కువ మేము చూడలేదు, ఇక మా అవసరతనం మేము అయినాం. అట్లా నేను అనేది ఆఫీసర్లు అనేటోళ్ళు. అదే విధంగా ఈ ఆఫీసర్ మనకి ఎప్పటికైనా ఇబ్బందిరా అన్న ఆఫీసర్లు ఎవరు ఉన్నారా? ఆఫీసర్ ఇబ్బంది పెడుతుండే అంటే మేము వచ్చినాకనా పార్టీలు ఉన్నప్పుడు దాదాపు ఎస్పీ అనేటోళ్ళు మనకేం తెలిసి ఉంటుంది, దాదాపు ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రమోషన్ కోసం గ్రామీణ ప్రాంతాలకు వచ్చి బాగా టార్చర్ చేసి వాళ్ళని కొట్టుడు, రోగ బండలు. ఈ ఆఫీసర్ పేర్లు వస్తుంటాయి కదా, పలానా ఆఫీసర్ వస్తాయి. ఎప్పుడు సిఐ ఇక ఆయన ఇప్పుడు మంచిగున్నాడా ఎట్టున్నాడో తెలియదు కానీ ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పటికి ముసలోళ్ళకి తెలుసు, మామూలుగా ఉండేటోళ్ళకి సుధా. ఎస్పీ లెవెల్లో ఎస్పీ అప్పుడు ఉన్నప్పుడే ఏది మధ్యమల్ల ఎన్కౌంటర్ జరిగింది ఆయన ఉన్నప్పుడు. వన్పల్లి మధ్యమల్ల సుధా అదే ఇక వాళ్ళు ఆఫీసర్లు అనేటోళ్ళు వాళ్ళు ఇక దాదాపు ఆఫీసర్లు చెప్పకుండా అయితే వీళ్ళు రారు. మాకు రోజు ఒక 15 రోజులకు ఒక బ్యాచ్ కనబడుతుంది పోలీసులు. మేము ఈ ప్రాంతం నుంచి పోతా ఉంటే వాళ్ళు ఆ ప్రాంతం నుంచి వస్తూనే ఉంటారు. కొడితే ఫైరింగ్, ఏం కొట్టుడు ఎందుకు అనేది. మేము జనరల్గా మేము చూసిన కాడ ఒక 4-5 దగ్గర చూసి కొట్టలేకపోయినాం. ఎందుకు కొట్టలేదంటే ఇప్పుడు కొడితే వాళ్ళు ఒక 2-3 చచ్చిపోతారు. కానీ మనం అనుకున్న పని లక్ష్యం నెరవేరదు కాబట్టి వాళ్ళని కొట్టుడద్దు, సపరేట్గా మనమే వెళ్ళిపోవాలి. వాళ్ళు జర్సే పైనాక వచ్చి ఇక్కడ టిఫిన్ చేసిర్రు, అన్నం తిన్నారు, ఇవన్నీ చేసిర్రు అని చూస్తారు. అంతేగాని మనల్ని అనేది ఏం లేదు కదా, మాట తిరుగుతారు అంతే. కొడితే నష్టం అనేది అట్లా బాగా సార్లు మేము మందుపాత్ర మా లచ్చపేటకు వచ్చే టైంకి అయితే వాగు కిలోమీటర్ దూరం పెట్టినాం. మేము పెట్టి మళ్ళీ సంత వచ్చినాక తీసేసినవి ఉన్నాయి. మేము ఎందుకు, ఎవరి కోసం పెట్టారు? అది పోలీసు వాళ్ళ కోసం. ఊరు మీద వాడి విపరీతమైన కొట్టుడు అంటే నా కోసము. మా ఊర్లో దెబ్బ వాడనోడు దాదాపుగా లేడు. ఇప్పుడు ఆ కాలంలో నాకన్నా పెద్దోళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పలేం, కానీ మిగతా వాళ్ళు అందరూ దెబ్బలు వాడు. అట్లాంటి పరిస్థితుల్లో అంటే మానవత్వం అనేది మేము గుర్తించినాం ఒక్కోసారి కొంతసార్లు. ఏంటంటే అది పేల్చినాం అనుకో, ఒకవేళ పేలితే అది ఈ మైదాన ప్రాంతం దాదాపు మా ఊర్లోనే అందరినీ చంపేస్తారు. ఎందుకు వచ్చింది ఏముంది, ఇక మనమే తప్పించుకుంటూ తిరిగితే అయిపోతుంది కదా, ఊరికే పోలీసులను కొట్టేదని. అట్లాంటి టార్గెట్లు ఒక 2-3 గల తప్పించినాం. ఇక మా వాళ్ళను అంటే ఈ ప్రాంత పొల్లో అయితే దాదాపు మిలిటెంట్లు ఎంతమంది జనరల్గా మా సిరిసిల్ల ప్రాంతంలో ఎక్కువ చనిపోయింది మిలిటెంట్లు. ఇక్కడనే ఒక 400-500 మంది అవుతారు కావచ్చు. 400-500 మంది. ఇది దుమాల అనే గ్రామంలో ఒకటే ఊర్లో 25 మంది చనిపోయారు, పోలీసు వాళ్ళు చంపింది. మేము అన్న బయటకు వచ్చిన తర్వాత నేను లిస్ట్ రాసిన, నాతోని పనిచేసి చనిపోయిన వాళ్ళ లిస్ట్ రాసుకుంటే 200 మంది వెళ్ళింది. నాకు బాగా దగ్గరగా ఇట్లా మేము కలిసి పనిచేసిన వాళ్ళు మా లిస్ట్ రాసుకున్నాను. నేను మామూలుగా మర్చిపోతాం కావచ్చు అని ఒక బుక్లో రాసి పెట్టుకున్నా. 200 మంది అయింది. అన్న మీరు బయటకు వచ్చారు, వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఈ జీవనం ఏది ఇటుకలో చేస్తున్నారు. ఇప్పుడు మీ పిల్లలు ఏం చేస్తున్నారు? మేము ముగ్గురు మీరు చెప్పండి. మా పిల్లల మేము ఇక వచ్చినాం కదా, నేను వచ్చినప్పుడు అప్పుడు నక్సలైట్లు ఉద్యమం బాగానే ఉంది ఇక్కడ ఈ ప్రాంతంలో. అయితే మనం వచ్చినాక మనల్ని అడిగిన దానిలో గిట్లనే ఈ కోవాటి దానిలోనే ఎక్కువ మనల్ని మెసిలించారు. మెసిలిస్తే మనం ఊకుండలేదు. మనం ఎందుకంటే నిజాతిగా పనిచేసిన వాళ్ళం కాబట్టి మన తప్ప మనం ఒప్పుకుంటేనన్నా ఉన్నోళ్ళన్నా మంచిగా పనిచేస్తారు.
సిస్టమ్. అవును. అయితే మేము మీడ పెట్టినాం ప్లస్ అందులో పెడితే ఇట్లా విలేకరులు వస్తే చెప్పినా నేను, మీరు కోర్ట్ ఆపరేషన్లకు అంతమంది చెప్పారు అన్న, మీ ఉద్దేశం ఏంటిదని అంటే, అంతమంది అయితే ఇన్ఫర్మల్ అయితే మా దళాలు ఉండకపోవు, అందరు చనిపోదురు, ఒక 4-5 ఉండొచ్చురా అని అన్నా. అది పోలీసు అది పార్టీ వాళ్ళకి తెలిసింది స్టేట్మెంట్ చేస్తే నా మీద స్టేట్మెంట్ వేసారు, పద్మక్కనే వేసింది. పోలీసు వాళ్ళతో గొంతు కలిపిన సిద్ధన్న అని నా మీద ఇంత పొడుగు లెటర్ రాసింది. రాసినాక నాన్న అయితే మళ్ళీ తెల్లారి నేను చూసిన, నేను అప్పుడు ఇన్నే ఉన్నా, ఇంకా పోలే హైదరాబాద్ అని. మళ్ళీ అప్పుడు మురళీధరరావు డిఎస్పీ ఉండే ఇక్కడ, మరి నన్ను పిలిచిండు. ఇంకా నేను అప్పటికి పోలీసు వాళ్ళ దానిలోనే ఉన్నా. ఇంటర్గేషన్ అటు కరీంనగర్తో ప్రవీణ్ కుమారు, ఓజుడి, మధుసూదన్ రెడ్డి ఉంటారు. వాళ్ళు ఊరికే వెళ్తూనే ఉన్నారు. 2 రోజులకు ఉన్నాడు ఆడికి పిలవాలి, ఒక రోజంతా ఉంచాలి. మొత్తం ఈ క్లాసులు మొత్తం ఎన్నెన్ని ఫైరింగ్లు జరిగినాయి, ఏం జరిగింది మొత్తం పూసగుచ్చేదాకా చెప్పేదాకా. అంటే నువ్వు దాచిపెట్టిన ధనం చెప్పకు, నీకు మంచి వ్యక్తి ఉంటే వాళ్ళ పేరు చెప్పకు, నువ్వు ఏది చెప్పకు, మీ అంటే పార్టీ పొజిషన్ ఏందనేది చెప్పమని అన్నారు. ఇక ఊరికే అన్ని చెప్తామా కానీ జనరల్గా అయితే మనం బాగానే చెప్పినాం. అయితే ఆయన నా ఇట్లా వచ్చింది, మరి నువ్వు ఏంటి సిద్ధాన అంటే, నేను వాళ్ళు పార్టీలో ఉన్నప్పటికైనా పర్లేదు, నన్ను మాట్లాడే చర్చ కల్పిస్తే ప్రజా కోర్టు పెట్టు, నువ్వు ఏడికి రమ్మంటే గాడికి వస్తా అని నేను మాట్లాడి మళ్ళీ ఇంత పొడి వచ్చింది. మళ్ళీ పోయింది పార్టీ వాళ్ళ దగ్గరికి పోతే ఈ రాసిన వాళ్ళని మళ్ళీ పిలిపించుకురాళ్ళు, అదే పద్మక్క అంటారు. పిలిపించుకొని ఏంటిది సిద్ధాన అంటే, ఆయన బాధ కొద్ది మాట్లాడుతుండు. ఆయనకు పోలీసు వాళ్ళతో అవసరం లేదు, నక్సలైట్తో అవసరం లేదు. ఆయన ఎస్పీ దగ్గర చెప్పింది అదే మ్యాటరు, మా దగ్గర చెప్పింది అదే మ్యాటరు, మీ దగ్గర సుత చెప్పమన్నది సుత అదే, ఆయన చెప్పేది సుత కాదే. నువ్వు పిలిచినా ఆయన ఒకవేళ గిట్టి నువ్వు ఈ విషయంలో మాట్లాడడానికి మీరు గర్జన బిల్ల పెట్టురు, ఎక్కడైనా పెట్టుర్రి, మాట్లాడడానికి ఓకే అని చెప్పింది నేనే. దానికి కొట్టాల మోహన్ రెడ్డి అంటే నాకన్నా ముందు సరెండర్ అయ్యిండు. ఆయన ఇన్ఫార్మరు, దాదాపు ఒక 2-3 సంఘటనలు చేయించింది ఆ పుణ్యాత్తుడే. అయితే ఆయన ఏమన్నాడు తెలుసా, నీకు స్టేట్మెంట్లు వేసుడు అవసరం ఆ సిద్ధాన్న అని. నేను అన్నా, నీ అటువంటి వాడు ఒక పార్టీలో పనిచేసినోడు, ప్రజల కోసం పనిచేసినటువంటి లుచ్చగాడు నియాసం ఉంటుంది, నేను ఇప్పుడే చూస్తున్నా, చల్ నువ్వు ఇక్కడికి వెళ్ళి పోవా అని. నేను పోలీస్ స్టేషన్ సిఐ ఉన్నాడు, ఎస్ఐ ఉన్నాడు. అప్పుడు వాళ్ళు ముందరికే లేచిపోయి అక్కడ పోయి పెద్ద గొల్ప సిగరెట్ బస్స తాగి అటే వీకింది. నువ్వు మళ్ళీ ఒకసారి నాకు కనబడక, ఇక మా కనబడ్డాడు కానీ నువ్వు రాకు, నేను చెప్తున్నా కదా, నా ముందటకు వచ్చి నక్సలైట్లు వచ్చి ఎస్పీని చంపాలి, పోలీసుని చంపాలన్నా కానీ నేను చెప్పేటోని కాదు. లేకపోతే పోలీసు వాళ్ళే వచ్చి ఒక నక్సలైట్ని పట్టిమంటే నేను పట్టించటోని కాదు. నాకు నా ఉద్దేశం, నేను చేసినన్ని రోజులు చేసినా కానీ ఇక మిగతా టైంలలో ఇప్పుడు వీళ్ళని వాళ్ళకు పట్టించుడు, వాళ్ళని వీళ్ళకి పట్టించుడు మీదేదో అని నాకు మొత్తం ఆశ చూపించారు. నా కొడుకులను బెంగళూరులో చదివిస్తున్నారు. నేను అన్న మామూలుగా నాకు తిండి పెట్టిన వాళ్ళు ఇక్కడనే చదివిస్తున్నారు, నాకు అంతగానో ఏం అవసరం లేదు, మీరు చదివించాల్సిన అవసరం లేదు, నేను శ్రమపడా, నాకు ఏది వద్దు, నాకు ఇంత వ్యవసాయం ఉంది, మా తల్లిదండ్రులు సంపాదించింది దానిలో కష్టపడి బతుకుతాం మేము, అప్పటి నుంచే వ్యవసాయ కూలి నుంచి వచ్చిన వాళ్ళని నేను ఆ పని చేయాలని అని చెప్పి. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? మా అబ్బాయి వాడు ఎంబీఏ చేసిండు. కష్టపడి చదివించిన ఇక్కడనే, ఇక ఇటు తిరుక్కుంటే ఇన్నే ఉండి ఇక ఈయన మాకు సహకరించిండు. ఎందుకంటే ఈయన అంతకన్నా ముందే కోటి పాము పెట్టుకున్నారు, అట్లా ఇట్లా కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా నిలదొక్కుని ఎప్పుడన్నా సిద్ధన్న పైసలు ఉన్నాయంటే లేవంటే వేయించిపోయేటోడు. అట్లాంటి పరిస్థితుల్లో ఇక అన్ని చదివించిన కరీంనగర్లో. ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు వ్యవసాయం చేస్తాడు. మీ అబ్బాయి ఎంబీఏ చేసి ఇప్పుడు వ్యవసాయం చేస్తాడు. ఎందుకు? అప్పుడు ఏం వాళ్ళే ఎగ్జామ్లో పోటీ ఏదన్నా రాపిద్దామన్నా కానీ ఏమి లేదు. మనము ఇంకా ఎక్కడనో పంపించాలంటే మనకు ఫైనాన్స్ ప్రాబ్లం, ఇబ్బంది. ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఇక ఇప్పుడు ఏంటంటే ఇక వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉన్నారు, నేను ఈడున్నా. ఆయనతో మందం అయితే ఇప్పుడైతే తినడానికైతే ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది ఏం లేదు. మా ఇంకో కొడుకు డిగ్రీ సెకండ్ ఇయర్ చేసిండు. మీ పిల్లలన్నా? మీకు ఎంతమంది పిల్లలు? మాకు కొడుకు బిడ్డ, అమ్మాయి వచ్చేసి ఇప్పుడు పంజాబ్లో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతుంది. కొడుకు వచ్చేసి రాజస్థాన్లో కోటాలో జేఈ మెయిన్స్ మన కోచింగ్ తీసుకుంటారు. పంజాబ్, రాజస్థాన్. మీరు తెలంగాణ. అంతే కష్టం అవుతుంది కానీ అన్న కొంచెం మంచి చదువు చదివిద్దామని చెప్పేసి అనే ఉద్దేశంతోనే ఉన్నాము. అంటే మామూలుగా ఏదో బీఎస్సీ చదివించుకుందామని కాదు, ఎంఎస్సీ అది అని కొంచెం సమాజానికి ఉపయోగపడే పిల్లల్ని తయారు చేద్దామని, వాళ్ళు బతకడం కంటే కూడా ఇంకొంచెం ఏదన్నా సైంటిస్టులుగా తయారు చేయిద్దాం, సమాజానికి ఉపయోగపడే వాళ్ళని తయారు చేయిద్దాం అనే కాన్సెప్ట్తో ఉన్నాం. అన్న అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు వేరు. అప్పట్లో మీరు అన్నట్లుగా రకరకాల కారణాలు అందులోకి వెళ్ళడానికి, ఆ భావజాలం, ఆ పాటలు అన్నీ కూడా మనల్ని అందరినీ తీసుకెళ్ళి ఉంటాయి. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది,
ఇప్పుడు పరిస్థితులు మారిపోయి ఇప్పుడు ప్రజాస్వామ్యంగా ఎన్నుకుంటున్నారు చాలామంది. సరే ఇప్పుడు అన్యాయం జరుగుతుందా లేదా అనేది జరుగుతుంది. ఇప్పుడు మాట్లాడదాం, పక్కన పెడదాం. కానీ ఇప్పుడున్న యువత అప్పుడులాగా అంత కమిట్మెంట్ లేకుండా కనిపిస్తుంటారు. అవును. అప్పట్లో ఒక విద్యార్థి గ్రామీణ ప్రాంతం అవనండి, పట్టణ ప్రాంతం అయినా వాళ్ళ కుటుంబం యొక్క నేడు ఉండేది. ఖచ్చితంగా ఏదో మంచి పనో చెడ్డ పని ఏం చేసినా వాళ్ళ నోటీసులు ఉండేది. ఒక భయం భక్తితో ఉండే వాళ్ళు ఉండేది. మీరు అవ్వచ్చు, నేనవ్వచ్చు ఆ జనరేషన్. ఇప్పుడు అది దారి తప్పిన దగ్గర చాలా కనిపిస్తుంది. ఈ విధంగా దారి తప్పిన వాళ్ళు ఈ టెక్నాలజీలు, సెల్ ఫోన్లకి, ల్యాప్టాప్లకి, ప్రోనో వీడియోస్కి, వాటికి పబ్బులకి కబ్బులకి అలవాటు పడ్డ వాళ్ళకి మీరేం మెసేజ్ ఇస్తారండి? ఫస్ట్ మీ ఇద్దరు చెప్పండి. నువ్వు చెప్పమ్మా. ఇదంతా కూడా మేము అనుకుంటున్నాం గవర్నమెంట్ చేస్తున్నటువంటిదే అనుకుంటున్నాం మేమైతే. నేను ఎందుకంటే ఇప్పుడు మొన్న ఒక సంఘటన జరిగింది హైదరాబాద్, అమ్మాయి మీద అట్లాంటి అత్యాచారం. అంటే అందులో పెద్ద పెద్ద నాయకుల కొడుకులే ఉన్నారు వాస్తవానికి. అంటే సంఘటన క్లబ్లో కోడు అంతా ఒక అమాయకురాలు పిల్లల్ని తీసుకుపోయి అట్లా చేయడం, అంటే అట్లాంటి కల్చర్ అనేది ప్రభుత్వం పిల్లలకు ఎక్కువగా ఆకర్షితులు చేస్తుందేమో. ప్రభుత్వం ఆ విధంగా ఆకర్షణలు చేసిన తల్లిదండ్రుల బాధ్యత ఏమైందంట? తల్లిదండ్రుల బాధ్యత చెప్పేంత చెప్తాం, పిల్లల్ని చదివిస్తాం, బయటకు పంపిస్తున్నాం. ఈ ఒక ఫోన్లు కానీ టీవీలు కానీ ఈ పిల్లలు ఏమైందంటే అప్పటి వల్ల చూడు ఇంటి దగ్గర ఉండి ఏదో పని చేసుకుని. ఇప్పుడు పిల్లలకి ఏమైందంటే గింత అబ్బాయిని చూడు ఫోనే ఉంటుంది చేత, ఫోన్ ఉంటేనే అన్నం తింటారు ఇప్పుడు పిల్లలు. అంటే అట్లాంటి ఒక కల్చరు గవర్నమెంట్ మన మీద చేస్తున్నటువంటి అణచివేత కానీ దోపిడీ కానీ అంటే ఈ అట్లాంటి అర్థం కాకుండా ఉండడం కోసం జనాన్ని ఒకవైపు చేస్తుంది, ఒకవైపు తీసుకెళ్తుందేమో అనిపిస్తుంది. మీరేమంటారన్న? అంటే ఎంతసేపు ప్రభుత్వాన్ని మీద నిందేయకుండా మనకు ముందు మనం ఏం చేయాలి? అయితే అన్న ఇప్పుడు మన చిన్ననాటి జనరేషన్ మన పరిస్థితులు వేరు. మనకు ఆనాడు తిందామంటే తిండి కూడా దొరకలేదు కాబట్టి ఆ తిండి కోసం ప్రయత్నం చేసినాం. మన తండ్రి ఏం చేసిండో దానికోసం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము మనకు చేదోడు వాదోడుగా ఉండాలి అని అనుకునే ఆ కాన్సెప్ట్తో చేసినాం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మీరు అన్నట్టు టెక్నాలజీ పెరిగింది, అవసరాలు అట్లా తీరుతున్నాయి కూడా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ అవకాశాలు కూడా పెరిగినాయి కుటుంబాలకు. వ్యవసాయం చేసుకునే వాళ్ళకు కూడా మంచి దిగుబడి వస్తున్నది, నౌకరీ చేసుకునే వాళ్ళకు కూడా మంచి నౌకర్లు వస్తున్నాయి, బతుకు తెరువు కూడా కొంచెం పెరిగింది. వాస్తవానికి ఆనాడున్న పరిస్థితులకు ఇవాళ ఉన్న పరిస్థితులకు చాలా తేడా ఉంది గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ. వాళ్ళ పిల్లల్ని మేము మంచి చదువు చదివిపియాలి, మేము మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి తల్లిదండ్రులు ఒకరు అనుకున్నా ఇక్కడ ఉన్నటువంటి సమాజము వాళ్ళను అట్లా ఉండనిస్తలేదు. ఇప్పుడు అన్న నేను మీకు చెప్తున్నా, నా అమ్మాయిని నేను పంజాబ్లో చదివిస్తున్నా, మంచి ఉద్దేశంతో చదివిస్తున్నా. కానీ నా బిడ్డ రోజు చెప్తున్నది నాకు, డాడీ మా కాలేజీలో గంజాయి తాగుతున్నారు, మా కాలేజీలో బీర్లు తాగుతున్నారు, అక్కడున్న వార్డెన్కు 1000-2000 ఇచ్చేసి రోజు డే అంతా బయటకు తిరిగి వస్తున్నారు. ఒక అబ్నార్మల్ పరిస్థితి ఉన్నది ఇక్కడ. అంటే ఏ యూనివర్సిటీ తీసుకున్నా మీరు ఆ పరిస్థితి ఉన్నది. అంటే నేనంటున్నా అన్న, సమాజంలో ఉన్నటువంటి ఈ కల్చర్ని ప్రభుత్వం సీరియస్గా ఆపాలి. అది ఆపకపోతే ఇప్పుడు ఏమవుతుంది మనం చూస్తున్నాము గ్రామాలలో. అంతకంటే ముందు నాకు తెలిసి మనం చిన్నప్పుడు ఆ వారుని వాహిని అనే ప్యాకెట్లో చిన్నగా ప్యాకెట్లో దొరికే, ఇవాళ మద్యం ఏరులే గ్రామాలలో పారుతున్నది, బీర్ బాటిల్ ఏ క్షణం అంటే ఆ క్షణం దొరుకుతున్నది. దానివల్ల ఆ గ్రామాలలో ఇప్పుడు నేను మా ఊర్లో చూస్తున్నాను, 6వ తరగతి పిల్లగాడు బీర్ బాటిల్ తీసుకొని పోయి చెన్నెల్లో తాగుతున్నాడు. ఏం రా అంటే బీర్ దొరికింది నేను తాగుతున్నాను అని చెప్పేసి కొన్ని పోసుకున్నాం, తీసుకొని పోయి గుట్టపూర్లో కూర్చుని తాగేస్తున్నాం. అంటే ఇది ఏమైపోయిందంటే అన్న, సమాజాన్ని ఒక తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారు. దీన్ని నిజంగా ప్రభుత్వం అనుకుంటే, మీడియా ఉన్నదన్న పెద్ద మీడియా, ఆనాడున్న మీడియా కంటే ఇవాళ చాలా పవర్ఫుల్ మీడియా ఉన్నది. ఈ పవర్ఫుల్ మీడియాని ప్రభుత్వం ఉపయోగించుకొని ఇవన్నిటి వల్ల సమాజానికి ఒక దుష్ప్రభావం పడుతుంది సమాజం మీద. వీటిని కూడా మనం ఆపేయాలని చెప్పేసి అనేటువంటి చర్చ, అట్లాంటి ఒక కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయి? మీడియాను ప్రభుత్వం ఉపయోగించుకుంటే ఇట్లాంటి అనర్థాల మీద ఎంతో కొంత చైతన్యం తీసుకురావచ్చు కదా. ఆ చైతన్య కార్యక్రమాలు ఎక్కడ కనిపించట్లేదు. అనేక రకాలు. మీరు మా ఫ్రెండ్ ఒక ఆయన నిజామాబాద్లో ఉన్నాడు, ఆయన మొన్న మా ఇంటికి వచ్చే, అన్న నా కొడుకును హైదరాబాద్ చదివించిన వాడు గంజాయికి అలవాటు అయిందన్న, నేర్చుండి ఆయనకు వచ్చి. ఎందుకు ఇట్లా అయిందంటే మన నిజామాబాద్ ఆర్మూర్ కల్చర్ మొత్తం గంజాయికి అలవాటు పడిపోయిందన్న. ఏ 22 ఏళ్ళ పిల్లగాడు 24 ఏళ్ళ పిల్లగాడిని చూస్తే మీరు అంతా కూడా ఇట్లా అట్రాక్ట్ అయిపోయినారు. వాడిని మనకి పిల్లని ఇద్దామని ఎవరైనా, మరి మీ కొడుకు 22 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చిన ఈ అమ్మాయిని చూద్దామా అంటే, చూసి నేను ఆ అమ్మాయికి అన్యాయం చేయను, మా వానికి పెళ్లి కూడా చేయను నేను. మరి ఎట్లా అంటే నాకు వాడిని మంచి చదివాలని ఉన్నది, నేను కష్టపడి వాడిని డబ్బులు ఇస్తున్నా, వాడు పోయి అక్కడ చేస్తున్నాడు, నేను ఎట్లా కారణమైతే దానికి?
పైసలు అయితే ఇవ్వాల్సిందే, ఇప్పుడు చదువుకోవాల్సిందే, సమాజంతో పోటీ పడాల్సిందే. నేను అమెరికా పంపిద్దామని నాకు ఆలోచన ఉండే, కానీ వాడు ఇక్కడనే గంజాయి తాకుండా పడిపోయాడు. నేనేం చేయాలి అంటే అన్న దీనివల్ల సమాజానికి వాస్తవంగా ఒక సంకేతం పోవాల్సిందే. అప్పుడు మనము చిన్ననాడు ఒక సామెత ఉందండి, ఏమన్నారు, 18 సంవత్సరాలలో నువ్వు కమ్యూనిస్ట్ రాజకీయాలు నీకు తెలియకపోతే నీ పుట్టుకలో లోపం ఉన్నట్టే. 25 సంవత్సరాల తర్వాత కూడా నువ్వు కమ్యూనిస్ట్ రాజకీయాలను పట్టించుకుంటే నీ పెరుగుదలలో లోపం ఉన్నట్టే అని చెప్పేసి మనకు ఒక నానుడి ఉన్నదన్న. అది ఒక తరం కొనసాగింది అది. కానీ ఇప్పుడు నువ్వు కమ్యూనిస్టా అంటే కమ్యూనిస్టా, ఏం కమ్యూనిస్టు పిచ్చిలేసిందా నీకేమన్నా? నువ్వేమన్నా సోషలిస్ట్గా ఉంటావా, సోషలిస్టా, అదెందుకు మనకు? నువ్వు సమాజానికి నువ్వు ఉపయోగపడతావు, 10 రూపాయలు తీసుకొని పోయి మెట్ల మీద అడుక్కొని బిచ్చగాళ్ళకి అయిపో బిడ్డ అంటే వాళ్ళకి మనకెందుకు, నేను కురుకురే కొనుకొచ్చుకుంటా అంటే. అన్న నేను ఏమంటున్నా అంటే పిల్లలు అంటే స్వార్థపూరితంగా కూడా తయారైపోయింది. ఎందుకంటే ఈ మారుతున్నటువంటి ఈ పరిస్థితులు, ఆర్థికపరమైనటువంటి అవసరాలు, సమాజంలో జరుగుతున్నటువంటి కొత్త కొత్త పోకడలు, వీటి వల్ల పిల్లల యొక్క మనస్సు మైండ్ అంతా కూడా నిజంగా చెడిపోయింది. అప్పటి సమాజంలో ఉన్నటువంటి పిల్లలను చూసుకొని మనల్ని మనం నెమరు వేసుకుంటే ఇప్పటిలో చూసుకుంటే అసలు 100% తేడా ఉన్నదన్న. అంటే దీనికి అడ్డుకట్టాలంటే ఏం చేయాలి? కొంచెం దీని మీద చర్చ జరగాలన్న. సమాజంలో నిజంగానే మేధావుల కాడికి వెళ్ళి ఈ మీడియా లాంటి దానిలో పెద్ద ఎత్తున చర్చ జరగాలి, ఏం జరిగితే బాగుంటుందని చెప్పేసి. లేకపోతే అన్న ఈ సమాజం చాలా ప్రమాదంలో పడేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఆల్రెడీ పడింది ఇంకా తీవ్రంగా. అది ఇప్పటికీ పల్లెల్లోకి వెళ్ళిపోయిందన్న. అది ఇట్నే కొనసాగితే రానున్న తరంలో చాలా ప్రాబ్లమ్స్ ఇంకా ఎదురైతే కావచ్చు. కాబట్టి దీని మీద ఇప్పటికైనా మీడియా, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కొంచెం ఆలోచన చేసి దాని మీద ఒక క్యాంపెయిన్, ఒక చర్చ లాంటి కార్యక్రమాలు తప్పకుండా చేస్తే బాగుంటుందేమని చెప్పేసి అయితే మేము అనుకుంటున్నాం. లేకపోతే రేపటికి మనుగడ లేదు, ఇబ్బంది ఇంకా అవుతుంది అన్న. సిద్ధన్న మీరు చెప్పండి. అన్నట్టు ఇప్పుడు పిల్లలు అనేది చదువు మధ్యలో ఆఫ్ చేసి వాళ్ళు జలతాలకు అలవాటు పడడం అనేది వాళ్ళకి కనబడుతున్నది అంతా ఏం కనబడుతుందంటే మందు, బీర్లు, బిర్యానీ ఇవన్నీ కనబడుతున్నాయి. కాబట్టి దానికే అలవాటు పడిపోయారు వాళ్ళు అలవాటు పడిపోయారు. కాబట్టి గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే గవర్నమెంట్ నాది నడుతుందా నీది నడుతుందా అనేదే చూస్తురు. కానీ మన ఈ దేశంలో ఈ ప్రజలు ఈ యువత అనేది అంతా ఏ వైపు పోతురు, ఏం చేస్తురు అనేది అయితే చేస్తలేరు. మనం ఎన్ని అభివృద్ధి చేసినాం, ఎన్ని కట్టలు కట్టినాం, ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం, ఎంత భూమి పెంచినాం, ఎంత దళిత బంధు ఇచ్చినాం అనేది కాకుండా ఇప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా. జనరల్గా నేను మార్కెట్ కమిటీ డైరెక్టర్గా పనిచేసిన. అయినా నేను నా మనసులో అనిపిస్తుంది ఇంకా న్యాయం ప్రజలకు జరుగుతలేదు. ఎందుకు జరుగుతలేదు అంటే ఈ పిల్లలు అనేటోళ్ళు వాళ్ళకు ఏదైనా చెప్పుదామంటే వాళ్ళు మన మాట వినే పొజిషన్ లేదు. నువ్వు కాకపోతే గవర్నమెంట్ అన్ని కల్పిస్తుంది, నీకెందుకంటే మొన్న ఇంకా అది నిరుద్యోగ వృత్తి ఇంకా అది ఇయ్యలే పుణ్యం. ఇస్తే వీళ్ళు మాత్రం మన చేతులు ఉండరు, అయ్యవ చేతులు ఉండే పరిస్థితి లేరు. వాళ్ళు నెలకు అట్లాంటి పరిస్థితిలో ఇప్పుడు వాళ్ళు దాన్ని వాళ్ళు బతకాలి కాబట్టి వాళ్ళు బతకాలి. కాకపోతే గది ఒక్కటే కాదు కదా చూపించే మార్గం వాళ్ళకు. నెలకు నాకు వస్తాయి కదా అని ముసలోడు కదా ఇప్పుడు 2 చేతులు ఇట్లా పెట్టుకొని చూసినట్టు ఈ వయసోడు చూస్తా రేపు జీవితంలో ఆడ ఇంకొక 50 ఏళ్ళు 60 ఏళ్ళు పని చేయాలి. అన్ని పనులు చేసినోడుకు నాకు నెలకు 3,000 వస్తాయి కాబట్టి అని అది దాని మీదనే ఉంటాడు. కొంతమంది పని పట్టలేను ఏం చేస్తాడు. దాంతోపాటు వాళ్ళకు ఉపాధి హామీ కల్పించాలి. ఎక్కడ ఉన్నారు నిరుద్యోగులు, ఎంతమంది ఉన్నారు ఊళ్ళల్లో ఇప్పుడు మొత్తము సర్వే చేయించాలి. నా ఇంటికాడ నా 2 కొడుకులు ఉన్నారు. నా 2 కొడుకులు చదువుకున్నారు. మామూలుగా ఏమైంది నేను అనుకున్నది ఏంటంటే నేను ఆర్థికంగా బలపరిస్థితి అట్లా లేకపోవడం మూలంగా ఏమైంది మా పిల్లలు చెడు మార్గం పోవద్దని నేను 22-23 మధ్యలోనే పెళ్లి చేసిన. ఓనికి బిడ్డ కొడుకు, వాళ్ళిద్దరూ దాదాపుగా ఇంకో తప్పు మార్గం చెయ్యరు అనే అట్లనే ఉండాలి మా పిల్లలు అనేది. ఇంకొక చెడు అటు ఆలోచన చేయకుండా ఉండాలని నేను నా మందం నేను నిలదొక్కుంటాని కోసం మా వాళ్ళకి చేసిన. మిగతా వాళ్ళు ఇప్పుడు 30 ఏళ్ళు 35 ఏళ్ళ దాకా పెళ్ళిళ్ళు చేయకపోయి వాళ్ళు ఏదో ఒక పని మీద ఉండేటోళ్ళు లేరు. దాదాపు కొంతమంది మధ్యతరగతి కుటుంబాలల్లో బాగా ఇబ్బంది ఉన్నది. వాళ్ళు అటు ముందుకు పోలేక వెనుకకు రాలేక ఇవన్నీ ఇట్టున్నది. కాబట్టి గవర్నమెంట్ అనేది నిరుద్యోగ వృత్తి ఇచ్చుకుంటూ ఏం పని చేస్తుండు ఏం పని చేస్తలేదు అన్నది కంటిన్యూగా ఉంటే గవర్నమెంట్ అత్తైపోతాయి. అది వేరు, అది వాళ్ళ స్వార్థం కోసం ఏదైనా చేస్తాం. ఇప్పుడు నేను ఎలక్షన్లో పోటీ చేస్తే నేను గెలవాలని కోరుకుంటా, కానీ ఊరంతా ఎటుపోతే నాకేం అవసరం.
నేను ఎవరికి ఎంతమంది దాగిపిస్తున్నా ఏం చేస్తున్నా అనేది నేను మొట్టమొదటిగా ఎంపీటీసీగా పోటీ చేసి ఒక 3 లక్షలు ఖర్చు పెట్టిన. నేను ఈయన అట్లా పోలేక ఈయన బయటపడ్డాడు, నేను ఆ రూపులో పోయి దివాళీ అయిపోయాను ఈరోజు. అంటే ప్రజల నాడేమో తెలిసిపోయింది. నాకేమైందంటే ప్రజలకు కావాల్సింది మంచివాడు వస్తే మంచి డెవలప్ చేస్తాడు అనేది కాదు, కాకపోతే ఏం పెడతాడు అనేది ధోరణి నచ్చింది. కాబట్టి నాకు సుత ఏమనిపించింది, ఆ ప్రజల ద్వారా మళ్ళీ బయటకు వచ్చినాక నేను ఇప్పుడు ఓన్ వాళ్ళు దిద్దుకున్నట్టు అయిపోయింది. పరిస్థితి ఏంటిదంటే మామూలుగా ప్రజలల్లో డబ్బు అయితేనే మనం రాజకీయాలకు రాగలుగుతాం, లేకపోతే రాలేము అనేది అయితే నాకు అర్థమయ్యి. కాబట్టి ఇప్పుడు నా పని నేను ఏం పని చేయాలి ఏందనేది నేను వెతుక్కుంటా ఉన్నా. ఇప్పుడు అట్లాంటి పరిస్థితులలో పిల్లలకు అనేది గవర్నమెంట్ అనేది చూడాలి. ఎందుకంటే వాళ్ళు చెడిపోవడానికి కారణం ఏందట అంటే గవర్నమెంటే పక్కా. అయ్యవ అనేటోళ్ళు ఒకరిద్దరు ఉంటారు జల్తలు, వాళ్ళకి బాగా సంపాదన ఉన్నది కాబట్టి ఇష్టం ఉన్నట్టు క్లబ్లలో పోయి వీళ్ళని ఇట్ట చేసిపో అట్ట చేయిపో అని చెప్తారు కావచ్చు, కానీ అందరూ చేయలేరు కదా. అందరూ మామూలుగా ఉన్నోళ్ళే కాబట్టి వాళ్ళకు ఇవన్నీ చూసి వారిని చూసి వీళ్ళు చూసి వాళ్ళు ఇదంతా తాగుడుకు బానిసలై ఆ లోపల వీళ్ళకి అన్ని ఆలోచనలు వచ్చి ఆ చెడు మార్గంలో పోయి ఎక్కడెక్కడనో ఏమో జరుగుతూ ఉన్నాయి. అదొకటి. అట్లయితే ఇప్పుడు 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 కొంతమందికి దాదాపు ఇప్పుడు ఏమవుతుందంటే అన్నలు అవసరం లేదు, ఎవ్వరు అవసరం లేదు. ఇప్పుడు అనుకుందాం సరే, ఆనాడు ఉన్న భూస్వామ్య విధానం లేదు, ఏం లేదు, దోపిడీ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఏది లేదు ఏది అద్దు అట అనుకుంటే మరి ఇప్పుడు సామాన్యుడికి న్యాయం జరుగుతలేదు. సామాన్యుడు అనేటోడు అదే బాధపడతా. అప్పుడు భూస్వామ్య వ్యవస్థ ఇప్పుడు అర్ధ భూస్వామ్య వ్యవస్థ వచ్చింది, అర్ధ భూస్వామ్య వ్యవస్థ వచ్చింది. అంటే ఇప్పుడు ఆయనకి న్యాయం జరుగుతలేదు. పోలీస్ స్టేషన్కి పోతే నేను ఏం చేయాలి, నా బాధ ఏంది అని అంటే ఆయనకి న్యాయం జరగదు. ఆడు ఆ పక్క పొన్నోడు. ఇప్పుడంతా దాదాపు ఈ భూముల రేట్లు పెరిగి విపరీతమైన లొల్లులు వచ్చినాయి, బాగా ఇబ్బందికరంగా ఉన్నారు ప్రజలు అనేది. దానికి ఎక్కడికక్కడ నాయకత్వం అంటే గవర్నమెంట్ అనేది కలెక్టరా లేకపోతే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేనా మంత్రులా ఎవరైనా కానీ ఈ ప్రజల సమస్యల మీద బాగా స్టడీ చేసి వాళ్ళకుండే సమస్యలు పరిష్కరించడం అనేది ఒకటైతే, విద్యార్థులు అనేటోళ్ళు చదువు బంద్ చేసి బందుకున్నారు కాబట్టి ఇది ఈ కంపులు లేసి రేపుగా నువ్వు నక్సలైట్ ఆడ ఎక్కడనో తుపాయి పట్టుకుంటే గిట్ట గోలు కొడితే 40 మంది వేరు కాదు. ఇప్పుడు మళ్ళీ అచ్చపెట్లో లొల్లి జరిగితే మొన్న పండుగ అయింది, ఒకనాడు పండుగ అయితే ఒక పక్క 20 మంది ఇంకొక పక్క 20 మంది మొత్తం దాడులు చేసుకున్నారు ఎక్కడ పడితే అక్కడనే. వాళ్ళంతా దాడులు అంతా జరిగిపోయినాక పోలీసు వాళ్ళు వచ్చారు. ఏం చేస్తావు చెప్పి ఇప్పుడు వాళ్ళు గట్ట తయారు చేసినాక రేపు సమాజం ఒకటే గ్రామంలో గట్ల జరుగుతూ ఉంటే టోటల్గా మొత్తం ఇదంతా పరిస్థితి ఇట్లా అయితే గవర్నమెంట్ ఏం ఆపగలుగుతుంది, రేపు ఏం చేయగలుగుతుంది పరిస్థితి కాదు. ఇప్పుడు మేము ఏమనుకుంటే ఏమవుతుంది, మాకు ఏమనుకున్నా ఇప్పుడు మేము ఏం చేయలేము. అన్న మీరు ఏం చేయలేరు అన్నారు. కానీ నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఆ రోజు ఏం తమాషాలు చేస్తున్నట్ట మీ ఊరోళ్ళు అని అంటే మొత్తం సర్దుమని గడిది మొత్తానికి చల్లగా అయ్యి సపరేట్ ఉండి ఎవరిని ఇంటికాడ వాళ్ళు అన్నం తిని మంచిగా ఉండేటోళ్ళు. కానీ ఇప్పుడు ఇవాళ ఆ పరిస్థితి లేదు. పోలీసు వాళ్ళు బెదిరిద్దామంటే పెండి పోలీసు వాళ్ళు అయ్యి వీళ్ళు ఏమనరు. అదే ఏమైందన్న అన్యాయం జరిగిందని నేను ఇప్పుడు అటు ఇటు తిరిగి వచ్చినాను కాబట్టి నేను అడుగుతా, వేరే వాళ్ళు అడగరు. అన్నగా ఏమైంది మా సమస్య బాగున్నది, బాధపడతా ఉన్నాడు, ఏంది మాట్లాడే. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు, ఆ కాలంలో ఎట్లున్నావు అన్నావు అంటే అయిపోయింది సమస్య. కానీ ఇప్పుడు మేము ఏం చేయలేము, ఏం చేస్తాము, కోర్టులో చూసుకోపోరు సివిల్ మ్యాటర్. అట్లాంటి పరిస్థితి అటువంటి దరిద్రం మొదలైంది ఇప్పుడు. అది అంతా గవర్నమెంట్ మీద ఉన్నది ఇప్పుడు. ఓకే, రాబోయే కాలంలో పిల్లలు బాగుండాలి, బాగా చదువుకోవాలి, భావి తరానికి ఒక ఆదర్శంగా ఉండాలంటే ఇప్పటికైనా ప్రభుత్వాలు దిగి రావాలంటున్నారు మాజీ అన్నలు. వీళ్ళు చెప్పేది మీ పిల్లలు మంచిగా బతకాలి, మా పిల్లల్లాగా చదువుకోవాలి, వ్యవసాయం చేయాలని కాకుండా వాళ్ళకి నచ్చిన దాంట్లో పంపండి, వారు క్రిమినల్స్గా కానీ మారకుండా ఉండాలంటే తల్లిదండ్రుల బాధ్యత కాదు, ప్రభుత్వం కూడా ఖచ్చితంగా కట్టడి చేయాలనేది వాళ్ళ అదొక సూచన. బార్లు, పబ్బులు, క్లబ్బుల పని ఎక్కువగా ఫోకస్ చేసి నిరుద్యోగ భృతి అనేది కరెక్ట్ కాదు. నిరుద్యోగ భృతి అనేది ఒక సోమరిపోతనగా అవుతుంది. కాబట్టి ఒకవేళ నిరుద్యోగ భృతి ఇచ్చినా వాళ్ళకు ఉపాధి కల్పించాలనేది వీళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటికైనా రాబోయే కాలంలో సమాజం కరెక్ట్గా వెళ్ళాలంటే ప్రభుత్వాలు కొన్ని విషయాల్లో కట్టడిగా స్ట్రిక్ట్గా ముందుకుంటే ఖచ్చితంగా మన సమాజం ముందుకు వెళ్తుంది. లేదా వాళ్ళు చెప్తున్నట్లుగా ప్రమాదాలు పడిపోవడం ఖాయం. ఇది వారం మాజీ అన్నలతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్టులతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ అన్న. ఓకే.